3 పోస్టులకి అది మంచి చాలా గొప్ప విషయం అది. సో దానికోసం మనము ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము. ఆ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో క్లాసెస్ ఎలా ఉండబోతుంది, ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత సంతోషరావు సార్ తన పాలిటీ క్లాసెస్తోని స్టార్ట్ అవుతుంది. సో పర్టికులర్ సెషన్. సో ప్రిలిమ్స్ సిలబస్ ఆధారంగా 100% సిలబస్ ఆధారంగానే వెళ్తాము. ఇంకోటి మీరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ రిస్క్ ఫ్రీగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటుంది. కామన్ సెన్స్. ఎందుకనంటే టఫ్నెస్ కూడా మరీ ఎక్కువ టఫ్నెస్ ఇవ్వకుండా ఒక మోతాదుగా టఫ్నెస్ ఇచ్చి రిస్క్ ఫ్రీగా తప్పులు క్వశ్చన్ పేపర్ ఉండకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది కామన్ సెన్స్. ఇన్ని తప్పులు జరిగిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు, రిస్క్ ఫ్రీగా వెళ్దాం అనుకుంటారు. అవునా కదా? 5 సంవత్సరాల నుంచి మనం గ్రూప్ 1 ప్రిపేర్ అయిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రాకపోయేసరికి ఏమనుకుంటాము, సరే గ్రూప్ 4 రాద్దాంలే, కానిస్టేబుల్ రాద్దాంలే అని అనుకుంటామా అనుకోమా? రిస్క్ ఫ్రీ. సో ఏదో ఒక దాంట్లో అలానే సో క్వశ్చన్ పేపర్ కూడా మోతాదుగానే ఉంటుంది. దట్ ఈస్ అండర్స్టాండింగ్. అది నాకు తెలిసింది, అది అండర్స్టాండింగ్, మినిమం అండర్స్టాండింగ్ అది. సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఆధారంగానే ఈ పర్టికులర్ క్లాసెస్ ఉంటాయి. సో ప్రిలిమ్స్లో ఏముంది, మన గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రిలిమ్స్లో ఏముంది అని అన్నప్పుడు కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంది. రెండోది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఉంది. మూడోది జనరల్ సైన్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇష్యూస్, వరల్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ అంటే ఎకానమీ సిలబస్, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఇవి సిలబస్లో 6. 7 హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ ఒకటి, పాలసీస్ ఆఫ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్, సోషల్ ఎక్స్క్లూజన్, లాజికల్ రీజనింగ్. ఇది TSPSC ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి 13 సబ్జెక్టులు. సో ఈ 13 సబ్జెక్టులకి మనము ఎవరెవరు ఏ సబ్జెక్టులు తీసుకుంటారన్న దాని మీద నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత పాలిటీ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో మొట్టమొదటిది కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. ఈ 3 కరెంట్ అఫైర్స్ నేను ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే డీప్గా రిలేషన్స్ పోనవసరం లేదు. ఏమైతే ఈ మధ్యకాలంలో అయ్యాయో, ఏవైతే మధ్యకాలంలో జరిగాయో దానికి సంబంధించినటువంటి సిలబస్, దానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నేను, భరత్ భగవాన్ అనే సారు, గోపి సారు, శ్రీలేఖ అనే మేడం, మేము నలుగురం ప్రాపర్గా డివైడ్ చేసుకొని ఎలా అయితే ఢిల్లీ మాదిరిగా ఒక యూపీఎస్సీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని 3-4 ఫ్యాకల్టీస్ టీచ్ చేస్తారో అదే మాదిరిగా మేము ఈసారి ఒక్క సబ్జెక్ట్ని 3-4 ఫ్యాకల్టీస్ డిస్కస్ చేసి, సో అప్పుడు మీకు ఏదైనా ఫ్యాకల్టీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాకు పర్సనల్గా నా పర్సనల్ నెంబర్, ఎవరైతే ఎన్రోల్ అయ్యారో అందరి దగ్గర నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీకు అన్ని హక్కులు ఉంటాయి. మీకు ఏ కంప్లైంట్ వచ్చినా సరే, ఏ ఇబ్బంది కలిగినా సరే నాకు మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయవచ్చు. సో ఈ 4 ఫ్యాకల్టీస్ ఈ కరెంట్ అఫైర్స్, నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ని డిస్కస్ చేస్తారన్నమాట. సో అంటే సిలబస్ ఆధారంగా. రెండోది జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీని, ఇది డిజాస్టర్ మేనేజ్తో కూడుకొని ఎన్విరాన్మెంట్ని హిదాయతుల్లా సార్, భరత్ సతార్ సార్, అందరూ సీనియర్ ఫ్యాకల్టీసే, ఎవరు బిగినర్స్ కాదు. ఐదోది ఎకనామీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఎక్స్క్లూజివ్ శ్రవణ్ సార్ అనే సార్, ఇంతకుముందు చాలా ఫేమస్ అయినటువంటి సార్, ఇప్పుడు మనతో అసోసియేట్ అయ్యి, సో శ్రవణ్ సార్ ఎకానమీ మొత్తం ఆయన తీసుకుంటారు. సో మెయిన్లీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కాబట్టి మన మన తెలంగాణ ఎకానమీ చదవనవసరం లేదు. ఓన్లీ తెలంగాణ ఎకనామిక్ సర్వే అండ్ తెలంగాణ బడ్జెట్ చదువుకుంటే సరిపోతుందన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ ఇట్ తెలంగాణ ఎకానమీ మనకు మెయిన్స్లో ఉంది కానీ ప్రిలిమ్స్లో లేదు. సో ఇది శ్రవణ్ సార్ డిస్కస్ చేస్తారు. ప్లస్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, జగదీష్ సార్, విజయ్ సార్, వీళ్ళిద్దరు కలిసి తీసుకుంటారు. హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఎక్స్క్లూజివ్ రసూల్ సార్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను కొద్ది మొత్తంలో, ఎక్కువ శాతం సంతోషరావు సారు, పృథ్వీధర్ రెడ్డి సార్ గవర్నెన్స్, పురుషోత్తం రెడ్డి సార్ కూడా గవర్నెన్స్ తీసుకుంటారన్నమాట. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అది కరెంట్ అఫైర్స్ కిందనే, నేను అది కరెంట్ అఫైర్స్ కిందనే కౌంట్ చేశాను. ఆ కరెంట్ అఫైర్స్లోనే ఈ పాలసీస్ ఆఫ్ తెలంగాణ అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చేటటువంటి పాలసీస్, ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్, ఇవన్నీ నేను ఇంకో మేడం ఇద్దరం కలిసి మేము డీల్ చేస్తాము. ప్లస్ సొసైటీ వచ్చేసరికి నేను, పురుషోత్తం రెడ్డి సార్. ఇక్కడ చూస్తే హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, సో రసూల్ సార్ కూడా తన తెలంగాణ హిస్టరీ పార్ట్ను కూడా కవర్ చేస్తారన్నమాట. ఇది 11-12 యూనిట్స్కి వచ్చినప్పటికీ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ గౌరీ సార్. ఇలా వెరీ గ్రూప్ ఆఫ్ నియర్లీ
15 ఫ్యాకల్టీస్ గ్రూపు మనము ఈ పర్టికులర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్లో మనం ముందు పెడుతున్నాం అన్నమాట. అండ్ ఓపెన్లీ ఐఎమ్ డిక్లరింగ్ దట్ దిస్ ఆర్ వెరీ సీనియర్ ఫ్యాకల్టీస్. వీళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు, హైలీ పెయిడ్ ఫ్యాకల్టీస్. సో ఖచ్చితంగా క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ చేయరు. సో ఇవి ఈ 13 సబ్జెక్ట్స్కి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అనమాట. హౌఎవర్ ఫైనల్ రెస్పాన్సిబిలిటీ విల్ బీ నేనే. నా పర్సనల్ నెంబర్ మీ అందరితోని షేర్ చేయబడుతుంది. ఇది ప్రిలిమ్స్ సిలబస్ వచ్చేసరికి మెయిన్స్ సిలబస్. సో ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది ఇది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఒకటే కాదు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 సబ్జెక్ట్స్ కవర్ అయిపోతుంది. మీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వరకు ఒక 2 పేపర్లు తప్పించి మిగతా 4 పేపర్లు మెయిన్స్ అయిపోతుంది. ఈ 13 సబ్జెక్టులు కవర్ అయిపోతాయి అన్నమాట. ఏవేవి కావు సార్, తెలంగాణ మూమెంట్ మనకి ఇందులో లేదు కాబట్టి తెలంగాణ మూమెంట్లో ఒక ఫస్ట్ యూనిట్ తప్ప, మీకు గుర్తుంటే తెలంగాణ మూమెంట్లో మొదటి యూనిట్ మన ఆర్ట్, లిటరేచర్, కల్చర్ వీటికి సంబంధించింది. సో ఒక మొదటి యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ప్రిలిమ్స్ తర్వాత మళ్ళీ మొత్తం తెలంగాణ మూమెంట్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, జనరల్ ఎస్సే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఈ 3 మీకు ప్రిలిమ్స్ తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 అండ్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ మొత్తము మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఇండియన్ సొసైటీ ఇది ఫస్ట్ సెక్షన్ ఉంది కాబట్టి కొంచెం చూసుకున్నాం పైన ఇండియన్ సొసైటీ చూసుకున్నట్టయితే ఇండియన్ సొసైటీ నేను పురుషోత్తం రెడ్డి సారు మేము డిస్కస్ చేస్తాము. నా సెషన్ వచ్చేసి 6 to 7 ఉంది. ఆ 6 to 7 టైంలో ఈ ఇండియన్ సొసైటీ ఎలా వెళ్ళబోతుంది అనేది నా సబ్జెక్ట్ నేను మీకు క్లారిటీగా చెప్తాను. ప్లస్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రిలిమ్స్ను కవర్ చేస్తూ మెయిన్స్ను కవర్ చేస్తూ సంతోష్ రావు సార్ తీసుకుంటారన్నమాట. ప్లస్ గవర్నెన్స్ పృథ్వీధర్ రెడ్డి సార్, పురుషోత్తం రెడ్డి సార్ కూడా ఈ గవర్నెన్స్ అనేది కంప్లీట్ చేస్తారు. అంటే ఒక పేపర్ని ఒక ఫ్యాకల్టీ కాకుండా ఒక 4 ఫ్యాకల్టీస్ని ప్రాపర్గా ఇది కంప్లీట్ చేస్తారు. సో ఇలా ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్గా బైలింగ్వల్లో ఉంటుంది, అంటే ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. కంటెంట్ మాత్రం పీడిఎఫ్ మాత్రం మేము ఇంగ్లీష్లో ఇస్తాము, తెలుగులో ఇస్తాము. సో ఇలా ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు సాగుతూ ఉంటుందన్నమాట. సో ఇది నేను చెప్దాం అనుకున్నాను. సో సంతోష్ రావు సార్ వెల్కమ్. ఆయన వచ్చేసి పాలిటీతో క్లాస్ స్టార్ట్ అవుతుంది 2 to 4, తర్వాత 4 to 6 జియోగ్రఫీ, 6 to 7 నా సొసైటీ క్లాస్తోని ఈరోజు క్లాసెస్ మనం క్లోజ్ చేసుకుంటాం. ఇలానే రిలీజియస్గా జరుగుతూ ఉంటుంది. ప్రతి శనివారం ప్రిలిమ్స్ టెస్ట్, ప్రతి ఆదివారం ఎంత సిలబస్ అయిందో అంత సిలబస్ మీద మెయిన్స్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే మండే నుంచి సాటర్డే వరకు ఎంత ప్రిలిమ్స్ అయిందో, అంటే ఎంత సిలబస్ అయిందో దాని మీద ప్రిలిమ్స్ శనివారం రోజు ప్రిలిమ్స్ టెస్ట్, ఆదివారం రోజు మెయిన్స్ టెస్ట్, అలా ఇంటిగ్రేటెడ్గా ప్రిలిమ్స్ ప్రిపరేషను మెయిన్స్ ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఆఫ్లైన్ స్టూడెంట్స్కి మెటీరియల్ రోజువారీగా మేమే హ్యాండ్అవుట్స్, ప్రింట్అవుట్స్ ఇస్తాం ఆఫ్లైన్ వాళ్ళకి. ఆన్లైన్ వాళ్ళకి మెటీరియల్ మేము టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో మేము మీకు పీడిఎఫ్స్ పంపించడం జరుగుతుంది. అది డౌన్లోడబుల్ పీడిఎఫ్ ఉంటుందన్నమాట. సో ఇవి దీనికి సంబంధించి ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి. తెలుగు ఎట్ ఆల్ ప్లీజ్ లెట్ మీ నో. సో ఐ కెన్ రిపీట్ దట్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ప్లీజ్ చెక్ ద ప్రిలిమ్ సిలబస్ related to polity. So check the pointer number 8. Point number 8, Indian Constitution and Polity, the syllabus. Point number 8, please check. You'll find the prelim syllabus in second page. Okay, turn the first paper and second paper. On the second paper left side, here you will find the prelim syllabus. I hope you found the prelim syllabus, all of you. Okay, ఇందులో మీరు పాయింట్ నెంబర్ 8 చెక్ చేయండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. సో ఇట్స్ ఎ వెరీ జనరల్ వర్డ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీన్స్ ద క్వశ్చన్ కెన్ బి ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, yesterday Supreme Court used Article 142 Clause 1 while completely struck down the Chandigarh mayor election. ఐడియా ఉందా మీకు? ఇష్యూ ఐడియా ఉంది కదా? చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీం కోర్ట్ యూజ్డ్ Article 142 Clause 1. Article 142 Clause 1 యూజ్ చేసి చండీగఢ్ మేయర్ ఎలక్షన్ని స్ట్రక్ డౌన్ చేసింది, క్యాన్సిల్ చేసింది. ఓకే, ప్రీవియస్ అంతకుముందు ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ ఉందో అదే కరెక్ట్ రిజల్ట్ అని చెప్పింది. సో ఇక్కడ మీకు ఏమర్థం కావాలి? వాట్ ఈజ్ Article 142 Clause 1 ఈజ్ టాకింగ్ అబౌట్. Article 142 Clause 1 ఏం చెప్తుంది అనేది. ఇఫ్ యూ రిమెంబర్,
2022లో అనుకుంటా 22 ఆర్ 23 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సేమ్ ఇదే రేంజ్ క్వశ్చన్ వచ్చింది ఆర్టికల్ 142 పైన. అప్పుడు ఎందుకు వచ్చింది క్వశ్చన్? రాజీవ్ గాంధీ అసాసినేషన్లో ఎవరైతే ఉన్నారో పెరారివలన్ అండ్ అదర్ 6 మెంబర్స్ గుర్తున్నారు కదా మీకు. ఓకే, పెరారివలన్ అండ్ అదర్ 6 మెంబర్స్ దే వర్ రిలీజ్డ్ బై యూజింగ్ ద సేమ్ ఆర్టికల్ 142 క్లాస్ 1. చెప్తారు ఆర్టికల్ 142 క్లాస్ 1 స్పీక్స్ అబౌట్ వాట్? కంప్లీట్ జస్టిస్. అంటే మనకి స్టేట్లో డిఫరెంట్ మెషనరీస్ ఉంటాయి మనకి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఎవరి వల్ల కూడా ఎవరికైనా జస్టిస్ జరగలేదనుకోండి, దెన్ ద లాస్ట్ రిసార్ట్ ఈజ్ వాట్? ఆర్టికల్ 142 క్లాస్ 1. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఇంటర్లింక్ ద కరెంట్ అఫైర్స్ విత్ జనరల్ స్టడీస్. ఓకే, సో ఇక్కడ మీకు పేజ్ నెంబర్ పాయింట్ నెంబర్ 8లో సింపుల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అని ఇచ్చారు, కానీ ద క్వశ్చన్ కెన్ బి ఫ్రేమ్డ్ ఫ్రమ్ ఎనీ కార్నర్ ఆఫ్ ద పాలిటీ. ఓకే, దట్ ఈస్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం పాలిటీలో. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎస్పెషల్లీ మన కాంటెంపరీలో, ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 365 న్యూస్లో ఉంది. ఓకే, ఆర్టికల్ 365 న్యూస్లో ఉంది. ఈవెన్ ఆర్టికల్ 365 గురించి సార్ 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడిగారు క్వశ్చన్. ఆర్టికల్ 355 అండ్ ఆర్టికల్ 365. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ గివెన్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ దిస్ టైమ్ 2023? ఎంతమంది రాశారు ఇందులో యూపీఎస్సీ ప్రిలిమ్స్? 1, 2, 3. నౌ టెల్ మీ, ఆర్టికల్ 355 డీల్స్ విత్ వాట్? ఏం తెలియని వాళ్ళు ఉంటే పర్లేదు, టెన్షన్ తీసుకోకండి, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. నేను పాలిటీలో ప్రతి ఒక్కటి చెప్తాను, బేసిక్స్ నుంచి చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. సింపుల్గా జస్ట్ అంటే మీరు క్లాస్కి అకామిడేట్ కావడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు కూడా చెప్పండి, ట్రై చేయండి, డోంట్ వరీ. ఆర్టికల్ 355 డీల్స్ విత్ వాట్? ఎమర్జెన్సీయా అంటే కొద్దిగా తెలిసి ఇంకొద్ది ఎక్స్ప్లెయిన్ చేయండి, ట్రై చేయండి. ఆర్టికల్ 355 డీల్స్ విత్ వాట్? ఆర్మ్డ్ రెబిలియన్. అది ఆర్టికల్ 352 కదండి. 352 ఆర్మ్డ్ రెబిలియన్ అండ్ external aggression or war, that is about article 352. ఆర్టికల్ 355 ఏంది? ఇప్పుడు మనకు బాబరీ మసీద్ డెమాలిషన్ అప్పుడు ఆర్టికల్ 355 యూజ్ చేసి యూపీలో, హిమాచల్ ప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో అక్కడున్న గవర్నమెంట్స్ అన్నింటినీ డిస్ప్యూట్ చేసింది పివి నరసింహారావు గారి గవర్నమెంట్. సో దట్ వాట్ ఈస్ ఆర్టికల్ 355? సో ఆర్టికల్ 355 ఏం చెప్తుందంటే, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద స్టేట్. ఇట్ ఇస్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏంది బాధ్యత? స్టేట్స్ని కాపాడడం. వేటి నుంచి కాపాడడం? ఇంటర్నల్ డిస్టర్బెన్స్, పాయింట్ నెంబర్ 1, అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, అంటే విదేశీ దురాక్రమణ నుంచి కాపాడడం. ఇవి రెండు కూడా. ఇప్పుడు మణిపూర్లో జరిగింది ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డిస్టర్బెన్సా? ఇంటర్నల్ డిస్టర్బెన్స్. దట్ ఈస్ ద రీజన్ ఆర్టికల్ 355 కేమ్ ఇన్ టు పిక్చర్. సో ఇలా మీరు లింక్ చేసుకొని చదవాలి. అలా చదివితే మీకు ఈ ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఈవెన్ మీరు గ్రూప్ 2 వరకు స్టెచ్ చేద్దాం అనుకుంటే గ్రూప్ 2 కవర్ అయిపోద్ది, అండ్ మెయిన్స్ కూడా కవర్ అయిపోతుంది కాంటెంపరీలో. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఇది ప్రిలిమ్స్. మనకి ప్రిలిమ్స్లో సింపుల్గా ఒకే లైన్ ఇచ్చారు, దట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. అండ్ ఫస్ట్లో మీరు కరెంట్ అఫైర్స్ అని ఇచ్చారు చూసారా? కరెంట్ అఫైర్స్లో నేషనల్ కరెంట్ అఫైర్స్ అని ఉంది కదా, నేషనల్ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ పాలిటీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ చాలా ఉంటుంటాయి. ఎవ్రీడే మీరు ఏ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తీసుకున్నా మెజారిటీ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ కన్సిస్ట్ ఆఫ్ పాలిటీ బేస్డ్. నెక్స్ట్ ఈస్ ఐఆర్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, నెక్స్ట్ విల్ సీ ద మెయిన్ సిలబస్. మెయిన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. పేపర్ 3లో సెక్షన్ 2 చెక్ చేయండి. ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద బుక్, మిడిల్ ఆఫ్ ద బుక్లో మీకు. సో పేపర్ 3లో సెక్షన్ 2, పేపర్ 3 సెక్షన్ 2 సిలబస్. ఇట్ ఈస్ మెన్షన్ దట్ వాట్? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాట్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ ఈస్ సేయింగ్? ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇదేంటంటే హౌ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవాల్వ్డ్, అంటే మన భారతదేశ రాజ్యాంగం ఎలా అవతరించింది అని. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. ఇట్ స్టార్ట్స్ విత్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, దెన్ ఫాలోడ్ విత్ ద పిట్స్ ఇండియా యాక్ట్ 1784, దెన్ చార్టర్ యాక్ట్ 1793, 1813, 1833 and 1853. ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఇండియన్ కౌన్సిల్స్ అని ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి ఇండియన్స్ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లా మేకింగ్ ప్రాసెస్. అంటే మన భారతీయులకు అప్పటివరకు కూడా బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేసే సమయంలో మనకి అవకాశం ఇవ్వలేదు. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892, మార్లమెంటో 1909, దెన్ మాంటెక్యూమ్స్ ఫర్ 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. ఇవన్నీ కూడా ఈ సింగిల్ లైన్లో కవర్ అవుతాయి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్. ఓకే, ఒకసారి మీ సిలబస్ డీకోడింగ్ అనేది అర్థమైంది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అండ్ ప్రియాంబుల్. రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అన్న దగ్గర మనం మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్ చదవాల్సి ఉంటుంది. మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ ఎలా రాశారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ అనే భావన ఎలా వచ్చింది, హూ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండాలి అని ఫస్ట్ మనకి ఆ ప్రపోజల్ చేసింది ఎవరు? మనకంటూ ఒక రాజ్యాంగ పరిషత్తు ఉండాలని చెప్పేసి ఎంఎన్ రాయ్. వెరీ గుడ్.
ఎంఎన్ రాయ్ పాపులర్ కమ్యూనిస్ట్ కూడా. ఓకే, ఎంఎన్ రాయ్ అండ్ ఎస్కే డాంగే మీకు గుర్తుంటే కనుక తెలంగాణ మూవ్మెంట్లో చదువుంటారు కొంతమంది ఇందులో. ఎంఎన్ రాయ్ అండ్ ఎస్కే డాంగే, దీస్ ఆర్ ద 2 ఎర్లియర్ ప్రపోనెంట్స్ ఆఫ్ ద కమ్యూనిజం. మన ఇండియాలో కమ్యూనిజాన్ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరంటే ఎంఎన్ రాయ్ అండ్ ఎస్కే డాంగే. ఓకే, సో డ్రాఫ్టింగ్ కమిటీ, రోల్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ అండ్ ప్రియాంబుల్. ప్రియాంబుల్ మీకు తెలుసు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ? మన భారతదేశ రాజ్యాంగానికి ఏదైనా తత్వం, ఫిలాసఫీ అంటే తత్వం అన్నమాట. ఏంటి మన కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ? మన కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ ఏంటంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, దిస్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన భారతదేశ రాజ్యాంగం యొక్క ఇది తత్వం అన్నమాట. జస్టిస్లో మనకి ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, దెన్ లిబర్టీ, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ మనం ప్రియాంబుల్లో చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టిట్యూషనలిజం అనేది మీకు తెలియాలి. రాజ్యాంగవాదం చెప్తారా ఎవరైనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం? విన్నర్ వర్డ్ కాన్స్టిట్యూషనలిజం ట్రై చేయండి. రాజ్యాంగవాదం తెలుగు స్టూడెంట్స్ అయినా కూడా. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎంతమంది? హౌ మెనీ ఆఫ్ యూర్ రైటింగ్ తెలుగు? 1 2 3 4. రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ మెజర్లీ. సో తెలుగు స్టూడెంట్స్ రాజ్యాంగవాదం, ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనలిజం. వాట్ డూ యూ మీన్? సరే, కాన్స్టిట్యూషనలిజం పక్కన పెట్టండి. వాట్ డూ యూ మీన్ మావోయిజం? ఫాలోయింగ్ ద మావోస్ ఐడియాలజీ. మావోయిజం అంటే ఏంది? మావో ఐడియాలజీని ఫాలో అయితే. టెర్రరిజం అంటే టెర్రరిజాన్ని ఫాలో అయ్యే ఐడియాలజీని టెర్రరిజం అంటారు. కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంది? ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్, దట్స్ ఇట్. ఇఫ్ యూ ఫాలో ద కాన్స్టిట్యూషన్ విచ్ సెట్స్ ఎ లిమిట్ ఆన్ ద గవర్నమెంట్, దట్ ఈస్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషన్. అంటే ప్రభుత్వం యొక్క పనితీరును పైన ఒక పరిమితి విధిస్తుండే రాజ్యాంగాన్ని ఫాలో అయితే దాన్ని మనం ఏమంటాం? రాజ్యాంగవాదం అంటాం. ఎందుకు ఉండాలి లిమిట్స్ గవర్నమెంట్ పైన? గవర్నమెంట్ షుడ్ నాట్ యాక్ట్ ఆర్బిటరీలీ. గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మన రైట్స్ వైలేట్ అవుతాయా లేదా? ఎస్ ఆర్ నో? జైబీ మూవీ చూశారు కదా మీరు. ఇప్పుడు జైబీ మూవీలో పోలీసులు ఇష్టం వచ్చినట్టు ఆర్బిటరీగా వ్యవహరించారు కదా. మీకు ఆర్టికల్ 22 క్లాస్ 2లో ఏం చెప్తుంది? వాట్ ఈజ్ ఆర్టికల్ 22 క్లాస్ 2 ఈస్ టాకింగ్ అబౌట్? Article 22 class 2 is talking about if you arrest a person, you have to introduce that person before the nearest magistrate within 24 hours. తెలుసు మీకు ఐడియా ఉంది కదా. ఆర్టికల్ 22 క్లాస్ 2 ప్రకారము నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఆ మ్యాజిస్ట్రేట్ ముందు అరెస్ట్ చేసిన పర్సన్ 24 గంటల ముందు 24 గంటల లోపు ప్రవేశపెట్టాలి. అది జరిగిందా? జరగలేదు కాబట్టి లాకప్ డేస్ అనేవి పెరిగిపోతున్నాయి. ఈవెన్ మీరు కోవిడ్ టైంలో ఒక పర్సన్ తన మొబైల్ షాప్ని టైం దాటి అలానే ఓపెన్ చేశారని చెప్పేసి ఫాదర్ అండ్ సన్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా లాకప్ డెత్లో చనిపోయారు. ఐడియా ఉందా మీకు ఇది? తమిళనాడులో వెరీ పాపులర్ వన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇండియాలో? కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆర్ బీన్ నెగ్లెక్టెడ్. కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ నౌ వీఆర్ సీయింగ్ గవర్నర్ నాట్ రీడింగ్ ద స్పీచ్ గివెన్ బై ద స్టేట్. యాక్చువల్ గవర్నర్ ఏం చేయాలి? అకార్డింగ్ టు ఆర్టికల్ 163 దెర్ విల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్. అవునా కదా? గవర్నర్కి హెల్ప్ చేయడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అండ్ గవర్నర్ హ్యాస్ టు ఫాలో వాట్ ఎవర్ ద అడ్వైస్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. బట్ నవ్ డేస్ వాట్ గవర్నర్స్ ఆర్ డూయింగ్? గవర్నర్స్ ఏం చేస్తున్నారు? ఈ యొక్క మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహా కాకుండా వాళ్ళకు ఓన్గా నచ్చింది కూడా వాళ్ళ గవర్నర్ స్పీచ్లో చదువుతున్నారు. మనకి మెయిన్గా ఇష్యూ తమిళనాడు గవర్నర్తో అయింది. ఐడియా ఉంది మీకు ఇది? ఓకే, సో దీస్ ఆర్ ద ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఎప్పుడైతే కనుక రాజ్యాంగంలో ఉన్నటువంటి వాల్యూస్ ఫాలో అవ్వో అప్పుడు మనకి ఈ ఫెడరలిజంలో కేంద్ర రాష్ట్రాల మధ్యల విషయాలు కానీ లేదా పౌర హక్కులు, సివిల్ రైట్స్ కానీ వైలేట్ అవ్వడం అవుతుంటాయి. యాక్చువల్లీ ఇలా మనం అరెస్ట్ కాగానే 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఎందుకు తీసుకొచ్చాం? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో మనకి ఇట్లాంటి రైట్ లేదు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇఫ్ యూ రిమెంబర్ రౌలత్ యాక్ట్. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద రౌలత్ యాక్ట్? ఎ పర్సన్ కెన్ బి అరెస్టెడ్ వితౌట్ ఎనీ రీజన్ అండ్ వితౌట్ ఇంట్రడ్యూసింగ్ బిఫోర్ ద కోర్ట్ ద పర్సన్ కెన్ బి ఇన్ జైల్ ఫర్ 2 years. గుర్తుందా మీకు? రౌలత్ చట్టం ఏం చెప్తుంది? ఒక పోలీస్ ఆఫీసర్ ఇండియన్ అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 2 years పాటు జైల్లో ఉంచవచ్చు. ఐడియా ఉంది మీకు రౌలత్ యాక్ట్ అని చెప్పేసి? ఏ ఇయర్లో వచ్చింది? 1919 వెరీ గుడ్, 1919. మరి బ్రిటిష్ వాళ్ళు అలా చేశారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత మనకు అలాంటి ఉండకూడదని చెప్పేసి మనకు ఫండమెంటల్ రైట్స్ మనం ఇచ్చుకున్నాం. ఓకే, సో విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ సేలియన్ ఫీచర్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్. సేలియన్ ఫీచర్స్ అంటే మన భారతదేశ రాజ్యాంగానికి ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటి? మన ముఖ్య లక్షణాలు సేలియన్ ఫీచర్స్ అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్, అవునా కదా, రాయబడినటువంటి రాజ్యాంగం. ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్, అవునా కదా. బైకామరిజం అంటే ద్విసభా విధానం, 2 సభలు ఉంటాయి మనకి. సింగిల్ సిటిజన్షిప్, ఓకే. దాంతోపాటు ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు,
ఇవన్నీ కూడా మనకి అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మనకి సేలియన్ ఫీచర్స్, మన భారతదేశ రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలు. ఫెడరలిజం విత్ యూనిటరీ ఫీచర్, అంటే మన భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఇవన్నీ సేలియన్ ఫీచర్స్, ఇవి మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్. సో ఇన్ విచ్ కేస్ సుప్రీం కోర్ట్ పాపులర్లీ ప్రపోజ్ ద ఐడియా ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్? కేశవానంద భారతి కేసు. ఏ ఇయర్లో? 1973. మరి కేశవానంద భారతి జడ్జిమెంటు దేనికి రెస్పాన్స్గా వచ్చింది? ఏ అమెండ్మెంట్కి రెస్పాన్స్గా వచ్చింది? కేశవానంద భారతి కేసు 1973. కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ అనేది ఏదో ఒక దాన్ని రివ్యూ చేస్తూ వచ్చి ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా ఒక జడ్జిమెంట్ అడిగినా అనుకోండి, అదొక పర్టికులర్ ఇష్యూ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక గవర్నమెంట్ను తీసేసినప్పుడు మనకి సెంటర్కి స్టేట్కి రిలేషన్ ఎలా ఉండాలి, ప్రెసిడెంట్ ఎలా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. బేరుబారి కేసు అంటేనేమో ఇండియా బంగ్లాదేశ్కి ల్యాండ్ ఇచ్చినప్పుడు బేరుబారి కేసు. కేశవానంద భారతి కేసు రిలేటెడ్ టు వాట్? ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కన్నా ముందు యాక్చువల్లీ కేశవానంద భారతి కన్నా ముందు మనకి 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 వస్తుంది అనమాట. దాన్ని ఛాలెంజ్ చేస్తూ కేశవానంద భారతి కేసు. 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1970 కన్నా ముందు అంటే 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 తీసుకొచ్చినామంటే అది దేనికి రెస్పాన్స్గా తీసుకొచ్చావు? గోరఖ్నాథ్ కేసు 1967. ఓకే, సో ఇలా మనకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తెలిస్తే మనకి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఎవాల్వ్ అయిందని తెలుస్తుంది. సో బేసిక్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే దాన్ని దాటి పార్లమెంట్ పోకూడదు. ఓకే, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మనం పార్లమెంట్ సిస్టమ్ అనేది బ్రిటిష్ నుంచి తీసుకున్నా కూడా బ్రిటిష్ పార్లమెంట్కి ఇండియన్ పార్లమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే బ్రిటన్లో పార్లమెంట్ ఏదైనా లా చేస్తే యూ కెనాట్ గో ఫర్ జ్యుడిషియల్ రివ్యూ దట్ లా. అంటే బ్రిటన్ పార్లమెంట్కి అబ్సల్యూట్ సావరెనిటీ ఉంటుంది. బ్రిటన్ పార్లమెంట్ ఏదైనా లా చేస్తే కోర్టు దాన్ని రివ్యూ చేయడానికి లేదు. బట్ ఇండియాలో పార్లమెంట్కి అబ్సల్యూట్ సావరెనిటీ ఉందా? లేదు. ఇండియాలో పార్లమెంట్ ఏదైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినా కూడా దాన్ని సుప్రీంకోర్టు ఎగ్జామైన్ చేయొచ్చు, సుప్రీంకోర్టు దాన్ని స్టక్ డౌన్ కొట్టివేయచ్చు కూడా. 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అలానే కొట్టేశారు కదా. 99వ రాజ్యాంగ సవరణ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇట్ వాస్ డీలింగ్ విత్ వాట్? MJSC. It was struck down by the Supreme Court. That means as a group 1 student you must know that UK Parliament enjoy the absolute sovereignty whereas Indian Parliament enjoy the limited sovereignty. That you have to understand. Okay, అర్థమవుతుందా స్టూడెంట్స్? జస్ట్ ఐఎమ్ గివింగ్ ద ఓవర్వ్యూ ఆన్ ద సిలబస్. తర్వాత ఇప్పుడు నేను మీకు యాక్చువల్ బేసిక్స్ చెప్తాను మీకు. ఓకే, స్టేట్ అంటే ఏంది, పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంది, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంది, ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ప్రెసెంట్ యాక్చువల్లీ in the polity syllabus. Okay, next second one, fundamental rights, nature and scope, expanding horizons of fundamental rights. Okay, so first line ఏంటంటే fundamental rights introduction మనం చదువుకోవాల్సి ఉంటుంది, fundamental rights features మనం చదువుకోవాల్సి ఉంటుంది. What are the features of fundamental rights? For example, fundamental rights are not unlimited, fundamentals are limited. ప్రాథమిక హక్కులు మనకు అపరిమితంగా ఉండవు. మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పేసి వేరే వాళ్ళని అబ్యూజ్ చేయొచ్చు, మనం చేయడానికి వెళ్ళలేదు. So that is one of the feature of fundamental rights. Fundamental rights can be restricted during the emergency. In the external emergency, except Article 2021, no fundamental right will provide the remedy. మనకి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంటే బాహ్య పరిస్థితుల వల్ల అత్యవసర పరిస్థితి వస్తే మనకి ఆర్టికల్ 2021 మాత్రమే ఉంటుంది, 19 అవైలబుల్ ఉండదు. ఇంటర్నల్ అప్పుడు ఆర్టికల్ 19, 20, 21 అవైలబుల్ ఉంటుంది. మిగతా ఏ ఫండమెంటల్ రైట్ కూడా అవైలబుల్ ఉండదు. ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ ఫీచర్స్. దాంతోపాటు మీకు ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్ వాళ్ళకి చూస్తే కనుక వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అప్లికబుల్ కావు. ఎస్ఆర్ నో? మీరు ఆర్టికల్ 33 రిఫర్ చేసి ఇప్పుడు మీరు పోలీస్ సెలక్షన్ అయ్యారనుకోండి, మీరు డిఎస్పీ అయ్యారనుకోండి, మీరు డిఎస్పీలు అందరూ కలిసి మేము ఒక ధర్నా చేస్తాం, ధర్నా చౌక్లో ఇందిరాగాంధీ పార్క్ దగ్గర అంటే వర్కౌట్ అవుద్దా? వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆ ఫండమెంటల్ రైట్ లేదు. అలా ఎలా ఉండదంటే వెళ్ళి ఆర్టికల్ 33 చెక్ చేసుకోండి అంటారు. సో ఇది మనకి ఫండమెంటల్ రైట్స్ మీద ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, యూ హ్యావ్ టు నో. దెన్ ఆర్టికల్ 34 ఏం చెప్తుంది మనకి? మిలిటరీ రూల్ ఉన్నప్పుడు, ఎక్కడైతే మిలిటరీ రూల్ ఉంటుందో ఆ మిలిటరీ రూల్ ఉన్నప్పుడు ఈవెన్ పీపుల్ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉండవు. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్స్పా గురించి విన్నారా మీరు? వాట్ ఈజ్ ఆఫ్స్పా స్టాండ్స్ ఫర్? AFSPA. ఆఫ్స్పా స్టాండ్స్ ఫర్ వాట్? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆర్మీకి కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చేటటువంటి యాక్ట్ని మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటాం, ఆఫ్స్పా. ఓకే, ఆఫ్స్పా ఉండొద్దని చెప్పేసి ఐరోమ్ షర్మిల అనే మహిళ చాలా దీక్ష కూడా చేసింది, తన గురించి మీరు వినుంటారు. ఓకే, అట్ అప్రోప్రియేట్ టైమ్ యూ విల్ సీ హర్ ఫోటో ఆల్సో. ఓకే,
Online students, if you have any doubts, you can ask. Yes. Okay, Rajesh. Then expanding horizons of fundamental rights. Expanding horizons of fundamental rights అంటే ఫండమెంటల్ రైట్స్ యొక్క పరిధి అనేది విస్తృతం అవుతుంది. ఫండమెంటల్ రైట్స్ పరిధి పెరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకు రైట్ టు లైఫ్ అంటే ఏముండేది? ఓన్లీ లైఫ్ గురించే ఉండేది. బట్ ఇప్పుడు రైట్ టు లైఫ్లో రైట్ టు ప్రైవసీ కూడా వచ్చిందా లేదా? అంటే ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆ యొక్క హారిజన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఇట్ ఈస్ బికమింగ్ మోర్ ఇంక్లూజివ్ ఫండమెంటల్ రైట్స్, అంతే కదా. అండ్ ఈవెన్ మనకి రైట్ టు ప్రైవసీ కాదు, ఈవెన్ రైట్ టు మ్యారేజ్ ఆల్సో కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్స్. రైట్ టు లైఫ్, నాట్ ఓన్లీ రైట్ టు మ్యారేజ్, ఈవెన్ మనకి రైట్ టు బి ఫర్గటన్, మర్చిపోయే హక్కు కూడా ఆర్టికల్ 21లో భాగమే. విన్నారా మీరు రైట్ టు బి ఫర్గటన్ అంటే? వాట్ డస్ ఇట్ మీన్? రైట్ టు బి ఫర్గటన్ అంటే మీనింగ్ ఏంటి? మీకు తెలిస్తే చెప్పండి, ఏం తెలిసినా కూడా. రైట్ టు బి ఫర్గటన్, వాట్ డస్ ఇట్ మీన్? రైట్ టు బి ఫర్గటన్ అంటే మన పేరును అవసరం లేదు అనుకున్నప్పుడు పబ్లిక్ రికార్డ్స్ నుంచి మన పేరును తీసేయమని అడిగే హక్కు మనకు ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థం కావాలంటే, మీ పేరుని ఎఫ్ఐఆర్లో ఉందనుకోండి ఒక పర్టికులర్ కేసులో, లేదా ఒక పర్టికులర్ జడ్జిమెంట్లో మీ పేరు వచ్చింది, మీ పైన కేసు ఫైల్ అయినట్టుగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది, ఆన్లైన్లో కూడా ఉంది. తర్వాత మీరు ఆ కేసులో అక్విట్ అయ్యారనుకోండి, అంటే మీరు నిర్దోషం తేలింది, మీరు రిలీజ్ అయ్యారు. కాకపోతే ఎప్పుడు ఆన్లైన్లో చూసినా కూడా మీరు ఇట్లా పలానా కేసులో అరెస్ట్ అయినట్టు కానీ, లేకపోతే మీరు ఇట్లా కోర్టులో ఇంట్రడ్యూస్ అయినట్టు కానీ ఆ ఇన్ఫర్మేషన్ అలానే ఉంటుంది, అవునా కదా? దానివల్ల ఏమవుతుంది? దానివల్ల మీరు ఎప్పుడైనా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, లేకపోతే మీ కిడ్స్ చూసినా, దానివల్ల తర్వాత ఫ్యూచర్లో మీ ఆ ఇమేజ్ అనేది మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది, అవునా కదా? అప్పుడు మనకి ఏం రైట్ ఉండాలి? నేను తప్పు కాదు అనుకున్నప్పుడు నా ఇన్ఫర్మేషన్ మొత్తం పబ్లిక్ డొమైన్ నుంచి తీసేయాలి, అవునా కదా? దాన్ని మనం రైట్ టు బి ఫర్గటన్ అంటాం. రైట్ టు బి ఫర్గటన్, ఇట్ ఈస్ ఎ రైట్ టు గెట్ అవర్ ఇన్ఫర్మేషన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పబ్లిక్ డొమైన్. పబ్లిక్ డొమైన్ నుంచి అవసరం లేదు అనుకున్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేయండి అనే హక్కును మనం రైట్ టు బి ఫర్గటన్ అంటున్నాం. ఇవన్నీ కొత్తగా వస్తున్నటువంటి రైట్స్. అంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ యొక్క పరిధి అనేది ఎక్స్పాండ్ అవుతున్నట్టా లేదా? ఎక్స్పాండ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ దే మెన్షన్ ఇన్ ద సిలబస్ కాపీ. అండ్ ఎన్ఫోర్సబిలిటీ అగెన్స్ట్ స్టేట్ అండ్ అదర్స్. ఎన్ఫోర్సబిలిటీ అగెన్స్ట్ స్టేట్ అండ్ అదర్స్. అసలు ఫండమెంటల్ రైట్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి స్టూడెంట్స్? ఫండమెంటల్ రైట్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్టేట్ అనేది ఇష్టం వచ్చినట్టు పనిచేయకుండా. ఇక్కడ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని కాదు. స్టేట్ అంటే రాజ్యం. స్టేట్ మీన్స్ మెషనరీ. ఓకే, స్టేట్ దగ్గర పవర్ఫుల్ ఉంటుంది. స్టేట్ కెన్ అరెస్ట్ యూ, స్టేట్ కెన్ కిల్ యూ, స్టేట్ కెన్ టేక్ యువర్ ప్రాపర్టీ. అంటే గవర్నమెంట్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి మన కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ నుంచి పీపుల్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి మనకి ఇచ్చిన రైట్స్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్. దట్ ఈస్ వాట్. సో ఫండమెంటల్ రైట్స్ని మీరు ఎవరికి అగెనిస్ట్గా కేసేస్తారు? ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే స్టేట్కి అగెనిస్ట్గా కేసేస్తారు. స్టేట్కి అగెనిస్ట్గా కేసేస్తారు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే. దట్ ఈస్ ద రీజన్ కేశవానంద భారతి వర్సెస్ ఇనిషియల్ స్టేట్ ఆఫ్ కేరళ, దెన్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. దట్ మీన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టేట్ నుంచి మీకు ప్రొటెక్షన్ ఇచ్చేదే ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు జేబీ మూవీలో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ట్రైబల్ పర్సన్ని చంపేశాడు కదా, ఇక్కడ పోలీస్ అంటే ఎవరు? స్టేట్. పోలీస్ అంటే ఎవరు? స్టేట్. స్టేట్ ఇప్పుడు ఆ ట్రైబల్ రైట్స్, ఆ ట్రైబల్ పీపుల్ యొక్క రైట్ని వైలేట్ చేసినట్టే కదా. మరి అలా వైలేట్ అయినాయి అనుకోండి మన ఫండమెంటల్ రైట్, స్టేట్ మన ఫండమెంటల్ రైట్ని తీసేస్తుంది అనుకోండి, అప్పుడు మనకి ఎవరో ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. ప్రొటెక్షన్ ఇచ్చేదే రిట్స్. వాటి ఏమంటాం మనం? రిట్స్ అంటాం. రిట్స్. రిట్స్ కోసం మనం సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి మాత్రమే వెళ్ళాలి. డిస్ట్రిక్ట్ కోర్టుకి, సివిల్ కోర్టుకి, ఈ మిగతా కోర్ట్స్కి వెళ్ళడానికి వీల్లేదు. హైకోర్టుకి ఏ ఆర్టికల్ ప్రకారం మనం రిట్స్కి వెళ్తాం? 226. సుప్రీంకోర్టు 32. దాంతోపాటు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్స్ అనేవి నేర్చుకుంటాం. హేబియస్ కార్పస్, మ్యాండమస్, సెరిషోరరీ, కోవారెంటో. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్స్ వి విల్ డిస్కస్. నెక్స్ట్ మెన్షన్ చేశారు వెల్ఫేర్ స్టేట్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అండర్ ద కాన్స్టిట్యూషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యం అని మీనింగ్. వెల్ఫేర్ స్టేట్ అనేది చాలా చాలా బ్రాడ్ వర్డ్ స్టూడెంట్స్. సంక్షేమ రాజ్యం అనేది ఎప్పుడు వస్తుంది? మెయిన్గా సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ. వెల్ఫేర్ స్టేట్ తీసుకురావడానికి మనకు మెయిన్గా పనిచేసేది ఏంటంటే ఇండియాలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పి, ఆదేశిక సూత్రాలు అంటారు తెలుగులో పెట్టినాయి. డిపిఎస్పి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి సంక్షేమం గురించి పెట్టినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే ఆర్టికల్ 39 ఉంది. ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39C ఏం చెప్తుంది? ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39B ఏం చెప్తుందంటే సమాజంలో ఉండే వనరులు అంటే కమ్యూనిటీ రిసోర్సెస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
అంటే సమాజంలో ఉండే వనరులు అందరికీ ఉపయోగపడేలా ఉపయోగించుకోవాలి. అదేంటి అందరికీ ఉపయోగపడేలా ఉపయోగించుకుంటున్నాం కదా అని డౌట్ రావచ్చు. కాబట్టి ఏం జరుగుతుంది, ఐరన్ ఓర్, శాండ్ ఓర్ అంటే శాండ్ మైనింగ్ కానీ ఐరన్ మైనింగ్ కానీ ఇల్లీగల్గా చేసుకుంటూ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాపర్టీ కాస్త కొంతమంది చేతిలోకి వెళ్తుందా లేదా? ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఇంక్రీజింగ్. సో అవి ఉండకూడదంటే మనకి డిపిఎస్పీ అనేది ఇంప్లిమెంట్ కావాలి. డిపిఎస్పీ ఇంకా చాలా చెప్తుంది. ఆర్టికల్ 43B తీసుకున్నారనుకోండి మీరు, ఎంకరేజింగ్ ద ఎంప్లాయీస్ టు పార్టిసిపేట్ ఇన్ ద మేనేజ్మెంట్ డిసిషన్స్ అంటారు. అంటే ఆర్టికల్ 43Bలో ఏముంటుంది, ఏదైనా కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంప్లాయీస్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి. దానివల్ల ఏమవుతుంది, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ తగ్గుద్ది. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్టికల్ 47, డిపిఎస్పీలో ఆర్టికల్ 47 ఏం చెప్తుంది మనకి, ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ కన్జంప్షన్ని ప్రొహిబిట్ చేయండి అని చెప్పేసి. టు ఇంప్రూవ్ వాట్, టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్. సో సోషల్ వెల్ఫేర్ మొత్తం కూడా మనకి డిపిఎస్పీ కవర్ అవుతుంది. ఇండివిజువల్ వెల్ఫేర్ మొత్తం మనకి ఫండమెంటల్ రైట్స్లో కవర్ అవుతుంది. దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీ. ఏం డిఫరెన్స్, ఫండమెంటల్ రైట్స్ డీల్స్ విత్ ద ఇండివిజువల్ వెల్ఫేర్, డిపిఎస్పీ డీల్స్ విత్ ద సోషల్ వెల్ఫేర్. ఇప్పుడు ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది కదా, రీసెంట్గా ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేసింది, యూసీసీ, ఉత్తరాఖండ్. బేస్డ్ ఆన్ విచ్ కమిటీ రిపోర్ట్, ఏ కమిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని, ఏ కమిటీ బేస్ చేసుకొని, ఏ కమిటీని బేస్ చేసుకొని ఉత్తరాఖండ్లో యూసీసీ ఇంప్లిమెంట్ చేశారు. చదవట్లేదు న్యూస్ పేపర్, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన చూద్దాంలే అని చెప్పేసి బుక్స్ అని పక్కన పెట్టేశారా? ఇందులో ఎంతమంది రాశారండి లాస్ట్ టైం గ్రూప్ 1? చాలామంది రాశారు. మరి ఎంతమంది క్లియర్ అయ్యారు లాస్ట్ 2 times? లాస్ట్ 2 times మీరు క్లియర్ అయినప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి కదా. నవీన్ చెప్తారా? నవీన్ ఏదని పేరు, నరేష్ చెప్తారా? ఉత్తరాఖండ్ యూసీసీ ఏ కమిటీ బేస్ చేసుకొని ప్రైజ్ చేయండి అట్లీస్ట్. అంటమ్మా, రోహిణి కమిటీ రిలేటెడ్ టు బీసీ సబ్ కేటగరైజేషన్, బీసీఏ బీసీడి, దట్ ఈస్ ద బీసీ సబ్ కేటగరైజేషన్. రంజనా ప్రకాష్ దేశాయ్, వెరీ గుడ్ హరీష్. రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ సజెస్టెడ్. ఓకే, సేమ్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ కూడా రంజనా ప్రకాష్ దేశాయ్. జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ ఆల్సో ద సేమ్ కమిటీ. సో యూ హ్యావ్ టు కరెంట్ అఫైర్స్ చదువుతుండండి. నెక్స్ట్, రూల్ ఆఫ్ లా అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. రూల్ ఆఫ్ లా అనేది మనకు ఎలాగో ఆర్టికల్ 14లో కవర్ అవుతుంది. ఆర్టికల్ 14లో రూల్ ఆఫ్ లా అనేది మనం చదువుతాం. రూల్ ఆఫ్ లా అంటే సింపుల్ స్టూడెంట్స్, ఎవ్రీ వన్ షుడ్ బి ఈక్వల్లీ ట్రీటెడ్ బిఫోర్ ద లా. చట్టం ముందు అందరూ సమానులే. రూల్ ఆఫ్ లా, యాక్చువల్లీ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? హూ ప్రపోజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా? ఇందులో ఏమైనా యూపీఎస్సీ అంటే ఆప్షనల్ సైడ్, పొలిటికల్ సైన్స్ సైడ్ ఎవరైనా ఉన్నారా? లేరు. ఏవి డైసీ ప్రపోజ్ ద రూల్ ఆఫ్ లా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, థర్డ్ వన్, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వాలు రకాలు, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ సిస్టమ్. సో పార్లమెంటరీ సిస్టమ్ అనే టాపిక్ చాలా లెందీ టాపిక్ స్టూడెంట్స్. మనకి ఎంటైర్ ఇండియన్ పాలిటీలో పార్లమెంట్ అనే టాపిక్ చాలా లెందీ టాపిక్. మీరు ఎప్పుడైనా చూడండి క్లాస్ తర్వాత, ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఎవ్రీ ఇయర్ ఒక 2 to 3 క్వశ్చన్స్ పార్లమెంట్ అనే టాపిక్ నుంచే వస్తాయి. ఓన్లీ పార్లమెంట్స్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లక్కీ ఏంటంటే మీరు గ్రూప్ 1 ఫస్ట్ టైం రాసినప్పుడు పాలిటీ మీద పెద్ద హార్డ్ క్వశ్చన్స్ అడగలేదు. క్వశ్చన్ పేపర్ ఓవరాల్గా టఫ్గానే ఉండే. ఇప్పుడు పాలిటీ నుంచి డిఫికల్ట్ క్వశ్చన్ రాలేదు కంపేర్ టు సెకండ్ టైం రాసినప్పుడు. ఇప్పుడు లక్కీగా థర్డ్ టైం ఉంది కాబట్టి మరి చూద్దాం ఎలా వస్తుంది క్వశ్చన్స్. బట్ బీ ప్రిపేర్డ్. పార్లమెంట్ అన్న టాపిక్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే పార్లమెంట్ డ్యూరేషన్ ఏంది, లోక్సభ డ్యూరేషన్ ఏంది, రాజ్యసభ డ్యూరేషన్ ఏంది. లోక్సభ కంపోజిషన్ ఏంటో తెలియాలి మీకు, రాజ్యసభ కంపోజిషన్ ఏంటో తెలియాలి. ఇవి కాకుండా మెంబర్స్ క్వాలిఫికేషన్, అంటే ఎంపీ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి. డిస్క్వాలిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 102 అనర్హతలు. ఎందుకు డిస్క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్? ఎందుకంటే రాహుల్ గాంధీ మొన్న డిఫమేషన్ కేసులో రాహుల్ గాంధీని 2 years ఇంప్రిజన్మెంట్ పడిందని చెప్పేసి రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేశారు. గుర్తుందా మీకు? ఆర్టికల్ 102. ఓకే, ఆర్టికల్ 102 ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మహువా మైత్రా, ఐడియా ఉందా? మహువా మైత్రా రిలేటెడ్ విచ్ పొలిటికల్ పార్టీ? టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్. తనని కూడా డిస్క్వాలిఫై చేశారు, ఎక్స్పెల్ చేశారు హౌస్ నుంచి. సో డిస్క్వాలిఫికేషన్ ఆర్టికల్ 102. ఇందులోనే మీరు యాంటీ డిఫెక్షన్ అనేది కూడా చదువుతారు. పార్టీ ఫిరాయింపులు అంటే ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళడం. అసలు ఎందుకు డిలే అవుతుంది ఇండియాలో?
స్పీకర్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఆల్ కమ్స్ అండర్ ద డిస్క్వాలిఫికేషన్స్. అవే కాకుండా ఇంకా డిస్క్వాలిఫికేషన్ చాలానే ఉంటాయి. ఇఫ్ ఏ మెంబర్ లాస్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరసత్వం కోల్పోయాడు అనుకోండి, డిస్క్వాలిఫై అయిపోతారు. అన్సౌండ్ మైండ్ అంటే మెంటల్ కండిషన్ సరిగా లేదనుకోండి, డిస్క్వాలిఫై చేసేస్తారు. ఇన్సాల్వెన్సీ అంటే తీసుకున్న అప్పులు కట్టలేక ఉన్నారనుకోండి, అప్పుడు డిస్క్వాలిఫై అయిపోతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ విజయమాల్యా. విజయమాల్యా ఇండియా నుంచి యూకేకి వెళ్ళిన తర్వాత తనను తాను ఇన్సాల్వెంట్ అని ప్రకటించుకున్నాడు. ఇన్సాల్వెంట్ అంటే మీనింగ్ ఏంది? సో హీ అనేబుల్ టు పే ద డెట్, తీసుకున్న అప్పును కట్టలేకపోతుందని మనం ఇన్సాల్వెంట్ అంటారు. సో విజయమాల్యా డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ రాజ్యసభ మెంబర్షిప్. సో ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ ఇన్ ద పార్లమెంట్. ఇవి ఒకటైనా, ఇవి కాకుండా మనం ఇంకేం డిస్కస్ చేయాలి పార్లమెంట్లో? స్పీకర్ని ఎలా ఎలక్ట్ చేస్తారు, డిప్యూటీ స్పీకర్ని ఎలా ఎలక్ట్ చేస్తారు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, అలానే కోరం, అండ్ హౌ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ కంట్రోల్ ద హౌస్. ప్రిసైడింగ్ ఆఫీసర్ హౌస్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అందులో భాగంగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సెషన్స్. ఓకే, బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, అలానే వింటర్ సెషన్. ఐడియా ఉన్నాయి కదా మీకు ఇవన్నీ పార్లమెంట్ సెషన్స్ అనేవి? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారము ఎన్ని సెషన్స్ ఉండాలి మినిమం? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ హౌ మెనీ సెషన్స్ మస్ట్ బి దేర్? కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. సో మీకు ఇంత డీటెయిల్గా తెలియాలి. రేపు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే యూ హ్యావ్ టు బి ఇన్ దిస్ మచ్ డీటెయిల్. కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ మెన్షన్ అబౌట్ నెంబర్ ఆఫ్ సెషన్స్. మరి ఏం చెప్పింది కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ మెన్షన్డ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ దెర్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 6 months ఆఫ్ గ్యాప్ బిట్వీన్ 2 sessions. అంటే 2 sessions కన్నా మధ్యలో 6 months కన్నా గ్యాప్ ఉండకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ కాన్స్టిట్యూషన్ ఈస్ సేయింగ్. ఓకే, సో దిస్ మచ్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు నో దట్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏం ఐడియా ఉండాలి పార్లమెంట్ అన్న టాపిక్ని ఇంకేం డిస్కస్ చేయాలి? ఇంకేం డిస్కస్ చేయాలంటే మన ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అంటే హౌ పార్లమెంట్ విల్ కంట్రోల్ ద గవర్నమెంట్. పార్లమెంట్ గవర్నమెంట్ని ఎలా కంట్రోల్ చేస్తుంది చెప్తారా ఎవరైనా? హౌ పార్లమెంట్ కంట్రోల్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఇక్కడ ఎవరు? ఎగ్జిక్యూటివ్. పార్లమెంట్ అంటే ఎవరు? లెజిస్లేటివ్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనం ఫాలో అవుతున్నాం అంటే మీనింగ్ ఏంది? ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. మన ఇండియాలో పార్లమెంట్ అనేది గవర్నమెంట్ని ఎలా కంట్రోల్ చేస్తుంది చెప్పండి ఎవరైనా? క్వశ్చన్ అవర్. వెరీ గుడ్, క్వశ్చన్ అవర్. దెన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ త్రూ బడ్జెట్. ఎందుకంటే పార్లమెంట్ అప్రూవ్ చేస్తేనే కదా బడ్జెట్ అనేది పాస్ అయ్యేది. బడ్జెట్. ఇంకా 0 hour మోషన్ ఆఫ్ థ్యాంక్స్. మోషన్ ఆఫ్ థ్యాంక్స్. ఇంకా సెన్ష్యూర్ మోషన్. సెన్ష్యూర్ మోషన్ దీన్ని మన తెలుగులో అభిశంసన తీర్మానం అంటారు. ఓకే, సెన్ష్యూర్ మోషన్ అంటే మన ఇంత డీటెయిల్గా మీద ఐడియా ఉండాల్సి ఉంటుందన్నమాట. అంటే మన పార్లమెంటరీ ఫామ్ అనేది ఎలా చెప్పగలుగుతున్నాం? ఇండియాలో గవర్నమెంట్ అనేది పార్లమెంట్కి అకౌంటబుల్ ఎలా ఉంటుంది? హౌ గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్ టు పార్లమెంట్. యూ హ్యావ్ టు నో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ పార్లమెంటరీ సిస్టమ్. దెన్ ద గివెన్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరెవరు వస్తారు? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళు ముగ్గురు. మీకు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గురించి తెలియాలంటే మీకు 2 ఆర్టికల్ చాలా తరువుగా తెలియాలి స్టూడెంట్స్. ఆర్టికల్ 74, ఆర్టికల్ 75. ఆర్టికల్ 74, ఆర్టికల్ 75 క్లారిటీగా మీకు ఐడియా ఉంటే కనుక మీకు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి డీటెయిల్గా తెలిసినట్టే. ఆర్టికల్ 75లో మనకి 6 clauses ఉంటాయి. ఆ 6 clausesని మనం తరువుగా డిస్కస్ చేస్తాం అన్నమాట. సో దట్ యూ విల్ నో. ఆ 6 clausesలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్ ఆర్టికల్ 75 clause 3. దీనిపైన 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు. మన ఇండియా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఎలా చెప్తావు అని క్వశ్చన్. యాక్చువల్గా వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఏంటంటే ఆర్టికల్ 75(3). ఆర్టికల్ 75(3)లో ఏముంటుంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. అంటే మన భారతదేశంలో కేంద్ర మంత్రిమండలి అనేది సంయుక్తంగా అందరు కలిసి ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటారు? లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉంటారు. అది వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో యూ హ్యావ్ టు చెక్. నెక్స్ట్, సో ప్రెసిడెంట్ అన్నప్పుడు మనము ప్రెసిడెంట్ గురించి ఏమేమి డిస్కస్ చేయాలంటే క్లాస్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే అసలు ఇండియా ప్రెసిడెంట్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏం కావాలి? పాయింట్ నెంబర్ 1, ప్రెసిడెంట్ ఎలా తీసేస్తారు? ప్రెసిడెంట్ని తీసేసే ప్రాసెస్ మనం ఏమంటాం? ఇంపీచ్మెంట్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఇంపీచ్మెంట్? 61. ఇంపీచ్మెంట్ అన్న ప్రాసెస్ని మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం? మనం ఇంపీచ్మెంట్ యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలానే ఇంపీచ్మెంట్కి సంబంధించి మనకు స్పెషల్ మెజారిటీ అవసరమా? సింపుల్ మెజారిటీతోనే తీసేయచ్చా? ఇంపీచ్మెంట్కి స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద ఎంటైర్ హౌస్ అంటే మొత్తం 545 members 2/3 members ఒప్పుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అనేవి తెలియాలి. ప్రెసిడెంట్ ఏ గ్రౌండ్స్ మీద తీసేస్తాం మనం?
ఆన్ వాట్ గ్రౌండ్స్ యూ విల్ రిమూవ్ ద ప్రెసిడెంట్? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా ప్రెసిడెంట్ని తీసేయాలంటే. ఏ గ్రౌండ్స్ పైన తీసేస్తాం? ఇన్కెపాసిటీయా? ఇన్కెపాసిటీ మిస్బిహేవియర్ ఏమో సుప్రీంకోర్టు జడ్జ్. ఇన్కెపాసిటీ దాంతోపాటు మిస్బిహేవియర్ అది ఎప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్. ప్రెసిడెంట్ని తీసేయాలంటే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని వైలేట్ చేసినప్పుడు. రాజ్యాంగాన్ని వైలేట్ చేయడం అంటే ఏదైనా ఉండొచ్చు. ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది. సో ఇవి మనకు తెలిసి ఉండాలి. ఇవి కాకుండా ఇంకేం ఐడియా ఉండాలి మీకు? ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ ఎంతో తెలియాలి. మన ఇండియాలో ప్రెసిడెంట్కి డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. పార్లమెంటరీ పవర్స్. పార్లమెంటరీ పవర్స్ అంటే ప్రెసిడెంట్కి పార్లమెంట్కి ఉన్న లింక్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ విల్ అడ్రస్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. ప్రతి ఇయర్లో ఫస్ట్ సెషన్ని ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తాడు కదా. అలానే ప్రెసిడెంట్ విల్ సమ్మన్ బోత్ లోక్సభ రాజ్యసభ. ప్రెసిడెంట్ విల్ ప్రొరోగ్ లోక్సభ రాజ్యసభ సెషన్. ఇవన్నీ నేను పార్లమెంట్ అనే టాపిక్లో చెప్తాను. రిఫ్రెషింగ్ అనమాట మొత్తం మీకు సిలబస్ కోసం. సో దట్ యూ విల్ గెట్ టు నో ఓకే పాలిటీ ఇంత స్కోప్ ఉంటుందా, వైడ్నెస్ ఇంత డెప్త్నెస్ ఉంటుందా అని చెప్పేసి. ఇంకా ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ప్రెసిడెంట్ విల్ డిస్క్వాలిఫై ద మెంబర్స్ ఆల్సో, ఆర్టికల్ 102 క్లాస్ 1. ఇంకా ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? జాయింట్ సెట్టింగ్. ప్రెసిడెంట్ విల్ కాల్ ఫర్ ద జాయింట్ సెట్టింగ్ అండర్ ఆర్టికల్ 108. దాంతోపాటు లోక్సభలో మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎవరు? ప్రెసిడెంట్ రికమెండేషన్ ఇస్ రిక్వైర్డ్. ఓకే. ప్రొటెం స్పీకర్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ప్రొటెం స్పీకర్తో ఓత్ తీసుకునేది ఎవరు? ప్రెసిడెంట్. స్పీకర్ ఓత్ ఆల్సో పర్ఫార్మ్డ్ బై ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ ఇంటరాక్షన్ విత్ పార్లమెంట్ ఇన్ వేరియస్ డొమైన్స్, అవన్నీ కూడా మనకు ఐడియా ఉండాలి. ప్రెసిడెంట్ ఇంకెవరెవరితో ఇంటరాక్ట్ అవుతాడు? ప్రెసిడెంట్ జ్యుడిషియల్ పవర్స్. ప్రెసిడెంట్కి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, ఆర్టికల్ 72. అందులో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం? పార్డన్. పార్డన్ అంటే ఏంది? రిస్పైట్, రిప్రైవ్. ఓకే. దాంతోపాటు రిమిషన్, కమ్యూటేషన్. ఐడియా ఉంది ఇది పదాలు మీకు? ఐడియా లేకపోతే మనం డిస్కస్ చేస్తాం ఎలాగో. ఇవి ఆర్టికల్ 72 ప్రకారం ప్రెసిడెంట్ ఏ సిట్యుయేషన్లో యూజ్ చేస్తాడు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ప్రెసిడెంట్ పార్డన్ పవర్ అంటే, పార్డన్ అంటే క్షమాభిక్ష అనమాట. అది ప్రెసిడెంట్ ఇష్టమా లేకపోతే ప్రెసిడెంట్ గవర్నమెంట్ చెప్పినట్టు వినాలా? పార్డన్ పవర్ అంటే ప్రెసిడెంట్ డిస్క్రిషనరీ పవరా లేకపోతే ప్రెసిడెంట్ గవర్నమెంట్ చెప్పినట్టే వినాలా? గవర్నమెంట్ చెప్పినట్టే వినాలి. ఎస్, ప్రెసిడెంట్కి డిస్క్రిషనరీ పవర్స్ ఉండవు. ఓకే. పార్డన్ పవర్స్లో ప్రెసిడెంట్ హ్యాస్ టు యాక్ట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే క్యాబినెట్ ఏం చెప్తే ప్రెసిడెంట్ అదే చేయాలి. ఒకవేళ క్యాబినెట్ అనేది వాళ్ళ యొక్క నిర్ణయం చెప్పడం చాలా లేట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. రాజీవ్ గాంధీని చంపినటువంటి హంతకుల విషయంలో అదే జరిగింది. వాళ్ళు పార్డన్ కోసం, క్షమాభిక్ష కోసం అప్లై చేస్తే అరౌండ్ 15 years డిలే అయింది. 15 years డిలే అయింది. ఇక డిలే చేసింది ఎవరు అన్నట్టు? గవర్నమెంట్ డిలే చేసింది అన్నట్టు. మరి గవర్నమెంట్ డిలే చేసినప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అప్పుడు కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి కోర్టు ఆర్టికల్ 142 క్లాస్ 1 యూజ్ చేసి వాళ్ళని రిలీజ్ చేసింది. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు నో. ప్రెసిడెంట్కి ఇంకేం పవర్స్ ఉంటాయి? ఇవి కాకుండా ప్రెసిడెంట్ విల్ ఆల్సో హ్యావ్ మిలిటరీ పవర్స్. ప్రెసిడెంట్కి మిలిటరీ పవర్స్ ఉంటాయి, అవునా కదా? మన ఇండియాలో సుప్రీం కమాండర్ ఎవరు? ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి ప్రెసిడెంట్. ఆర్మీ చీఫ్ని కానీ, నేవీ చీఫ్ని కానీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని కానీ, సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ వాళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. దాంతోపాటు ఎవరిపైన వార్ డిక్లేర్ చేయాలన్నా, మనం వేరే కంట్రీ పైన వార్ డిక్లేర్ చేయాలన్నా, వేరే కంట్రీ వాళ్ళతో పీస్ చేసుకున్నా కూడా ఎవరి పేరు పైన సిగ్నేచర్ అవుతాయి అగ్రిమెంట్స్ అన్ని? ప్రెసిడెంట్. ఇవి కాకుండా ప్రెసిడెంట్కి ఇంకేం పవర్స్ ఉంటాయి? డిప్లొమాటిక్ పవర్స్. ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ని కానీ, ఓకే, లేదా ఇండియన్ అంబాసిడర్స్ని కానీ అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. సో ఇలా మీకు ప్రెసిడెంట్ పవర్స్ అనేవి వైడ్ రేంజ్ ఆఫ్ పవర్స్, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. దెన్ యూ కెన్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు ఆన్సర్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఆఫ్ కోర్స్ మెయిన్స్ కూడా మీకు ఈజీ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ స్టేట్ గవర్నమెంట్. మనం సెంట్రల్ గవర్నమెంట్ చదివితే స్టేట్ గవర్నమెంట్ చదివినట్టే. చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సేమ్ లైక్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. లెజిస్లేటివ్ ప్రివిలేజెస్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. లెజిస్లేటివ్ ప్రివిలేజెస్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద లెజిస్లేటివ్ ప్రివిలేజెస్? లెజిస్లేటివ్ ప్రివిలేజెస్, సభా హక్కులు అంటారు వీటిని తెలుగులో. లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ ఏ ఆర్టికల్? 105. ఆర్టికల్ 105 డీల్స్ విత్ ద లెజిస్లేటివ్ ప్రివిలేజ్. మీకు గుర్తుండి ఉండాలి, తెలంగాణలో 10th class ఎగ్జామ్ జరిగేటప్పుడు తెలుగు ఎగ్జామ్ అండ్ హిందీ ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పేసి అప్పుడు అంటే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని అరెస్ట్ చేశారు. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే పార్లమెంట్ మీటింగ్ జరుగుతుంది కదా, పార్లమెంట్ మీటింగ్ జరిగేటప్పుడు మీరు ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు అన్న క్వశ్చన్ వచ్చింది. ఐడియా ఉంది మీకు ఈ విషయం? ఓకే, అదేంటంటే మనకి పార్లమెంటరీ ప్రివిలేజ్ అంటారు. అంటే మీరు ఒకవేళ ఎంపీ అయితే గనక, మీరు ఎంపీ అయితే గనక మీకు కొన్ని హక్కులు ఉంటాయి అన్నమాట, ప్రివిలేజెస్ ఉంటాయి. అవేంది అనేవి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంపీ అనుకోండి, పార్లమెంట్ మీటింగ్ జరిగేటప్పుడు మిమ్మల్ని 40 days ముందు కానీ 40 days తర్వాత కానీ అరెస్ట్ చేయకూడదు. సివిల్ కేసుల్లో మాత్రమే, క్రిమినల్ కేసులో కాదు.
ఈవెన్ మనకు పార్లమెంట్ మీటింగ్ జరిగేటప్పుడు మొన్న అంటే మన బడ్జెట్ సెషన్ కదా, అంతకుముందు మల్లికార్జున్ ఖార్గేని సోనియా గాంధీని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పిలిచారు నేషనల్ హెరాల్డ్ అన్న కేసులో. ఐడియా ఉందా మీకు? ఆ కేసులో పిలిచినప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేశారు ఏమని, మల్లికార్జున్ ఖార్గేని మీరు ఎలా పిలుస్తారు పార్లమెంట్ మీటింగ్ అయ్యేటప్పుడు, ఆర్టికల్ 105 ఉంది కదా అంటే, మేము మిమ్మల్ని కోర్టులో విట్నెస్ ఇవ్వడానికి పిలవలేదు, ఓన్లీ ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచాము కాబట్టి దీనికి ఆర్టికల్ 105 అప్లికబుల్ కాదు అన్నారు. సో మీకు ఇంత డీటెయిల్స్ ఐడియా ఉండాలి అసలు ప్రివిలేజ్ అంటే ఏంది. ప్రివిలేజ్ అంటే హక్కులు. ఒకసారి మీకు ఎంపీ అయితే మీకు ఏమేమి హక్కులు ఉంటాయి, వాట్ కైండ్ ఆఫ్ రైట్స్ యూ ఆర్ హ్యావింగ్, దట్ వీ విల్ డిస్కస్ అండర్ ఆర్టికల్ 105. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టాపిక్, జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ సిస్టమ్ ఏమేమి ఉంది ఇందులో మీకు, సుప్రీంకోర్ట్స్, హైకోర్ట్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. సో ఇందులో మెయిన్గా మనం డిస్కస్ చేసేది ఏంటంటే సుప్రీంకోర్ట్ హైకోర్ట్స్లో వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ జడ్జెస్. సుప్రీంకోర్ట్ జడ్జికి హైకోర్ట్ జడ్జికి క్వాలిఫికేషన్స్ ఏంది, హౌ ద జడ్జెస్ విల్ బి అపాయింటెడ్ అండ్ హౌ ద జడ్జెస్ విల్ బి రిమూవ్డ్. ఓకే, సో ఫర్ హౌ మెనీ టైమ్స్ వీ అటెంప్టెడ్ టు రిమూవ్ ద సుప్రీంకోర్ట్ జడ్జ్. మనం సుప్రీంకోర్ట్ జడ్జిని తీసేద్దామని ఎన్నిసార్లు అటెంప్ట్ చేసాం, ఇప్పుడు ఒకసారి కూడా తీసేయలేదు, అది ఫిక్స్. ఎన్నిసార్లు మనం అటెంప్ట్ చేసాం చెప్పండి. సుప్రీంకోర్టు జడ్జిని లేదా హైకోర్టు జడ్జిని లేదా సీజేని తీసేద్దామని ఎన్నిసార్లు అటెంప్ట్ చేసాం మనం? వన్ టైమేనా, 2 టైమ్సా? ఎస్, 2 టైమ్స్. ఓకే, వన్ వాజ్ రిగార్డింగ్ ద గుజరాత్ హైకోర్ట్, సెకండ్ ఏంటంటే దీపక్ మిశ్రా, రీసెంట్గా దీపక్ మిశ్రా సీజేగా ఉన్నప్పుడు తీసేద్దామని చెప్పేసి. సో వి ట్రైడ్ బట్ ఇట్ వాజ్ నాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ అంటే మనకి ఏ ఆర్టికల్? ట్రిబ్యునల్స్ ఆర్టికల్ 323A, 323B. అసలు మన ఇండియాలో ట్రిబ్యునల్స్ అనే కాన్సెప్ట్ని రికమెండ్ చేసిన కమిటీ ఏంటి? విచ్ కమిటీ రికమెండెడ్ ద ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్మెంట్? ఇండియాలో ట్రిబ్యునల్స్ అన్న కాన్సెప్ట్ని రికమెండ్ చేసిన కమిటీ ఏంటి? మీకు హింట్ ఇస్తా. ద సేమ్ కమిటీ రికమెండెడ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా ఆ కమిటీ రికమెండ్ చేసింది, స్వరణ్ సింగ్ కమిటీ. అంటే ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పగలిగారు, బికాస్ వెన్ యూ ఏబుల్ టు లింక్ ద సిమిలర్ థింగ్స్ యూ విల్ ఆన్సర్ ద క్వశ్చన్. అంటే సిమిలర్గా ఉన్నవన్నీ మనం ఒకే దగ్గర చదువుకోవాల్సి ఉంటుంది. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసింది ఏమని? ఫండమెంటల్ డ్యూటీస్ని, దాంతోపాటు ట్రిబ్యునల్స్ని రికమెండ్ చేసింది. అందుకు మీకు ఇప్పుడు గ్రూప్ 1 తర్వాత ప్రమోషన్ అయినప్పుడు when you become an IAS or IPS, if you have any issues in your promotions and all these things, you will go to Central Administrative Tribunal, CAT. ఐడియా ఉందా మీకు? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని ఉంటుంది. సో ట్రిబ్యునల్ ఈజ్ నథింగ్ బట్ వాట్? స్పెషలైజ్డ్ కోర్ట్స్. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం. జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే మనకి న్యాయ వ్యవస్థ కొన్నిసార్లు ప్రొయాక్టివ్గా ఉండడం అనమాట. సో విల్ డిస్కస్, దీస్ ఆర్ వెరీ ఈజీ టాపిక్స్. ఇండిపెండెన్సీ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, ఇవన్నీ కూడా మెయిన్స్ కాన్సెప్ట్స్. ప్రిలిమ్స్లో పెద్ద మీకేం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు వీటికి. దీస్ ఆర్ ఆల్ మెయిన్స్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఫెడరల్ సిస్టమ్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ఫెడరల్ స్ట్రక్చర్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటాం మాకు. సెంటర్కి స్టేట్కి రిలేషన్స్. యాక్చువల్లీ సెంటర్ స్టేట్ రిలేషన్స్ని మనము 3 వేలుగా చదువుకోవచ్చు. ఇన్ 3 ways you can study. Number 1 administrative relations, second one legislative relations, third one financial relations. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్, ఫినాన్షియల్ రిలేషన్స్. ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఫినాన్షియల్ రిలేషన్స్ బాగా వస్తుంది. అంటే మన స్టేట్ నుంచి 1 రూపీ వెళ్తే మనకు వచ్చేది మాత్రం 15 పైసే, 18 పైసే. మీకు ఐడియా ఉందా ఇట్లా జరుగుతుంది? అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఎక్కువ మనీ కంట్రిబ్యూట్ అవుతుంది కదా, మనకు వచ్చేది మాత్రం తక్కువ డబ్బులు ఉంటున్నాయి. అలానే మనకి రీసెంట్గా ఆర్టికల్ 280 ప్రకారం ఫినాన్స్ కమిషన్ కూడా ఫామ్ అయింది సెంటర్లో. స్టేట్లో కూడా ఫినాన్స్ కమిషన్ ఫామ్ అయింది. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద స్టేట్ ఫినాన్స్ కమిషన్? Sircilla Rajaya. Okay, but of course he is not from Sircilla, he is from Warangal. But the point is, which article deals with the State Finance Commission? 243. State Finance Commission గురించి డీల్ చేసే ఆర్టికల్ ఏంటి? 243 K. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పండి, ఏదో చెప్పండి. క్లాస్ అన్నప్పుడు పార్టిసిపేషన్ ఉండాలి కదా. ఇట్స్ లైక్ గ్రామ సభ, యూనో, డైరెక్ట్ డెమోక్రసీ, విల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. యా, టెల్ మీ. 243I ఫినాన్స్ కమిషన్, స్టేట్ ఫినాన్స్ కమిషన్. 243K స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకే, సరే ఈరోజు అంటే అయిపోయింది ఫస్ట్ క్లాస్ కాబట్టి. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఏ టాపిక్ చెప్తున్నా చెప్తాను నేను మీకు ముందే. ఆ టాపిక్ చదువుకొని రండి. ఓకే, మీరు మీకు ఏం అర్థం కాకపోయినా క్లాస్కి చదువుకొని వచ్చారనుకోండి,
బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనకు టైం తక్కువ ఉంది, 3 months ఉన్నాయి కాబట్టి. సో యూ హ్యావ్ టు పుట్ మచ్ వర్క్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. చదువుకొని కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని చదవండి. నేను చెప్పేటప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఐ విల్ సజెస్ట్ సమ్ మెటీరియల్ ఆల్సో, సో యూ కెన్ రీడ్. ఇంకేమున్నాయి మనకి సెంట్రల్కి స్టేట్కి రిలేషన్స్ ఈ మధ్యలో? అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే గవర్నర్ ఇష్యూ ఈజ్ మెయిన్లీ గవర్నర్. యాక్చువల్లీ గవర్నర్ విల్ పర్ఫార్మ్ 2 functions. వన్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ద స్టేట్, అంటే రాష్ట్రానికి రాజ్యాంగ అధినేత గవర్నర్. అండ్ గవర్నర్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ ఏజెంట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్. ఈ మధ్యలో గవర్నర్స్ ఎక్కువ ఏం చేస్తున్నారు? దే ఆర్ మోర్ యాక్టింగ్ యాజ్ ఏ ఏజెంట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్గా పనిచేస్తున్నారు. బట్ దే ఆర్ ఫర్గెటింగ్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, రాజ్యాంగ విలువలు మర్చిపోతున్నారు. దానివల్లనే ఇప్పుడు తమిళనాడు కానీ, కేరళ కానీ, తెలంగాణలో కానీ ఏవైనా సరే ఇప్పుడు అసెంబ్లీ ఒక బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపించినప్పుడు గవర్నర్ ఏం చేయాలి? గవర్నర్ యాక్సెప్ట్ అన్న చేయాలి, రిజెక్ట్ అన్న చేయాలి, లేదా ప్రెసిడెంట్కి రిజర్వ్ అన్న చేయాలి. అలా కాకుండా గవర్నర్ దగ్గరనే అన్లిమిటెడ్గా ఆపేసింది అనుకోండి, అప్పుడు ఏంటన్నట్టు? గవర్నర్ వీటో పవర్ ఎక్సర్సైజ్ చేసినట్టు. గవర్నర్కి వీటో పవర్స్ ఉంటాయా? ఉండవు. ప్రెసిడెంట్కే వీటో పవర్స్ ఉంటాయి, గవర్నర్కి వీటో పవర్స్ ఉండవు. ఐ మీన్ టు సే పాకెట్ వీటో. గవర్నర్కి పాకెట్ వీటో ఉండదు. బట్ గవర్నర్ ఏం చేస్తున్నాం? మన తెలంగాణలో కూడా ఏదో యూనివర్సిటీ బిల్లో సంథింగ్ ఏదో అనుకుంటా, యూనివర్సిటీకి సంబంధించింది. గవర్నర్ అన్లిమిటెడ్గా తన దగ్గర పెట్టుకున్న తర్వాత అప్పుడు హైకోర్టు అడిగింది, మీరు ఏం చేస్తారంటే దెన్ అగైన్ గవర్నర్ కొన్నింటిని రిజెక్ట్ చేశారు, కొన్నింటినేమో సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. డిఫరెంట్ థింగ్స్ హ్యాపెండ్. అంటే ఈ మధ్యలో మనకి సెంటర్కి స్టేట్కి మధ్యలో రిలేషన్స్ అనేవి చాలా ఫ్రిక్షన్, అంటే చాలా ఒత్తిడికి లోనవుతున్నాయి. గవర్నర్ వల్ల ఒకటి, సెకండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఒకటి, థర్డ్ వన్ ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా. మీకు గుర్తుంటే ఒక 2 years బ్యాక్, అంటే మీరు ప్రిపరేషన్లో 2-3 years నుంచి ఉన్నట్టయితే కనుక సివిల్ సర్వీస్లో రూల్ నెంబర్ 6 అనే దాన్ని ఒకసారి మార్చారు. రూల్ నెంబర్ 6 మార్చితే ఏమైందంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళు ఉన్నారు కదా, ఐఎఫ్ఓఎస్, ఇంతకుముందు వీళ్ళని సెంటర్ నుంచి స్టేట్ నుంచి సెంటర్కి డిప్యూటేషన్ తీసుకోవాలంటే స్టేట్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టేట్ నుంచి వీళ్ళని డిప్యూటేషన్ పైన సెంటర్కి పిలిపించుకోవచ్చు. అంటే ఏమవుతుంది? డే బై డే సెంటర్ ఈజ్ బికమింగ్ మోర్ పవర్ఫుల్ అండ్ స్టేట్ రైట్స్ ఆర్ గెటింగ్ నారోడ్. అంటే రాష్ట్రాల యొక్క హక్కులు అనేవి హరించుకుపోతున్నాయి డే బై డే. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. దట్ ఇస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఇవన్నీ కూడా మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్లో చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాలు. 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఫర్ షేరింగ్ ఆఫ్ పవర్, పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్. సో దిస్ ఇస్ అబౌట్ లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాలు అంటారు. హూ వాస్ ద ప్రైమ్ మినిస్టర్ వెన్ వీ ఇంప్లిమెంటెడ్ ద లోకల్ గవర్నమెంట్స్? పివి నరసింహారావు. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డెడ్ భారతరత్న ఆల్సో. పివి నరసింహారావు గారు మనకి, ఈవెన్ పివి నరసింహారావు గారు మనకి ఆంధ్రప్రదేశ్ కూడా సీఎంగా ఉండే. గెస్ చేస్తారా ఏ టైంలో అయినప్పుడు? 1971 to 73 కదా, జయాంధ్ర మూమెంట్ జరిగినప్పుడు. రిజల్ట్ వల్లనే కదా పివి నరసింహారావు గారిని తీసేస్తారు. జయాంధ్ర మూమెంట్ వన్ ఆఫ్ ద డిమాండ్ ఏంది అప్పుడు వాళ్ళది? పివి నరసింహారావు గారిని తీసేయాలని. ఎందుకంటే అట్ దట్ టైం పివి నరసింహారావు వాజ్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటింగ్ ద ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణలు విపరీతంగా ఇంప్లిమెంట్ చేస్తున్న రోజులలో కొంతమంది ల్యాండ్ లార్డ్స్కి ఇది నచ్చలేదు. నచ్చక పివి నరసింహారావు గారిని తొలగించాలన్నారు. అండ్ లోకల్ గవర్నమెంట్స్ అంటే మనం లోకల్ గవర్నమెంట్స్లో మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటంటే డిఫరెంట్ కమిటీస్, వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు మనకి. బలవంతరావు మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఏ కమిటీ ఏం చెప్పింది తెలియాలి మనకి. ఇవి కాకుండా ఆర్టికల్ 243A నుంచి ఆర్టికల్ 243ZG వరకు, అంటే బోత్ గ్రామ పంచాయత్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్. అందులో ఇంపార్టెంట్ ఇవి: ఆర్టికల్ 243A గ్రామసభ, ఆర్టికల్ 243D రిజర్వేషన్స్, 243K స్టేట్ ఎలక్షన్ కమిషన్, 243I స్టేట్ ఫినాన్స్ కమిషన్. ఇలాంటివి మనం డిస్కస్ చేస్తాం. 243ZD/ZE డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ. సో విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, resolution of interstate dispute with reference to water dispute challenges of implementation. Interstate water disputes ఎక్కువ మన తెలంగాణకి వాటర్ డిస్ప్యూట్స్ వేరే స్టేట్తో ఉంటుంది. ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్యలో వాటర్ డిస్ప్యూట్ ఉందనుకోండి, ఆ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి ట్రిబ్యునల్ అపాయింట్ చేయొచ్చు. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంటా, పార్లమెంటా? ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ మెకానిజం అంటే రెండు రాష్ట్రాల మధ్యలో జల వివాదాలు ఉన్నట్టయితే దాన్ని పరిష్కరించడానికి మెకానిజం, యంత్రాంగాన్ని అపాయింట్ చేసేది ఎవరు? పార్లమెంటా, ప్రెసిడెంటా? అండ్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 262. వెరీ గుడ్. హూ అపాయింట్స్ దట్? పార్లమెంట్.
Article 263 వచ్చేసి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఓవర్వ్యూ ఆఫ్ ద సిలబస్. పాలిటీ సిలబస్ పైన ఒక ఐడియా వచ్చిందా ఆల్ ఆఫ్ యూ? సో దీస్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు సిలబస్ ఐడియా వచ్చింది కాబట్టి క్లాసెస్ గురించి చెప్తాను. క్లాసెస్ నేను చెప్పేటప్పుడు మ్యాక్సిమం బైలింగ్యూలోనే చెప్తాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్నికల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెజిస్లేచర్ అని వచ్చింది అనుకోండి, చట్టసభలో అని తెలుగులో కూడా చెప్తాను. నేను ఎప్పుడైతే తెలుగులో చెప్తున్నా అది మీరు బ్రాకెట్లో రాసుకోండి తెలుగు మీడియం స్టూడెంట్స్. నెక్స్ట్ టైం నుంచి నేను ఎప్పుడు లెజిస్లేచర్ అన్నా కూడా మీరు క్యాచ్ చేసేటట్టు ఉండాలి. క్లియర్? నెక్స్ట్ జ్యుడిషియరీ అన్నా అనుకోండి, న్యాయ వ్యవస్థ, తెలుగులోనే మీకు చెప్తాను. ఫస్ట్ టైం చెప్పేటప్పుడు మీరు దాన్ని బ్రాకెట్లో రాసుకోండి. దెన్ నెక్స్ట్ ఆన్వర్డ్స్ నేను ఎప్పుడు జ్యుడిషియరీ అన్నా కూడా మీరు పిక్ చేసుకునేటట్టు ఉండాలి. సో బికాస్ మనం గ్రూప్ 1 2 సార్లు రాసినప్పుడు క్వశ్చన్ని తెలుగులో చదవడం కన్నా ఇంగ్లీష్లో చదవడమే బెటర్ ఉంది చాలాసార్లు, ఎందుకంటే ట్రాన్స్లేషన్ అంతా దారుణంగా ఉంటుంది. యూ హ్యావ్ టు నో ఇంగ్లీష్ వర్డ్స్ ఆల్సో. ఎక్స్ప్లెనేషన్ మాత్రం కంప్లీట్గా నేను మీకు ఇప్పటివరకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినో అలానే తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇబ్బంది ఏం లేదు ఎలాగూ, సో రాసేది కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ పాలిటీ. ఫస్ట్ ఇప్పుడు మీకు లాస్ట్ 1 అవర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అసలు పాలిటిక్స్ సంబంధించినవి కానీ మన పాలిటీ క్లాసెస్ గురించి కానీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. విల్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. నెక్స్ట్ క్లాస్ ఏముంది మీకు? జాగ్రఫీ ఉందా? 4 to 6 ఎలా ఉంది ప్రిపరేషన్? ఎలా ఉంది? స్టార్ట్ చేశారా? ఏముంది మెయిన్ ఛాలెంజ్? ఏముంది ప్రిపరేషన్లో? వాట్ ఈస్ ద మెయిన్ ఛాలెంజ్ యూ ఆర్ ఫేసింగ్? పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేది ఉంటే పాలిటీ చెప్పండి, జనరల్ చెప్పేది ఉంటే జనరల్ చెప్పండి. ఇట్స్ అప్ టు యూ. ఛాలెంజెస్ ఏం లేవా? ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చెప్తే దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్దర్గా చెక్ చేద్దాం. మీరు ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ మీరు ఏం చేయాలంటే, మనకి ఎగ్జాము ఇఫ్ ఐఎమ్ రైట్ 1000% ఇట్ విల్ బీ ఇన్ జూన్. ఓకే, మేలో ఉండే అవకాశమే లేదు. మనకి ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎప్పుడుంది? May 26th కదా, 5th or 6th? 26th. దానికన్నా ముందు ఉండే అవకాశం లేదు, జూన్లోనే ఉంటుంది. ఎలక్షన్స్ ఇవన్నీ హడావిడి కాబట్టి జూన్. మీరు ఇప్పుడు మనం ఫెబ్లో ఉన్నాం కదా, ఫెబ్లో ఉన్నాం కాబట్టి మీకు ఇప్పుడు మార్కెట్లో జాన్ నుంచి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ దొరుకుతాయి, జాన్ది. సో వాట్ యు డూ ఈస్ జాన్, ఫెబ్, ఏప్రిల్, మే. ఓకే, సో జూన్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ 15th నుంచి కట్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే జూన్ ఫస్ట్ వీక్లో ఉంటాయి కనుక. హార్డ్ కాపీ మనకి కంప్యూటర్ కానీ హార్డ్ కాపీ కానీ రెండిట్లో ఏదైనా పెట్టవచ్చు, నోటిఫికేషన్లు ఇచ్చారు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ కంప్యూటర్ హార్డ్ కాపీ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉండదు, ఎందుకంటే చాలా అప్లికెంట్స్ ఉంటారు కాబట్టి. సో మనకి జూన్లో ఉంటే కనుక మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ ఎండ్కే కట్ ఆఫ్. అంటే ఏప్రిల్, ఫిబ్రవరి, జనవరి ఈ 3 months మధ్యలో మార్చ్ మిస్ అయింది. మార్చ్ అంటే మీరు ఇప్పుడు మ్యాగజైన్ కొనుక్కొని చదివినా కూడా ఎగ్జామ్ కన్నా ముందు వరకు 5 నెలల కరెంట్ అఫైర్స్ కవర్ చేసినట్టే. ఇప్పటిదాకా జరిగిందో మర్చిపోండి. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ సో ఫార్ హ్యాపెండ్. మీరు ఏం చేయండి అంటే జనవరి కరెంట్ అఫైర్స్ నుంచి చదవడం ట్రై చేయండి. ఆర్ వి క్లియర్? ఇది చదివిన తర్వాత ఏ సబ్జెక్ట్ జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాలిటీ చెప్పినా అనుకోండి, పాలిటీ చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? పాలిటీ చెప్పినప్పుడు జాన్ కన్నా ముందు డిసెంబర్ కానీ, అక్టోబర్ కానీ, నవంబర్ కానీ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో అవి చదవాలి స్టాండర్డ్ సబ్జెక్ట్తో పాటు. నెక్స్ట్ ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసరి జాగ్రఫీ చెప్తారనుకోండి, జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో జిఎస్తో పాటు ఆ కరెంట్ అఫైర్స్ ఆ సెక్షన్ మాత్రమే మంత్ వైజ్ మ్యాగజైన్ చదవకుండా సబ్జెక్ట్ వైజ్ చదవండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాలిటీ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ ఏమేమి వచ్చినాయి, ఆ ఇష్యూస్ని మనం జిఎస్తో ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇలా చదివితే బెటర్. సో మై ఫస్ట్ సజెషన్ ఈజ్ జాన్ నుండి ప్రిపేర్ చేయండి, స్టార్ట్ చేయడం. డిసెంబరు, అక్టోబర్, నవంబర్ అవి మెల్లగా రిట్రాస్పెక్టివ్గా చదువుకోవచ్చు. సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఏ సబ్జెక్ట్ సంబంధించి ఆ సబ్జెక్ట్ చదువుకోండి. తెలంగాణ కరెంట్ అఫైర్స్ పెద్దగా ఏముండదు, వర్క్లోడ్. ఏ మ్యాగజైన్ తీసుకున్నా కూడా మీకు ఒక 3-4 pages కన్నా పెద్ద కరెంట్ అఫైర్స్ ఏముండవు. తెలంగాణ కరెంట్ అఫైర్స్ పెద్ద ఇష్యూ ఏముండదు. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు పర్టికులర్ సిలబస్ జరిగేటప్పుడు along with the GS you have to prepare the current affairs. Science and technology maximum మీకు డైనమిక్గానే ఉంటుంది స్టూడెంట్స్, మ్యాక్సిమం డైనమిక్గానే ఉంటుంది కరెంట్ అఫైర్స్. సో స్టాటిక్గా ఉండదు. ఓకే, now we'll start with the basics of Indian polity. Okay, Indian polity basics will start.
బేసిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. ఓకే సార్ ఒకసారి కెమెరా చెక్ చేయండి, బ్లర్ వస్తుందట. ఓకే సార్ క్లియర్గా ఉంది అక్కడ. ఓకే ఫైన్. Basics of Indian polity. First listen carefully students. First we'll start with the definition of state. State. తెలుగులో స్టేట్ అంటే రాజ్యం అని మీనింగు. ఎప్పుడైనా సరే మనం స్టేట్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఏదైనా సరే అసలు మనకు ఈ పాలిటీ కానీ కాన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ కానీ ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే హ్యూమన్ బీయింగ్ ప్రిమిటివ్గా ఉన్నప్పుడు అంటే ఆదిమ మానవుడు ఉన్నప్పుడు ఆ స్టేజ్ని మనం ఏమంటామంటే స్టేట్ ఆఫ్ నేచర్ అంటాం. స్టేట్ ఆఫ్ నేచర్ అంటే మనం అప్పుడు వైల్డ్ లైఫ్ అడవుల్లో ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఒక ఆర్డర్ అంటూ ఉండేదా? ఆర్డర్ అంటూ ఉండేది కాదు. మరి ఎప్పుడు ఆర్డర్ అవసరం వచ్చింది? ఎప్పుడైతే కనుక మనకు ఒక గవర్నమెంట్ ఉండదో, ఎప్పుడైతే మనకు ఒక లా అండ్ ఆర్డర్ ఉండదో అప్పుడు ఏమవుతుంది? సో మైట్ ఈజ్ ద రైట్ అంటే ఎవరి దగ్గర పవర్ ఉంటుందో వాళ్ళే రైట్ ఉంటుంది. అంటే దానివల్ల ఎవరైతే వీక్ ఉంటారో, ఎవరైతే వల్నరబుల్ ఉంటారో అంటే వెనుకబడిన వాళ్ళు ఉంటారో అప్పుడు వాళ్ళ యొక్క హక్కులకు రక్షణ ఉంటుంది, గవర్నమెంట్ లేకపోతే ఉండదు. అంటే మనందరికీ ప్రజలందరికీ కూడా ఒక రక్షణ ఉండాలని మనం ఏర్పాటు చేసుకున్న మెకానిజమే స్టేట్ గవర్నమెంట్. అంటే స్టేట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? స్టేట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ద పీపుల్. ప్రజలకి దాంతోపాటు స్టేట్ ప్రజలందరూ తమలో తాము ఒక కాంట్రాక్ట్ ఒక అగ్రిమెంట్ చేసుకొని ఏర్పాటు చేసుకున్న మెకానిజం ఏమంటాం మనం? రాజ్యం, స్టేట్ అంటాం. ఓకే దీన్ని మనం దేంతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే సోషల్ కాంట్రాక్ట్ థియరీ అని ఉంటుంది. సోషల్ కాంట్రాక్ట్ థియరీ చాలా చాలా పాపులర్ ఫిలాసఫర్స్ ఉన్నారు. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఏం చెప్తుందంటే ప్రజలు తమలో తాము అందరు కలిసి డిసైడ్ అవుతారు అనమాట. సేమ్ లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక చిన్న పల్లెటూరు తీసుకోండి లేదా ఒక తండా లాంటిది తీసుకోండి, వాళ్ళందరూ తమలో తాము కలిసి ఒకరిని ఎన్నుకుంటారు కదా హెడ్గా. అలా మనకి గవర్నమెంట్ అనేది స్టార్ట్ అయింది, స్టేట్ అనేది స్టార్ట్ అయింది, రాజ్యం. సరే ఒకదాన్ని మనం స్టేట్ రాజ్యం అని కన్సిడర్ చేయాలంటే అందులో 4 ఎసెన్షియల్ థింగ్స్ ఉండాలి. అప్పుడే దాన్ని మనం స్టేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్ ఆఫ్ స్టేట్స్, యుఎన్ఓ అంటాం కదా, యునైటెడ్ నేషన్ ఆఫ్ స్టేట్స్. స్టేట్ కొన్నిసార్లు మీరు న్యూస్ పేపర్లో వినుంటారు, పాలస్తీనా ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ స్టేట్. పాలస్తీనాకు యుఎన్ఓలో మెంబర్షిప్ ఉందా? లేదు. ఐక్యరాజ్యసమితిలో మెంబర్షిప్ ఉందా పాలస్తీనాకు? లేదు. అంటే స్టేట్ అని మనం దేనైనా కన్సిడర్ చేయాలంటే అందులో మనకి ఏముండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెరిటరీ, ఒక నిర్దేశిక ప్రదేశం అంటూ ఉండాలి. టెరిటరీ అంటే నిర్దేశిక ప్రదేశం అని చెప్పేసి. సరే ఒక ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ ఉన్న తర్వాత స్టేట్లో ఏముండాలి? పీపుల్, ప్రజలు ఉండాలి, పీపుల్. ఓకే సో ల్యాండ్ టెరిటరీ అంటే భౌగోళిక ప్రదేశం, పీపుల్ ప్రజలు ఉండాలి. సో భౌగోళిక ప్రదేశం అండ్ పీపుల్ ప్రజలు ఉన్న తర్వాత ఇంకేముండాలి వీళ్ళని కంట్రోల్ చేయడానికి? గవర్నమెంట్. గవర్నమెంట్ ప్రభుత్వం అనేది ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే స్టూడెంట్స్ మనకి కొలోనియల్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళు మనకు పరిపాలించేటప్పుడు టెరిటరీ అంటే మనకు ఒక ల్యాండ్ ఉంది, మనకి పీపుల్ కూడా ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, గవర్నమెంట్ కూడా ఉంది, బ్రిటిష్ గవర్నమెంట్. బట్ స్టిల్ అప్పుడు మనకి ఇండియా అనేది స్టేట్ కాదు, ఇండియా అనేది ఒక కాలనీ మాత్రమే, ఇండియా అనేది ఒక వలస దేశం మాత్రమే. ఏం మిస్ అయింది అప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో? ఏం మిస్ అయింది? ఫ్రీడమ్ మిస్ అయింది. అంటే దాన్ని మనం ఏమంటాం? సావరెనిటీ. సావరెనిటీ అంటే సార్వభౌమత్వం, తెలుగులో సార్వభౌమత్వం. అంటే ఒక స్టేట్ అని కన్సిడర్ చేయాలంటే ఈ 4 ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి: ల్యాండ్, పీపుల్, గవర్నమెంట్, సావరెనిటీ. ఓకే సావరెనిటీ అంటే సార్వభౌమత్వం అంటే కంట్రీకి కంప్లీట్గా ఇండిపెండెన్స్ ఉండడం అనమాట. ఎక్స్టర్నల్ విషయాల్లో కానీ ఇంటర్నల్ విషయాల్లో కానీ. అంటే ఆ కంట్రీ ఏ కంట్రీతో రియాక్ట్ అవుతుందో ఆ కంట్రీ ఇష్టం, ఆ కంట్రీ ఎలా ఉండాలి ఇంటర్నల్గా అనేది కూడా ఆ కంట్రీ ఇష్టం. దాన్ని మనం ఏమంటాం? సావరీన్, సార్వభౌమత్వ దేశం అంటాం, సావరీన్. ఓకే సరే ఈ 4 స్టేట్. ఓకే ఈ 4 మెయిన్గా టెరిటరీని మీరు చదవాలంటే మెయిన్గా జియోగ్రఫీ లాంటి సబ్జెక్టులు చదువుతారు. టెరిటరీ దాంతోపాటు ఎకానమీలో చదువుతారు టెరిటరీ గురించి.
అదే మీరు పీపుల్ గురించి చదవాలంటే ఇండియాలో మీరు సొసైటీ అంటే ఫ్యామిలీ, క్యాస్ట్ ఇలాంటి వాటి కోసం. మరి ఇదే స్టేట్లో గవర్నమెంట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మీరు చదివేది మనకి పాలిటీలో ఇండియన్ పాలిటీలో మనం గవర్నమెంట్ అంటే ఏందో చదువుతాం. ఓకే, నెక్స్ట్ సావరనిటీ అంటే మనం ఎలా ఫ్రీడమ్ అయింది, మనకి ఎలా మనం ఇండిపెండెంట్ అయ్యామో చదవాలంటే మనం ఏ సబ్జెక్ట్ చదువుతాం, మనం హిస్టరీ. సో నథింగ్ బట్ మీరు రేపు హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ చదువుతున్నారంటే యు ఆర్ స్టడింగ్ అబౌట్ యువర్ స్టేట్. వై యు ఆర్ స్టడింగ్ అబౌట్ యువర్ స్టేట్? బికాస్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ స్టేట్. మీరు రాజ్యం యొక్క యంత్రాంగంలో మీరు ఒక పార్ట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మరి మీకు ఆ రాజ్యం గురించి తెలియాల్సిన అవసరం ఉంది కదా. యూ హ్యావ్ టు నో ద స్టేట్ కదా. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ రీడింగ్ అబౌట్ ద స్టేట్స్. ఓకే, అడిచానే మీరు బయటకు వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ వచ్చి కూర్చోండి. అంత గట్టిగా స్లీప్ వచ్చినప్పుడు సో ఎందుకు టైం బాగా యూజ్ చేసుకోవాలి కదా. వెళ్ళేసరి ఫ్రెష్ వాష్ చేసుకోండి, లేకపోతే అలా ఎవరైనా ఫోన్ చేసి మళ్ళీ రండి. సో దట్ యూ విల్ గెట్ ఫ్రెష్ అప్. సో స్టేట్లో టెరిటరీ, పీపుల్, గవర్నమెంట్ అండ్ సావరెనిటీ. ఇప్పుడు మన గవర్నమెంట్ అంటే అర్థమైంది కదా. గవర్నమెంట్ ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తుంది? పాలిటీ డీల్ చేస్తుంది. ఇప్పుడు మనం గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ స్లైడ్లో మనం ప్రభుత్వం గురించి మాట్లాడబోతున్నాం. మనం అసలు గవర్నమెంట్లో ఏమేమి ఉంటాయి మెయిన్గా విల్ డిస్కస్ అబౌట్. దేర్ ఆర్ 3 ఆర్గాన్స్ ఇన్ ద ఇండియన్ గవర్నమెంట్. 3 ఆర్గాన్స్ ఇన్ ద ఇండియన్ గవర్నమెంట్ దట్ వీ విల్ డిస్కస్. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? తెలుగు మీడియం స్టూడెంట్స్ అర్థమవుతుంది కదా. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా నేను ఇంగ్లీష్లో పదాలు చెప్పినప్పుడు తెలుగులో చెప్తున్నాను, వాటిని మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇక్కడ రాయడం అనేది ఓకే కొద్దిగా టైం పడుతుంది. అవసరం ఉన్నప్పుడు రాస్తాను నేను మీకు. ఇవి ఈజీ పదాలు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ చెప్పేటప్పుడు మీరు ఓన్లీ వినడానికి ట్రై చేయండి. మీరు ఇన్ కేసు డివియేట్ అయితే అనుకుంటే రన్నింగ్ నోట్స్ రాయండి. బట్ ఇక్కడ నేను రాసింది మీరు రాసుకోవడానికి టైం ఇస్తాను. డోంట్ వరీ, నేను ఏదైతే రాశానో అది రాసుకోవడానికి టైం ఇస్తాను. వినేవాళ్ళు ఉంటే ఓన్లీ కాన్సన్ట్రేట్ చేస్తూ వినండి. ఆర్ఎల్స్ క్లాస్ ఎండ్ తర్వాత జస్ట్ యూ కెన్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ దట్. మీరు స్లైడ్ చేసేస్తే కనుక. ఓకే, సరే. గవర్నమెంట్. సో మన ఇండియన్ స్టేట్లో దేర్ ఆర్ 3 ఆర్గాన్స్. ఓకే, ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో విల్ సి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. A man was arrested by police officer under Nirbhaya Act and that person was introduced before the court. ఓకే, ఒక పర్సన్ని పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేశాడు. నిర్భయ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టాడు. ఇది సింపుల్ సెంటెన్స్. ఇందులో లెజిస్లేచర్, చట్టసభలకి రిలేటెడ్ ఉన్న వర్డ్ ఏంది ఇందులో? విచ్ వర్డ్ రిలేటెడ్ టు లెజిస్లేచర్? నిర్భయ యాక్ట్. దాని మీద లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అంటే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది. విచ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ఎగ్జిక్యూటివ్ హియర్? పోలీస్. Okay, judiciary means it will check a person is getting the justice or not, committing a crime or not. Where is the judiciary? అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన వర్డ్ ఏంది ఇక్కడ? కోర్ట్. అంటే మన ఎవ్రీడే లైఫ్లో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ, ఆల్ దీస్ 3 ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. దట్ ఈస్ దేర్. అంటే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే కనుక, మీరు గవర్నమెంట్లో పనిచేయాలంటే మీరు లెజిస్లేచర్లోనైనా ఉండాలి, ఎగ్జిక్యూటివ్లోనైనా ఉండాలి, జుడిషియరీలోనైనా ఉండాలి. మీరు ఇప్పుడు చూస్ చేసుకుంది ఏంది? యూ వాంట్ టు బీ ఇన్ ద ఎగ్జిక్యూటివ్. ఇన్ కేసు మీరు ఒకవేళ ఎల్ఎల్బి చేసి ఉంటే కనుక జేసీజే, జూనియర్ సివిల్ జడ్జో, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్లు రాసో, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ రాస్తే అప్పుడు మీరు జుడిషియరీ సైడ్ కూడా ఎగ్జిక్యూటివ్గా ఉండొచ్చు. జుడిషియరీ సైడ్ కూడా వర్క్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మీరు గ్రూప్ 1 సర్వీస్ ద్వారా మీరు ఎందులో పార్ట్ అవ్వబోతున్నారు? ఎగ్జిక్యూటివ్ పార్ట్ అవ్వబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ట్రాఫిక్ రూల్స్ వైలేట్ అయ్యారనుకోండి, దెన్ police will penalize you. That again police is about the executive. అంటే మన డే టు డే లైఫ్ చాలా స్మూత్గా జరగాలి అంటే ఎవరెవరు ఉండాలి మనకి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ. మరి ఈ కాంబినేషన్లో మనము రెస్ట్రిక్ట్ అవుతున్నామా లేదా? అంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ లేవనుకోండి, మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు.
బట్ ట్రాఫిక్ లైట్ ఉండడం వల్ల ఏంది, మనం ఆగాలి. అంటే మన ఫ్రీడమ్ని కొద్దిగా స్టేట్ తీసేసుకుంటుంది కదా, అన కదా, మన ఫ్రీడమ్ని స్టేట్ తీసేసుకుంటుంది. ఇన్ రిటర్న్ స్టేట్ మనకి ఏమి ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. స్టేట్ ఈస్ గివింగ్ ద ప్రొటెక్షన్ టు అస్, దట్ ఈస్ వాట్. అది మనకి స్టేట్కి మధ్య ఉన్న అగ్రిమెంట్ అనమాట. వి విల్ లివ్ సమ్ ఫ్రీడమ్స్, మన ఫ్రీడమ్స్ కొన్ని మనం ట్రేడ్ ఆఫ్ చేస్తాం, మన ఫ్రీడమ్స్ మనం కొన్ని వదులుకుంటాం. ఇన్ రిటర్న్ స్టేట్ ఈస్ ప్రొవైడింగ్ ద ప్రొటెక్షన్. స్టేట్ మన విషయంలో ఎంత మట్టుకు ఇన్వాల్వ్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనకు డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఒకవేళ మన విషయంలో స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే లిబరల్ కంట్రీస్ అంటాం. లిబరల్ కంట్రీస్, మీరు లిబరల్ డెమోక్రసీ అని వినుంటారు మీరు. ఓకే, లిబరల్ కంట్రీస్. ఒకవేళ స్టేట్ మన విషయంలో ఎక్కువగా ఓవర్గా ఇన్వాల్వ్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే డిక్టేటర్షిప్ అంటాం. డిక్టేటర్షిప్ లేదా టొటాలిటేరియనిజం అంటాం. టొటాలిటేరియనిజం అంటే స్టేట్ అనేది ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు నార్త్ కొరియాలో ఒక పర్సన్ ఏం పేరు పెట్టుకోవాలనేది కూడా స్టేటే డిసైడ్ చేస్తుంది. ఓకే, హెయిర్ కట్ ఎలా ఉండాలో కూడా స్టేటే డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద టొటాలిటేరియనిజం. అంటే స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఇండివిజువల్ లైఫ్ అనే దాన్ని బట్టి కంట్రీస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూస్తే కనుక 1980s 1990sతో కంపేర్ చేస్తే ఇప్పటికీ మన లైఫ్లలో స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గుతూ వచ్చేస్తే మన లైఫ్లో ఇప్పుడు స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గుతూ వచ్చింది. దట్ మీన్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవర్ కంట్రీ ఈజ్ బికమింగ్ మోర్ లిబరలైజ్డ్. కాకపోతే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతూ వచ్చింది. కొన్ని సందర్భాలలో ఒక పర్సన్ బీఫ్ తింటుండు అని చంపేయడం, ఇది ఏందన్నట్టు మనకి స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్టేట్ ఈస్ ఇంట్రూడింగ్ ఇన్ టు ద ఇండివిజువల్ లైఫ్. ఆర్ యూ అండర్స్టాండింగ్ మై పాయింట్? దెర్ ఆర్ 2 types ఆఫ్ లిబరలిజం, ఎకనామిక్ లిబరలిజం, పొలిటికల్ లిబరలిజం. ఇండియాలో ఎకనామిక్ లిబరలిజం బాగానే పెరుగుతుంది, బట్ పొలిటికల్ లిబరలిజం ఈజ్ నాట్ అప్ టు దట్ మచ్. పొలిటికల్ లిబరలిజం అంటే స్టేట్ అనేది వ్యక్తి యొక్క ఆహార విషయాల్లో కానీ, వ్యక్తి యొక్క ఇలా ఉండాలి, లేదా వ్యక్తి ఈ దేవుని పూజ చేయాలి, ఆ దేవుని పూజ చేయాలి, ఇట్లాంటి విషయాల్లో స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపారిటివ్గా కొద్దిగా పెరుగుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు ఫిక్స్ అవుతున్నటువంటి యూఏపీఏ కేసెస్. చెప్తాను మీకు యూఏపీఏ అంటే ఏంటి అనేది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, యూఏపీఏ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరైనా క్వశ్చన్ చేసినా, ఎవరైనా కామెడీ చేసినా ప్రభుత్వాలపైన యూఏపీఏ కేసెస్ పెరిగి అవి లాజికల్ కంక్లూషన్కి వస్తున్నాయంటే రావట్లేదు. అందులో ఓన్లీ 3 to 4% ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ పనిష్డ్. అంటే ఎక్కువ కేసులు మనకి డమ్మీ కేసెస్ అని మీనింగ్ యూఏపీఏ. సో ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్. బట్ ఓవరాల్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే పీపుల్ మనం కొన్ని రైట్స్ ఇచ్చేసేస్తున్నాం, ఇన్ రిటర్న్ స్టేట్ ఈస్ ప్రొవైడింగ్ సమ్ ప్రొటెక్షన్ టు అస్. ఓకే, నౌ విల్ సీ. సో స్టేట్లో ఈ ఎగ్జాంపుల్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ 3 organs. స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ 3 organs. దే ఆర్ లెజిస్లేచర్ అంటే చట్టసభలు, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థ, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇది రాసుకోండి, మళ్ళీ మెటీరియల్ కూడా ఇస్తారు, డోంట్ వరీ. ఆ మెటీరియల్ ఎలా మీకు ఉంటుంది తెలుగు మీడియం స్టూడెంట్స్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి నో వరీస్, ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ నేను సజెస్ట్ చేసేదంటే ఇది రాయండి, దీంతోపాటు ఇన్స్టిట్యూట్లో తెలుగు మీడియం మెటీరియల్ ఇచ్చేది అది కూడా తీసుకుని చదవండి. లెజిస్లేచర్ చట్టసభలు, మెయిన్ ఫంక్షన్ ఏంది, మేకింగ్ ఆఫ్ లాస్, చట్టాలు చేయడం, మేకింగ్ ఆఫ్ లాస్. ఎగ్జిక్యూటివ్, వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, implementation of laws. Judiciary యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంది, జుడిషియరీ ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయడం. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని చదివి గవర్నమెంట్ చేసిన లా అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందా లేదా అనేది చెక్ చేయడం. ఒకవేళ కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఉందనుకోండి ఏదన్నా అలా అని కొట్టేస్తారు, స్టక్ డౌన్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేసింది, ఎలక్టోరల్ బాండ్స్ని స్టక్ డౌన్ చేసింది, అంటే కొట్టేసింది సుప్రీంకోర్టు. తెలుసా, ఎలక్టోరల్ బాండ్స్ని కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది ఎలక్టోరల్ బాండ్స్ని? ఎలక్టోరల్ బాండ్స్ని ఎందుకు స్టక్ డౌన్ చేసింది? మళ్ళీ ఒక 1 by 1 అందరికి ఛాన్స్ ఉంటుంది, హ్యాండ్ రైజ్ చేయండి, చెప్పండి ఎవరు చెప్తారు ఫస్ట్. డోనార్స్ అనానిమస్గా ఉంటున్నారని. ఓకే ఫైన్, నెక్స్ట్ 1 by 1 కోరస్లో
ఎట్లా ట్రాన్స్పరెన్సీ? ఓకే చెప్పండి, మీరేం చెప్తున్నారండి? అన్నోన్ పార్టీస్. ఓకే నేను చెప్తారు అమ్మాయిలు. నారీ శక్తి, అన్నోన్ పర్సన్స్, గెటింగ్ మోర్ మనీ దెన్ రిక్వైర్డ్. ఓకే ఫైన్. సో ఎలక్టరల్ బాండ్స్లో మెయిన్గా ఇష్యూ ఏంది? ట్రాన్స్పరెన్సీ. మీరు అందరూ చెప్పినట్టు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది వైలేట్ అవుతుంది. అంటే ఏ పొలిటికల్ పార్టీకి ఎంత డబ్బులు వస్తున్నాయో తెలుస్తుంది, ఎవరెవరు ఇస్తున్నారో తెలియట్లేదు. అంటే ఇప్పుడు నేను ఒక పార్టీకి 100 కోట్లు ఇచ్చినా అనుకోండి, ఊరికే ఇవ్వను కదా, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు రిటర్న్గా ఏదో ఫేవర్ చేస్తుంది. అంటే ఇన్ని రోజులు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఉండేది ఆర్థిక విషయంగా, ఇప్పుడు రేపేమవుతుంది? పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ కూడా అయిపోతుంది, రాజకీయపరమైన అసమానతలు కూడా అయిపోతాయి. అంటే నేను డబ్బులు ఇచ్చిన రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీకి దెన్ అంటే పొలిటికల్ పార్టీ రూలింగ్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది ఎవరెవరు ఎంత డబ్బులు ఇస్తున్నాడు అనేది. ఎందుకు? ఎలక్టరల్ బాండ్స్ అమ్మేది ఎవరు? ఎస్బీఐ. ఎస్బీఐ దగ్గర డేటా మొత్తం గవర్నమెంట్ చెక్ చేయొచ్చు ఈజీగా. అంటే గవర్నమెంట్కి తెలుస్తుంది ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు అని. అంటే ఇప్పుడు నేను రూలింగ్లో ఉన్న పార్టీకి 100 కోట్లు ఇచ్చి అపోజిషన్ కమ్యూనిస్ట్ పార్టీకి 300 కోట్లు ఇచ్చినా అనుకోండి, పరిస్థితి ఏమవుతుంది? ఈడీ కానీ ఐటీ కానీ నా పైన దాడి చేయొచ్చు. సెలెక్టివ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది ఇందులో, అవునా కదా? దాంతోపాటు నేను ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు ఎలక్టరల్ బాండ్స్ ద్వారా, దెన్ నాకు అనుగుణంగా ఉన్నటువంటి పాలసీస్ నేను డిజైన్ చేయించుకోవచ్చు. దీన్ని మనం క్రోనిక్ క్యాపిటలిజం అంటాం. ఏమంటాం మనం? క్రోనిక్ క్యాపిటలిజం. క్రోనిక్ క్యాపిటలిజం అంటే ఎవరెవరి మధ్యలో రిలేషన్? బిజినెస్ మెన్, పాలసీ మేకర్స్. బిజినెస్ మెన్కి పాలసీ మేకర్స్కి మధ్యలో ఉన్న అనెతికల్ రిలేషన్ మనం ఏమంటాం? క్రోనిక్ క్యాపిటలిజం. అందుకోసమే ఎలక్టరల్ బాండ్స్ని క్యాన్సిల్ చేసింది సుప్రీంకోర్టు. అన్నది మీరు అంత ట్రాన్స్పరెంట్ తీసుకురావాలంటే ఏ పర్సన్ దగ్గర నుంచి కూడా ఒక 20,000 కన్నా ఎక్కువైందనుకోండి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. సింపుల్. పొలిటికల్ పార్టీకి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటే కనుక ఆ పార్టీకి ట్రాన్స్ఫర్ చేయండి, సరిపోతుంది కదా. ఎవరి నుంచి ఎంత వచ్చిందని తెలుస్తుంది కదా. యూ కెన్ డూ దట్. 20,000 కన్నా తక్కువ ఉన్నవి డైరెక్ట్గా క్యాష్ తీసుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. సో ట్రాన్స్పరెన్సీ కావాలంటే మీరు అలౌడ్ చేయొచ్చు. ఎలక్టరల్ బాండ్స్ ఈజ్ ఏ థ్రెట్ టు ద డెమోక్రసీ అని చెప్పి సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. ఓకే ఫైన్. సరే, మేకింగ్ ఆఫ్ లాస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. జ్యుడిషియరీ ఇంకేం చేస్తుంది? ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, మన హక్కులు ఏమైనా ఉంటే కాపాడుతుంది. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. ఓకే. ఇండియాలో జ్యుడిషియరీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టైం తీసుకోవచ్చు, కాబట్టి అల్టిమేట్గా మనం ఇప్పటికి కూడా స్టిల్ జ్యుడిషియరీ నమ్మొచ్చు. ఇన్ కేస్ ఏదైనా కంట్రీలో జ్యుడిషియరీ కాంప్రమైజ్ అయిందనుకోండి, కంట్రీలో సివిల్ వార్ వచ్చేస్తుంది. లైక్ మీరు సిరియాలో చూడొచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో చూడొచ్చు, ఇన్ ఫ్యూచర్ యూ మే సీ ఇన్ ద పాకిస్తాన్ ఆల్సో. సో ఇండియాలో మనకు మెయిన్గా ఏముండాలి? జ్యుడిషియరీ మస్ట్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే, అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే దేన్ని సపోర్ట్ చేయాలంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ స్వతంత్రంగా ఎంత ఉంటే అంత మన రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి. జ్యుడిషియరీని ఏ విధంగా కాంప్రమైజ్ చేసినా కూడా దెన్ అవర్ రైట్స్ విల్ నాట్ బి ప్రొటెక్టెడ్. దెర్ మస్ట్ బి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద జ్యుడిషియరీ. అంటే గవర్నమెంట్ జ్యుడిషియరీలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అదే మనకి ఆర్టికల్ 50లో కూడా అదే చెప్తారు. ఆర్టికల్ 50 మీకు గుర్తుందా? డిపిఎస్పిలో ఆర్టికల్ 50 ఏం చెప్తారు మనకి? సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనకి రేపు మెయిన్స్లో కూడా అడిగేటటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం స్టూడెంట్స్ నేను మీకు చెప్పడం మర్చిపోయా. మీరు పాలిటీ క్లాస్కి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్ అని ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్. ఓకే, లెక్సికాన్ పబ్లికేషన్ అని, ఏ పబ్లికేషన్ అయినా ఓకే, కాకపోతే ఇందులో కొద్దిగా ఫాంట్ ఈజీగా ఉంటుంది. కాన్స్టిట్యూషన్ మీకు ఒక 180 రూపీస్ 200 రూపీస్ ఎంత ఉందని అది లేదు. ఎవరి దగ్గర ఉందో ఇప్పుడు తెచ్చారు క్లాస్కి? కాన్స్టిట్యూషన్ లేదు. సో కాన్స్టిట్యూషన్ మీ దగ్గర ఎందుకు ఉండాలంటే, నేను చెప్పాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 22 క్లాస్ 2 అని, మీరు ఆర్టికల్ 22 క్లాస్ 2 ఓపెన్ చేసి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో చూసేటట్టు ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యలో క్వశ్చన్స్ అన్నీ మనకి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎప్పుడైనా రాజ్యాంగం ప్రకారం అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మీ కాన్స్టిట్యూషన్లో ఏముందో తెలియలేదనుకోండి, దెన్ మిస్టేక్ చేస్తారు మీరు. ఓకే, యూ షుడ్ నాట్ డూ దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగిన అనుకోండి, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్ యొక్క టెన్యూర్ ఎంత కాన్స్టిట్యూషన్ ప్రకారం? హౌ మెనీ ఇయర్స్? ఓకే, దెర్ ఈస్ నో టెన్యూర్ ఫర్ ప్రైమ్ మినిస్టర్. ఎందుకు? ప్రైమ్ మినిస్టర్ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఎంజాయింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోక్సభ. దట్ క్లారిటీ యూ మస్ట్ హ్యావ్. కాబట్టి రేపు వచ్చేటప్పుడు క్లాస్కి వచ్చేటప్పుడు ప్లీజ్ హ్యావ్ దిస్ బుక్, కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్ బై లెక్సికాన్ పబ్లికేషన్స్. ఓకే, పిఎం బక్షి లాంటి బుక్స్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఫాంట్ చిన్నగా ఉంటుంది.
ఫాంట్ చిన్న ఉన్నప్పుడు ఏంటంటే మనకు రిఫర్ చేయాలని ఇంట్రెస్ట్ రాదు. ఓకే, ఇది ఓన్లీ బేర్ యాక్ట్ అంటే ఇందులో ఓన్లీ ఆర్టికల్స్ మాత్రమే ఉంటాయి, మిగతా అనవసర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఎవ్రీ వన్ యూ మస్ట్ హ్యావ్, ఎప్పుడైనా కాదు రేపు మీరు జాబ్ వచ్చిన తర్వాత కూడా యూ మస్ట్ క్యారీ ద కాన్స్టిట్యూషన్. మీ అందరూ తెలిసి ఉంటుంది బేర్ యాక్ట్ అంటే కాన్స్టిట్యూషన్. ఓకే, తీసుకున్నాను రేపు క్లాస్కి వచ్చేటప్పుడు. సో ఇక్కడ లా మేకింగ్ బాడీ అంటే లా అంటే ఇందాక ఎవరు స్టూడెంట్స్ అడుగుతున్నారు, లా అంటే ఇక్కడ మనం చదివే లా అని కాదు, ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఆ లా అని కాదు. లా ఈజ్ నథింగ్ బట్ ఏ రూల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, లా ఈజ్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్. లా అంటే యాక్ట్స్ అన్న లా అన్న ఒకటి, కాకపోతే లా ఈజ్ ఏ బ్రాడ్ టర్మ్ వి యూస్. చట్టాలు, లా మేకింగ్ బాడీ ఈజ్ ఏ లెజిస్లేచర్ ఓన్లీ. ఇప్పుడు కోర్ట్స్ యూజ్ చేసే ఐపీసీ సిఆర్పిసి కూడా మళ్ళీ చేసేది ఎవరు? పార్లమెంటే. అదే కదా మనం ఐపీసీని సిఆర్పిసిని రీప్లేస్ చేసి మనం కొత్త క్రిమినల్ లా తీసుకొచ్చుకున్నాం కదా, భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్, బిఎస్ అని చెప్పేసి. సో లాస్ ఆర్ ఆల్వేస్ మేడ్ బై ద లెజిస్లేచర్. కోర్ట్ ఎప్పుడు కూడా లా చేయదు. లా మేకింగ్ బాడీ ఈజ్ ఆల్వేస్ అబౌట్ లెజిస్లేచర్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సరే, మన ఇండియాలో లాస్ ఆర్ 2 టైప్స్. మన ఇండియాలో చట్టాలు 2 రకాలు ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్కి నిర్భయ యాక్ట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ అండ్ నిర్భయ యాక్ట్? నిర్భయ యాక్ట్ ఈజ్ అప్లికేబుల్ ఎంటైర్ ఇండియా. ఎస్ ఆర్ నో? తెలంగాణ పంచాయతీరాజ్ అప్లికేబుల్ ఓన్లీ టు తెలంగాణ. దట్ మీన్స్ ఇన్ ఇండియా లాస్ ఆర్ 2 టైప్స్. యూనియన్ లాస్, స్టేట్ లాస్. కేంద్ర చట్టాలు, రాష్ట్ర చట్టాలు. ఓకే, యూనియన్ లాస్ ఆర్ డన్ బై ద పార్లమెంట్. స్టేట్ లాస్ ఆర్ డన్ బై ద స్టేట్ లెజిస్లేచర్. Union laws are parliament and state laws are done by the state legislature. బాగా గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ లాస్ ఏ విషయాలపైన చేయొచ్చో స్టేట్ ఏ విషయాలపైన లా చేయొచ్చో చెప్తాను, ఒకసారి జాగ్రత్త వినండి. పార్లమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ టెల్ మీ, డిఫెన్స్ పైన లా ఎవరు చేయొచ్చు? పార్లమెంటా, స్టేటా? పార్లమెంట్. ఎయిర్ ఫోర్స్, పార్లమెంట్. స్టాంప్స్ పార్లమెంటే. కరెన్సీ, పాస్పోర్ట్, పోలీస్, ఎడ్యుకేషన్. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ బట్టి మీకు ఏమర్థమైందంటే, కొన్ని విషయాలపైన పార్లమెంట్ మాత్రమే లా చేయొచ్చు, కొన్ని విషయాలపైన స్టేట్ మాత్రమే లా చేయొచ్చు, కొన్ని విషయాలపైన పార్లమెంట్ లా చేయొచ్చు, స్టేట్ లా చేయొచ్చు, అన కదా? ఒకసారి మీరు కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చిన తర్వాత రేపటి క్లాస్లో మనం షెడ్యూల్ 7 అని ఉంటుంది, రిఫర్ చేద్దాం. షెడ్యూల్ 7 అని ఉంటుంది. షెడ్యూల్ 7లో మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని 3 ఉంటాయి అన్నమాట. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చెప్పేసి విల్ రిఫర్ దట్. ఫస్ట్ ఇక్కడ చెప్తున్నాను, పార్లమెంట్ కెన్ మేక్ లా ఆన్ యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. ఓకే, అంటే పార్లమెంట్ ఈ రెండింటిపైన చట్టాలు చేయొచ్చు. యూనియన్ లిస్ట్ పైన చట్టాలు చేయొచ్చు, కాంకరెంట్ లిస్ట్ అంటే ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట, లైక్ డిఫెన్స్, ఓకే, ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఎయిర్వేస్, కరెన్సీ, అలా ఉంటాయి. దట్ వీ హ్యావ్ టు రిఫర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. స్టేట్ దీనిపైన లా చేయొచ్చు, స్టేట్ లిస్ట్ అండ్ స్టేట్ కెన్ ఆల్సో మేక్ లా ఆన్ ద కాంకరెంట్ లిస్ట్. స్టేట్ కూడా కాంకరెంట్ లిస్ట్ పైన లా చేయొచ్చు. ఇది ఫస్ట్ లెవెల్, మీరు లెర్నింగ్లో ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, జాగ్రత్త వినండి, స్టేటు కాంకరెంట్ లిస్ట్ పైన లా చేయొచ్చు, పార్లమెంట్ కూడా కాంకరెంట్ లిస్ట్ పైన లా చేయొచ్చు. మరి 2 లాస్ ఒకవేళ కాన్ఫ్లిక్ట్ అయితే ఎలా? 2 లాస్ అనేవి ఒకదానికొకటి అగెనిస్ట్గా ఉందనుకోండి, పరిస్థితి ఏంటి? ఎవరి లా వ్యాలిడ్ అవుతుంది? పార్లమెంట్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది, యూనియన్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇది నెక్స్ట్ లెవెల్లో మేము నేర్చుకోవాల్సింది. అది హైయెస్ట్ ఇయర్, దానిపైన ఇంకోటి ఏం క్వశ్చన్ అడిగే అవకాశం ఉండదు. అంటే పార్లమెంట్ కెన్ మేక్ లా ఆన్ ద కాంకరెంట్ లిస్ట్, స్టేట్ ఆల్సో కెన్ మేక్ కాంకరెంట్ లిస్ట్, అండ్ ఇఫ్ దీస్ టూ ఆర్ కాంట్రాడిక్ట్ టు ఈచ్ అదర్, ఇవి 2 కూడా అగెనిస్ట్గా ఉన్నాయనుకోండి, ఒకదానికొకటి పరస్పరంగా విరుద్ధంగా ఉన్నాయనుకోండి, అప్పుడు
యూనియన్ లా విల్ ప్రివేల్స్ ఓవర్ ద స్టేట్ లా. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లా అనేది స్టేట్ గవర్నమెంట్ చేసిన లా పైన ప్రివేల్ అవుతుంది, అంటే డామినెన్స్ అవుతుంది అనమాట. స్టేట్ లా అప్పుడు అప్లికేబుల్ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీద సెంటర్ చేయొచ్చు, స్టేట్ చేయొచ్చు. బట్ అవి రెండు సేమ్ ఉంటే ఏం కాదు. బట్ అవి రెండు అగెనిస్ట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు సెంటర్ చేసిన లా అనేది వైలేట్ అవుతుంది. ఐ మీన్ ఓవర్ రైడ్ అవుతుంది స్టేట్ మీద, అంటే అదే వ్యాలిడ్ అవుతుంది. ఇది మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమై ఉండాలి. నెక్స్ట్ ఇంకేం తెలిసి ఉండాలంటే మీకు కొన్నిసార్లు ఏవైనా విషయాలు యూనియన్ లిస్ట్లో, కాంకరెంట్ లిస్ట్లో, స్టేట్ లిస్ట్లో లేవనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డీప్ ఫేక్ అని వచ్చింది కొత్తగా. డీప్ ఫేక్ లాంటిది, సైబర్ సెక్యూరిటీ లాంటిది మనకి సెంట్రల్ లిస్ట్లో ఉండదు, స్టేట్ లిస్ట్లో ఉండదు, కాంకరెంట్ లిస్ట్లో ఉండదు. ఆ మూడు లిస్ట్లో లేని వాటిని ఏమంటారంటే రెసిడ్యూరీ అంటారనమాట. రెసిడ్యూరీ మిగిలిపోయిన ఆ రెసిడ్యూరీ అంశాలపైన కూడా లా చేసేది ఎవరికి మాత్రమే అధికారం ఉంటాయి? పార్లమెంట్ మాత్రమే అధికారం ఉంటాయి. రెసిడ్యూరీ పవర్స్. పార్లమెంట్ విల్ ఎంజాయ్ ద రెసిడ్యూరీ పవర్స్. సో ఇది మనకి పార్లమెంట్ మెయిన్ లా మేకింగ్ బాడీ. యూనియన్ లాస్, కాంకరెంట్ లిస్ట్, రెసిడ్యూరీ పవర్స్, అండ్ స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. Okay. Next we will try to understand some more basics regarding the parliament and state legislature. Done? Parliament. Parliament అనగానే మనకి మెయిన్గా 2 houses ఉంటాయి స్టూడెంట్స్, లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ పార్లమెంట్లో ఉండేవి. ఆఫ్ కోర్స్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పార్లమెంట్. ప్రెసిడెంట్ కూడా పార్లమెంట్లో పార్టే, ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయట్లేదు. బట్ పార్లమెంట్ అనగానే మనకి 2 houses ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. ఇలా 2 houses ఉంటే దాన్ని మనం ఏమంటామంటే బైకామరల్ లెజిస్లేచర్ అంటాం. ద్విసభా విధానం ఉంటుంది తెలుగులో ఏమంటాం? ద్విసభా విధానం. ఇంగ్లీష్లో బైకామరల్ లెజిస్లేచర్. లెజిస్లేచర్లో 2 houses ఉంటాయి, 2 houses and 1 house. లెజిస్లేచర్లో 2 houses ఉంటే దాన్ని మనం బైకామరల్ లెజిస్లేచర్. 1 house ఉంటే యూనికామరల్ లెజిస్లేచర్ ఉంటుంది. ఓకే. సో ఇండియన్ పార్లమెంట్ ఎప్పుడైనా బైకామరలే. అంటే ఇండియన్ పార్లమెంట్లో ఎప్పుడైనా సరే ఎన్ని హౌసెస్ ఉంటాయి? 2 houses ఉంటాయి ఖచ్చితంగా, లోక్సభ, రాజ్యసభ. ఇది ఇప్పుడు కాదు మనం తీసుకొచ్చింది, 1919లోనే తీసుకొచ్చినాం. 1919 మాంటేక్ చెమ్స్ఫర్ రిఫార్మ్స్. 1919 నుంచి కూడా మనకి 2 houses ఉన్నాయి, లోక్సభ, రాజ్యసభ. కాబట్టి ఇక స్పెషాలిటీ ఏంటంటే మీరు లోక్సభలో మెంబర్ అయినా సరే, రాజ్యసభలో మెంబర్ అయినా సరే మిమ్మల్ని ఎంపీ అని అంటారు కామన్గా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ. సపరేట్ వర్డ్స్ ఏముండవు. ఓకే. నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్. స్టేట్లో మాత్రం స్టేట్ ఇష్టం స్టూడెంట్స్. స్టేట్ డిపెండ్, యూనికామరల్ ఆర్ బైకామరల్. బాగా గుర్తుపెట్టుకోండి. స్టేట్ లెవెల్లో స్టేట్ ఒకే హౌస్ అయినా ఉండొచ్చు, లేదా 2 houses అయినా ఉండొచ్చు. అది స్టేట్ డిపెండెన్స్ కంప్లీట్గా. 2 ఉండాలని లేదు, 1 ఉండాలని లేదు. ఓకే. ఒకటే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో, అప్పుడు స్టేట్లో ఏముంటుంది? లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఒకవేళ 2 ఉన్నాయనుకోండి స్టేట్లో, 2 సభలు ఉన్నాయనుకోండి, 2 సభలు ఉంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. 2 ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ద డిఫరెన్స్. క్లియర్? ఒక సభకి 2 సభలకి ఎన్ని సభలు ఉండాలి, ఎన్ని హౌసెస్ ఉండాలనేది స్టేట్ డిపెండెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది? మాకు 2 houses వద్దు, ఒకే హౌస్ కావాలని చెప్పేసి కూడా ట్రై చేశారు. ఓకే. అఫ్ కోర్స్ అది దాని ఫర్దర్గా వాళ్ళు ప్రొసీడ్ అవ్వలేదు అనుకోండి. తెలంగాణలో ఎన్ని హౌసెస్ ఉన్నాయి? 2 houses, 1 house? 2 houses. ఓకే. లెజిస్లేటివ్ అసెంబ్లీని చూసారా? ఇందులో ఉన్న మెంబర్ని మనం ఏమంటామంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అదే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ని మనం ఏమంటామంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్సీ. దిస్ ఇస్ ద డిఫరెన్స్, ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ. ఓకే. బట్ లోక్సభ మెంబర్ని మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం, రాజ్యసభలో మెంబర్ని కూడా మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. కామన్ వర్డ్స్, కామన్ నేమ్.
ఓకే, దిస్ ఈజ్ అబౌట్, ఇది కాన్సెప్ట్. దీనికి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంది? ఫ్యాక్ట్ ఏంటంటే ఎన్ని స్టేట్స్లో బైకామరల్ లెజిస్లేచర్ ఉంది మనకు తెలియాలి. ఎన్ని స్టేట్స్లో అంటే 6 స్టేట్స్. వాట్ ఆర్ దే? బీహార్, యూపీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. దీస్ ఆర్ ద 6 స్టేట్స్. ఇండియాలో 6 స్టేట్స్లో మనకి బైకామరల్ లెజిస్లేచర్ అనేది ఉంది. బట్ బైకామరల్ అంటే ఏంది, యూనికామరల్ అంటే ఏంది, ఇది కాన్సెప్ట్. అవి క్లియర్ అబౌట్ దిస్, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ విల్ సీ సమ్ బేసిక్స్ రిగార్డింగ్ ద ఎగ్జిక్యూటివ్. లెజిస్లేచర్ బేసిక్స్ అర్థమైంది అనుకుంటా మీకు. ఎగ్జిక్యూటివ్ బేసిక్స్ చూద్దాం. ఎగ్జిక్యూటివ్ డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం మనం ఏమేమి డిస్కస్ చేసామనేది. ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ ద స్టేట్. స్టేట్లో 4 థింగ్స్ ఆర్ దేర్: టెరిటరీ, పీపుల్, గవర్నమెంట్ అండ్ సావరెనిటీ. ఇన్ ఇండియన్ పాలిటీ వీ విల్ డిస్కస్ అబౌట్ ద గవర్నమెంట్. నెక్స్ట్, స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ 3 important organs: legislative, executive and judiciary. Legislature mainly deals with the making of laws, implementation of laws, executive, and judiciary protection of individual rights and interpretation of the constitution. Laws. Law-making bodies are 2 types, because laws are 2 types: union laws, state laws. Union laws deal by parliament, state laws deal by state legislature. Parliament can make laws on these areas: union list, concurrent list, residuary powers. Parliament మెయిన్గా వీటిపైన చట్టాలు చేస్తుంది. స్టేట్ లెవెల్లో స్టేట్ అనేది స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా పైన, అలానే కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన చట్టాలు చేయొచ్చు. సో దిస్ ఈస్ దేర్ లా మేకింగ్ పవర్స్. దెన్ పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, దాన్ని బైకామరల్ లెజిస్లేచర్ అంటారు. లా మేకింగ్ బాడీలో ఓన్లీ 1 హౌస్ ఉంటే దాన్ని మనం యూనికామరల్ అంటాం. ఇండియన్ పార్లమెంట్ ఈజ్ ఆల్వేస్ బైకామరల్. స్టేట్ లెజిస్లేచర్ మే బి బైకామరల్ ఆర్ మే నాట్ బి, మే బి యూనికామరల్. బైకామరల్, యూనికామరల్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? స్టేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బైకామరల్ అంటే ఎన్ని హౌసెస్ ఉంటాయి? 2 హౌసెస్, అసెంబ్లీ అండ్ కౌన్సిల్. అసెంబ్లీ మెంబర్స్ ఆర్ ఎమ్మెల్యే, కౌన్సిల్ మెంబర్స్ ఆర్ ఎమ్మెల్సీ. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు లా మేకింగ్ బాడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఎవరెవరు ఎలక్ట్ చేస్తారో చూద్దాం ఒకసారి. ఇండియాలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఇండియాలో ఏ లెవెల్లో ఎవరెవరిని ఎన్నుకుంటారు, ఎవరెవరు ఎలక్ట్ చేస్తారు. వి విల్ సీ దట్. క్లియర్? నెక్స్ట్, ఓకే స్టూడెంట్స్, యూ హ్యావ్ టు నో దిస్ బేసిక్స్. జాగ్రత్త వినండి. ఫస్ట్ ఎవరెవరిని డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటారో చూద్దాం. దాని తర్వాత ఇండైరెక్ట్గా ఎవరెవరు ఎన్నుకుంటారో చూద్దాం. జాగ్రత్త వినండి. ఫస్ట్ దాని తర్వాత రాసుకుందరు. విలేజ్ లెవెల్లో ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడేది. ఓకే, విలేజ్ లెవెల్లో ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడేది ఎవరంటే వార్డు మెంబర్. నేను బ్రాకెట్లో డి అని రాస్తున్నాను. డైరెక్ట్లీ ఎలక్టెడ్. వార్డు మెంబర్ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ప్రజల చేతనే ఎన్నుకోబడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వార్డ్ మెంబర్స్ తర్వాత నెక్స్ట్ ఎవరు మన రిప్రజెంటేటివ్? సర్పంచ్. సర్పంచ్ని విలేజ్ చైర్మన్ అని అంటాం. సర్పంచ్. జాగ్రత్త వినండి. సర్పంచ్ని డైరెక్ట్గానైనా ఎన్నుకోవచ్చు లేదా ఇండైరెక్ట్గానైనా ఎన్నుకోవచ్చు, స్టేట్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో సర్పంచ్ని డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకుంటారు. ఓకే, కొన్ని రాష్ట్రాల్లో వార్డు మెంబర్స్ అందరూ కలిసి సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? ఇది నెక్స్ట్ లెవెల్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే మనకి మండల్ లెవెల్లో మనకి సో ఎంపీటీసీ ఆల్వేస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. అందరు ఎంపీటీసీలు కలిసి ఎంపీపీని ఎలక్ట్ చేస్తారు.
ఎంపీపీ ఈజ్ ఆల్వేస్ ఇండైరెక్ట్. ఓకే, ఆల్వేస్ ఇండైరెక్ట్. ఇది మనకు ఆర్టికల్ 243లో కవర్ అవుతుంది. నేను ఇక్కడే చెప్తున్నాను, దాని తర్వాత ఫర్దర్ క్లాస్లో మీకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్. ఈరోజు రేపు నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో ఆల్ దిస్ 3 క్లాసెస్ మనం టెర్మినాలజీ డిస్కస్ చేస్తాం అనమాట. అంటే పాలిటీలో రిపీట్ అయ్యి ఇంపార్టెంట్ టెర్మినాలజీ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ నెక్స్ట్ ఫ్యూ చాప్టర్ అంటే ముందు మీకు ఈజీ అవుతుంది ఈ టెర్మినాలజీ క్లియర్ ఉంటే. డిస్ట్రిక్ట్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి జడ్పీటీసీ ఆల్వేస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. జడ్పీ చైర్మన్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం కావాలి అంటే విలేజ్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మెంబర్స్ ఆర్ ఆల్వేస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. Chairmans are in the village level maybe direct or maybe indirect. Intermediate level always indirect. District level always indirect. Are we clear about this column? అందరికి అర్థమైనట్టే కదా? ఓకే. నెక్స్ట్ స్మాల్ టౌన్. చిన్న టౌన్స్లో అయితే కనుక మనకి ఎవరుంటారు? మనకి కౌన్సిలర్. కౌన్సిలర్ని ఎప్పుడైనా సరే డైరెక్ట్గానే ఎన్నుకుంటాం మనం. ఓకే, పీపులే ఎన్నుకుంటారు కౌన్సిలర్. దాని తర్వాత మున్సిపల్ చైర్మన్ని డైరెక్ట్గానైనా ఎన్నుకోవచ్చు లేదా ఇండైరెక్ట్గానైనా ఎన్నుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద స్టేట్స్. మున్సిపల్ చైర్మన్ అంటాం. అలా లార్జ్ టౌన్, పెద్ద టౌన్స్లో అనుకోండి మనకు ఫస్ట్ రిప్రజెంటేటివ్ ఎవరు? కార్పొరేటర్ మనం డైరెక్ట్గా ప్రత్యక్షంగానే ఎన్నుకుంటాం. మేయర్ని మనం డైరెక్ట్గానైనా ఎలక్ట్ చేసుకోవచ్చు, ఇండైరెక్ట్గానైనా ఎలక్ట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద స్టేట్. ఇంతకుముందు మన తెలుగు స్టేట్లో కూడా ఇంతకుముందు హైదరాబాద్ మేయర్ని డైరెక్ట్గా ప్రజలే ఎలక్ట్ చేసుకున్నారు. ఓకే, సో తీగల కృష్ణారెడ్డి ఉన్నప్పుడు మేయర్. సో డైరెక్ట్లీ పీపుల్ ఎలక్టెడ్. సో మేయర్ డైరెక్ట్గా ఎలక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది. ఓకే, మీరు తర్వాత టైం ఇస్తే రాసుకుందరు, వినండి జాగ్రత్తగా. సో బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి మీరు. ఓకే, దెన్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ట్విస్ట్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆర్ వి క్లియర్ రిగార్డింగ్ దిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్? ఇప్పుడు చూడండి స్టేట్ లెవెల్లో మీరు డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకునేది ఎవరిని? ఎమ్మెల్యేస్. ఓకే, కంట్రీ లెవెల్లో మీరు డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకునేది ఎవరిని? లోక్సభ. అవునా కదా? సో అసెంబ్లీలో మెంబర్ని కానీ లోక్సభ మెంబర్ని కానీ పీపుల్ డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ అసెంబ్లీ ఎక్కువ పవర్ఫుల్, ఇక్కడ లోక్సభ ఎక్కువ పవర్ఫుల్. ఎందుకు లోక్సభ అండ్ అసెంబ్లీ పవర్ఫుల్? బికాస్ దే ఆర్ ద పీపుల్ ఎలక్టెడ్ బాడీస్. వాళ్ళ ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకున్నారు కాబట్టి. అందుకోసమే మనీ బిల్ ఎప్పుడైనా సరే స్టేట్ లెవెల్లో అసెంబ్లీలోనే స్టార్ట్ చేస్తారు, సెంట్రల్ లెవెల్లో లోక్సభలోనే స్టార్ట్ చేస్తారు. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రిమండలి స్టేట్ లెవెల్లో అసెంబ్లీకి ఎప్పుడు రెస్పాన్సిబుల్ ఉంటారు, సెంట్రల్ లెవెల్లో లోక్సభకి మాత్రమే రెస్పాన్సిబుల్ ఉంటారు. బికాస్ దీస్ బాడీస్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. లాజిక్ అర్థమైంది కదా? నెక్స్ట్ ఎమ్మెల్సీస్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. వీళ్ళని ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేస్తారు. ఓకే, వీళ్ళని ఎలక్ట్ చేసేది ఎవరు? ఇండైరెక్ట్గా కొంతమందిని ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేస్తారు, ఒక 1/3 మెంబర్స్ని. ఇంకొక మందిని లోకల్ రిప్రజెంటేటివ్స్, అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళు ఎలక్ట్ చేస్తారు. లోకల్ రిప్రజెంటేటివ్స్ ఒక 1/3. దాని తర్వాత ఒక 1/12ని గ్రాడ్యుయేట్స్ నెక్స్ట్ ఇయర్లోనే అనుకుంటా తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ 1/12. టీచర్స్ ఒక 1/12 ఎంఎస్సీని ఎలక్ట్ చేస్తారు. అండ్ గవర్నర్ ఒక 1/6 మెంబర్స్ని నామినేట్ చేస్తాడు. 1/6 నామినేట్. ఆల్ దీస్ కేటగిరీస్ ఆర్ ఎలక్టెడ్. అంటే ఇక్కడ 1/6 1/12 అంటే ఏంది మీనింగ్ అంటే ఎమ్మెల్సీలో ఒక 48 మెంబర్స్ ఉన్నారనుకోండి, 48 మంది ఉన్నారనుకోండి. 48 అంటే ఒక 16 మెంబర్స్ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఇంకొక 16 మెంబర్స్ని లోకల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఈ జడ్పీటీసీలు వీళ్ళందరూ ఎన్నుకుంటారు. ఒక 4 మెంబర్స్ని గ్రాడ్యుయేట్స్, ఒక 4 మెంబర్స్ని టీచర్స్, ఇంకొక 8 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఐడియా వచ్చినట్టుగా మీకు ఇది ఎమ్మెల్సీస్. ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు లోక్సభ మెంబర్స్ని డైరెక్ట్గా ఎన్నుకుంటున్నారు కదా, రాజ్యసభ మెంబర్స్ని ఎలా ఎన్నుకుంటారు? ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారు కదా. ఇండైరెక్ట్గా ఎవరు ఎన్నుకుంటారు అంటే వీళ్ళు ఎన్నుకుంటారు. దిస్ యూ హ్యావ్ టు నో. ఎవరు ఎలక్ట్ చేస్తారు? ఇక్కడ మన ఎమ్మెల్యేస్ ఉన్నారు చూసారా, ఈ ఎమ్మెల్యేస్ ఎవరిని ఎలక్ట్ చేస్తారు? రాజ్యసభ ఎంపీసీని ఎలక్ట్ చేస్తారు.
ఎమ్మెల్యేస్ రాజ్యసభ ఎంపీస్ని ఎలక్ట్ చేస్తారు. ఎమ్మెల్యేస్ అంటే రిప్రజెంటేటివ్ ఇన్ ద స్టేట్ లెవెల్, అంటే స్టేట్స్ అన్నీ కూడా కలిసి రాజ్యసభ ఎంపీస్ ఎలక్ట్ చేసుకుంటున్నాయి కాబట్టి రాజ్యసభను మనం ఏమంటాం? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ బాగా వినండి. లోక్సభనేమో హౌస్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే ప్రజల చేత వీళ్ళు డైరెక్ట్గా ఎన్నుకుంటున్నారు. రాజ్యసభనేమో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఎందుకుంటున్నాం? వీళ్ళని ఎన్నుకునేది ఎవరు? రాష్ట్రాల రిప్రజెంటేటివ్స్. రాష్ట్రాల రిప్రజెంటేటివ్స్ ఎవరు? ఎమ్మెల్యేస్. దట్ ఇస్ ద రీజన్ రాజ్యసభ ఇస్ నోన్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లోక్సభ ఇస్ నోన్ యాజ్ హౌస్ ఆఫ్ పీపుల్. లాజిక్స్ అర్థమవుతున్నట్టు కదా, రాసుకోండి దీన్ని. మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది అండ్ తెలుగు మీడియం. సో కొంత కోఆర్డినేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కొంత సమన్వయం అవసరం. ఇంగ్లీష్ మీడియం అయితే కొంచెం బెటర్, టర్మినాలజీ అంతా మనకి ఈజీగా ఉంటుంది. అలాగని తెలుగు మీడియం వాళ్ళు ఏం బాధపడద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కదండి, అంతేనా? యా. సో ఈ ప్రాసెస్లోనే వెళ్దాం. వైల్ డిస్కసింగ్ ప్రిలిమ్స్ ఆ రెస్పెక్టివ్ మెయిన్స్ టాపిక్స్ కూడా అవుతుంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి ఎగ్జాంపుల్గా చూసి మనం సిలబస్లోకి వెళ్దాం. క్వశ్చన్ ఇలా అడగచ్చు. గంగా ఈజ్ ఇండియాస్ నేషనల్ రివర్. వాడు ఏమైనా అవ్వచ్చు. ఎలాబొరేట్, ఎగ్జామిన్, డిస్కస్, ఎలుసిడేట్. తెలుగులో ఒక్కటే పదం ఇస్తాడు, ఏమని? విశ్లేషించండి. అర్థమైందా? 10 మార్కర్స్ క్వశ్చన్. గంగా భారతదేశ ఏం నది? జాతీయ నది. విశ్లేషించండి. 10 మార్కర్స్ క్వశ్చన్ ఫర్ మెయిన్స్. ఓకే, ప్రిలిమ్స్ అనుకోండి ఏమైనా అడగొచ్చమ్మా. ఆరిజినేషన్, ఓకే, ట్రిబ్యూటరీస్, ఓకే, డిస్ట్రిబ్యూటరీస్, డ్యామ్స్, కన్జర్వేషన్. లేటెస్ట్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్ ఏంటి? నమామి గంగే. ఇలాంటివన్నీ అడగచ్చు. సో ఇక్కడ మనం సపరేట్గా చేయలేము, ఇది మెయిన్స్ ఇది ప్రిలిమ్స్ అని. ఓకే, మనం సిలబస్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఏవి ప్రిలిమ్స్ టాపిక్స్, ఏవి మెయిన్స్ టాపిక్స్ అనేది నేను క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్? అంటే ఇంతవరకు సపరేట్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ డీల్ చేశాను, తెలుగు మీడియం తీసుకున్నాను, బైలింగ్వల్ కాబట్టి కొంత నాకు సపోర్ట్ కావాలి మీ నుంచి. రైట్? లాస్ట్ టైం ఏపీపీఎస్సీకి అడిగాడు. నేను TSPSCకి చెప్పాను ఈ క్లాస్, గంగా యాజ్ అ నేషనల్ రివర్ అండ్ అబౌట్ ద లేటెస్ట్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్ ఏంటి? నమామి గంగే. యాస్టీస్గా 10 మార్కర్స్ క్వశ్చన్ నమామి గంగే ఒక్కదాని మీద అడిగాడు. 10 మార్కర్స్ క్వశ్చన్ ఎక్కడ? ఏపీపీఎస్సీలో. వాట్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ నమామి గంగే అని అడగడం జరిగింది. క్లియర్? ఏదైనా సరే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత డిఫరెంట్గా ఉంటుందండి ఎనలిటికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ యూనిట్ తీసుకుందాం. ఇలా అడగొచ్చు ఇంట్రడక్షన్. బ్లడ్ అండ్ వాటర్ కాంట్ ఫ్లో ఎట్ ఏ టైం. అంటే ఏంటి తెలుగులో? రక్తము మరియు నీరు ఒకేసారి ప్రవహించలేవు. వివరించండి, విశ్లేషించండి, పరీక్షించండి. ఓకే, బ్లడ్ అండ్ వాటర్ కాంట్ ఫ్లో ఎట్ ఏ టైం. రక్తము మరియు నీరు ఒకేసారి ప్రవహించలేవు, చర్చించండి అని అడుగుతాడు. ఏంటి, దేనికి సంబంధించింది? ఇట్స్ ఫర్ మెయిన్స్. చెప్పగలరా దేనికి సంబంధించిందో? ఎవరో ఒకరు ముఖం చూసినట్టుంది. పాత స్టూడెంటేనా మీ? నెక్స్ట్ మీరు కాదా? చెప్పండి. క్వశ్చన్ దేనికోసం మాట్లాడుతుంది అమ్మా? వెరీ గుడ్. ఇట్స్ అబౌట్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఇది రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది. సో ద స్టేట్మెంట్ ఈస్ గివెన్ బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. సో ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్స్ అనుకో. అదే ప్రిలిమ్స్ ఎలా అడుగుతాడు? ఎనీథింగ్, ఏదైనా అడగచ్చు. ఇట్స్ అబౌట్ ఇండస్ అండ్ ద ట్రిబ్యూటరీస్ అండ్ ద రీసెంట్ డిస్కవరీస్. గట్టిగా చెప్పాలి.
ఓకే రైట్. ఓకే, ఏదైనా అడగచ్చు. ఇండస్ కానీ, ట్రిబ్యూటరీస్ కానీ, రీసెంట్ డిస్ప్యూట్స్ కానీ, డిస్కవరీస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు జమ్మూ కాశ్మీర్ స్టేట్లో లిథియం రిసోర్స్ డిస్కవర్ చేశారు. ఏం రిసోర్స్ అండి? లిథియం. సో లిథియం రిసోర్స్ ఆర్ డిస్కవర్డ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రివర్ అంటాడు? చీనాబ్. అర్థమైందా? సేమ్ రివరైన్ సిస్టమ్ సట్లెజ్. ఇన్ ద శాండ్స్ ఆఫ్ సట్లెజ్ వి డిస్కవర్డ్ టాంటాలం. దేన్ని డిస్కవర్ చేశారు? టాంటాలం. ఏ నది యొక్క ఇసుకల్లో దీన్ని డిస్కవర్ చేశారు అని అడుగుతాడు. అర్థమవుతుందా? ప్రిలిమ్స్ ఏంటి? మోర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, మోర్ డేటా. ఓకే, లిటిల్ కాన్సెప్ట్. అర్థమవుతుందా? మెయిన్స్ ఏంటి? మోర్ అనాలిసిస్, మోర్ ప్రజెంటేషన్. ఓకే, వొకాబులరీ మీరు కొంత డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అవుట్లుక్ ఉండాలి. ప్రతి క్వశ్చన్ కూడా అవుట్లుక్ ఉండాలి. ఇదే క్వశ్చన్ మనం మెయిన్స్ రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఏముంటుంది? ఫస్ట్ ఇంట్రొడక్షన్ పేరా. సో నో నీడ్ టు రైట్ ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ రాయాల్సిన, అంటే ఇంట్రొడక్షన్ అనే టర్మ్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు సినాప్సిస్ కింద అది ఇస్తుంటారు, ఇంట్రొడక్షన్ అని చెప్పిస్తుంటారు. అర్థమైంది? మీరు అది పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మనం రాస్తున్నప్పుడు వాళ్ళకి తెలియాలి ఏమని, ఇంట్రొడక్షన్ అని. ఇంట్రొడక్షన్ ఏంటి? ద స్టేట్మెంట్ ఈస్ గివెన్ బై ప్రైమ్ మినిస్టర్ on the occasion of or post attacks in the Uri attacks. In response to the Uri attacks చాలా జరిగాయి. దానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాని ఏం చేద్దామని తీసేద్దామని అనుకున్నారు. అర్థమైందా? ఎకనామికల్ ఐసోలేషన్, ఆర్థిక పరంగా చర్యలు చేపట్టడం. ఓకే, పిఓకే ప్రాంతానికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సైనిక పరంగా చర్యలు చేపట్టడం. ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద పాకిస్తాన్ ఏం చేసాం? ఏకాంతం చేసాం. ఓకే, వ్యూహాత్మక చర్యలు, స్ట్రాటజిక్ చర్యలు. ఇంకా ఏం చేయాలి? ఇండియా ఏదైతే ఫేవర్ చేసిందో దాన్ని కూడా కంట్రోల్ చేద్దాం, దాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. దేనికోసం మాట్లాడుతుంది? ఎస్, ఇట్స్ అబౌట్ ఇండస్ వాటర్ ట్రీటీ. అర్థమైందా? దెన్ ఇండస్ వాటర్ ట్రీటీ ఏం రాయాలి? ఇక్కడ ఫర్ మెయిన్స్ డేటా అంత అవసరం లేదు. ప్రిలిమ్స్లో అడగొచ్చు ఎప్పుడు జరిగింది. ఎప్పుడు? 1960 సెప్టెంబర్ 19. ఎక్కడ జరిగింది? ఎక్కడ? కరాచీ. ఎవరెవరి మధ్యలో జరిగింది? ఇండియా వర్సెస్ పాకిస్తాన్. బ్రోకర్ ఎవరు? అంటే మీడియేటర్ ఎవరు? వరల్డ్ బ్యాంక్. సో ఫ్యాక్చువల్ డేటా. కానీ మెయిన్స్లో మనం ప్రజెంట్ చేయాల్సింది ఏముంటుంది? కీ హైలైట్స్, బాడీ. అదే ఇంపార్టెంట్. ఇంట్రొడక్షన్ తర్వాత బాడీ అని చెప్తాం కదా, మీరు మళ్ళీ అక్కడ సైడ్ హెడ్డింగ్లు పెట్టడం లాంటివి చేయొద్దు. సో ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఏంటి అనేది చూసుకోవాలి. ముఖ్యాంశాలు ఏంటి? ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్. ఇండస్ ఎన్ని రివర్స్ ఉన్నాయి? ట్రిబ్యూటరీస్ ఒక 5 ఉంటాయి ఇండస్తో పాటు. ఓకే, ఇండస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో కీ ఏరియాలో నార్థన్ రివర్స్, ఇండియాలో నార్థన్ రివర్స్ని వాళ్ళు ఏమని చెప్పారంటే వెస్టర్న్ రివర్స్. అండ్ ఆల్సో మెన్షన్ దట్ దే ఆర్ పాకిస్తాన్ రివర్స్. సదర్న్ రివర్స్, రావి, బియాస్, సట్లెజ్, దే మెన్షన్ దట్ దే ఆర్ ఇండియన్ రివర్స్ ఆర్ ఈస్టర్న్ రివర్స్. ఇండస్ వాటర్ ట్రీటీ ఫస్ట్ పాయింట్ ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ రివర్స్. ఎట్లా క్లాసిఫై చేశారు? టర్మినాలజీ ఇంపార్టెంట్. వెస్టర్న్ ఆర్ పాకిస్తాన్, ఇండియన్ ఆర్ ఈస్టర్న్ రివర్స్. ఓకే, దెన్ వాటర్ ట్రీటీ ఎందుకు జరిగింది? ట్రీటీ యొక్క ఉద్దేశం ఏంటి? షేరింగ్. సో పాకిస్తాన్ రివర్స్ 80% ఆఫ్ ఎలొకేషన్ ఆఫ్ వాటర్ టు పాకిస్తాన్. పాకిస్తాన్కి ఎంత ఇచ్చాం? 80%. ఇండియన్ రివర్స్ వేర్ అవర్ డిపెండబిలిటీ ఈస్ మోర్. మన డిపెండబిలిటీ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. అంటే ట్రీటీ 1960లో సైన్ చేశారు. ప్రయర్ టు దట్ వీ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఇండియాస్ లార్జెస్ట్ మల్టీపర్పస్ డ్యామ్ అండ్ సట్లెజ్, బాక్రానంగల్. మన డిపెండబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి వీ వాంటెడ్ మోర్ షేర్. దట్ ఈస్ వై దే యాక్సెప్టెడ్ టు గివ్ అస్ 80% షేర్ ఆన్ ఆర్బిఎస్, రావి, బిఎస్, సట్లెజ్. అర్థమవుతుందా? సో 80% షేర్ వాళ్ళకి ఇచ్చాము అంటే దాని అర్థం వీ లాస్ ఏ రైట్. ఏ రైట్ని కోల్పోయామంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఈ నదుల మీద, ఆ పై 3 నదుల మీద ఏ ప్రాజెక్ట్స్ కట్టకూడదు?
ఇరిగేషన్, నీటిపారుదల ప్రాజెక్ట్స్ కట్టడానికి వీలు లేదు. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండియా టు షో ఎ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ వాటర్, అంటే అన్రిస్ట్రిక్టెడ్ ఫ్లో ఆన్ వెస్టర్న్ రివర్స్. షేర్ ఇచ్చాం, ఎవరికి ఇచ్చామండి? పాకిస్తాన్కి ఇచ్చాము అని చేదుపుకుంటే అవ్వదు కదా. దానికోసం ఏం చేయాలి? నియంత్రణ లేని ప్రవాహం ఉండేటట్లు చూడాలి. అన్రిస్ట్రిక్టెడ్ ఫ్లో ఆన్ వెస్టర్న్ రివర్స్. ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటి అంటే మనకు ఇకపైన ఆ 3 నదుల మీద ఏ ప్రాజెక్టులు కట్టే అర్హతను కోల్పోయాం? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. వీటి మీద అన్నీ కట్టుకోవచ్చు. అక్కడికి వెళ్ళి 13 కార్డ్స్ తోటి ప్యాక్ ఆట కూడా ఆడుకోవచ్చు. ఎక్కడ రావి, బిఎస్, సట్లెజ్. ఓకే, ఇది ఎవరి బ్రోకరేజ్తో చేస్తున్నాము? వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంకునికి వెళ్ళింది ఎవడు అని అంటే ఒకడున్నాడు, జార్జ్ డబ్ల్యూ నోరిస్. వీడెవడు? ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ చైర్మన్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్కి చైర్మన్. ఎవరు? జార్జ్ డబ్ల్యూ నోరిస్. వాడొచ్చి ఈ రెండింటి మధ్యలో ఏదో సఖ్యత కుదర్చాలనుకున్నాడు. ఏ రెండింటి మధ్యలో? ఇండియా, పాకిస్తాన్. దీనికి వెళ్ళికాడు ఎవరిని? వరల్డ్ బ్యాంక్ని. అది మీడియేట్ చేసింది ఈ ట్రీటీకి. ఓకేనా? అయిపోలేదు, షేరింగ్ అయిపోయింది. మరి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అంటూ ఉంటుంది కదా. ఫర్ ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ, both parties should form a commission is called a permanent Indus Water Commission. శాశ్వత సింధు జలాల కమిషన్ని ఏర్పాటు చేయాలి విత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ బోత్ కంట్రీస్. 2 దేశాల నుంచి సమాన సంఖ్యలో సభ్యులతోటి దాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకుందాం, సమస్య, అది వివాదం కాలేదు, ఇట్స్ నాట్ డిస్ప్యూటెడ్, అన్డిస్ప్యూటెడ్ వన్. సో ఇక్కడ డిస్కషన్స్ చేయాలి, బైలేటరల్ డిస్కషన్స్, పరస్పర చర్చలు. ఓకే, సో పర్మనెంట్ ఇండస్ వాటర్ కమిషన్ ప్రతి సంవత్సరము కనీసం ఒక్కసారైనా మీట్ అవుతుంది, చర్చలు జరపాలి, సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. దాని పరిధి దాటేసింది, దెన్ ఇష్యూ బికమ్ డిస్ప్యూట్. అదేమవుతుంది? వివాదం అవుతుంది. వివాదం అయితే 2 మార్గాలు ఉన్నాయి. ఫర్ డిస్ప్యూటెడ్ ఇష్యూ వీ హ్యావ్ 2 solutions. 1, మీడియేషన్, మధ్యవర్తిత్వం. ఎప్పుడు? ఇఫ్ బోత్ పార్టీస్ యాక్సెప్టెడ్. 2 పార్టీస్, ఇండియా మరియు పాకిస్తాన్ యాక్సెప్ట్ చేస్తే దేనికి వెళ్ళాలండి? మధ్యవర్తిత్వానికి వెళ్ళాలి. దేనికి ఒక దానికి ఇష్టం లేదు. ఇండియా అంటుంది మేము ఎవరిని? రష్యాని పిలుస్తాం మధ్యవర్తిత్వానికని. పాకిస్తాన్కి ఇష్టం లేదు. పాకిస్తాన్ అంటుంది దేన్ని పిలుస్తాం మధ్యవర్తిత్వానికి? చైనాని. మనకి ఇష్టం లేదు. అప్పుడు ఆ సమస్య మీద ఎవరైనా ఒకరు దేనికి అప్రోచ్ అవ్వచ్చు అంట? ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. రీసెంట్గా వాళ్ళు కిషన్ గంగా అనే ప్రాజెక్ట్ మీద వెళ్ళారు. అది ముట్టకాయలు వేసింది ఎవరు? ఐసీజే. కిషన్ గంగా is a project where it provided power to Srinagar, hydel power to Srinagar. మనకు పర్మిషన్ ఉంది హైడల్ పవర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఈవెన్ పాకిస్తాన్ రివర్స్ మీద కూడా మనకేంటి? పర్మిషన్ ఉంది. అర్థమైందా? ఇది కోర్ ఏరియా ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఫస్ట్ ఏం చెప్పాము? స్టేట్మెంట్ ఇచ్చాం. ఎవరు చెప్పారు? ప్రైమ్ మినిస్టర్. దాని నుంచి బాడీకి వచ్చాం, హైలైట్స్ రాసాం. కంక్లూజన్ కొన్ని క్వశ్చన్స్కి ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్కి ఉండదు. దిస్ క్వశ్చన్ డిమాండ్స్ కంక్లూజన్ బికాస్ ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. అర్థమైందా? సో ఇండస్ వాటర్ ట్రీటీ ఈస్ ద యాన్షియంట్ ట్రీటీ ఆఫ్ వరల్డ్ బిట్వీన్ 2 countries ఇన్ వాటర్ షేరింగ్. అసలు ఇలాంటి ట్రీటీ, ఇన్ని సంవత్సరాలు ఉంటున్న ట్రీటీ అనేది ఇంకోటి లేదు ఎక్కడ. ఇన్ని సంవత్సరాలు 2 దేశాల మధ్యలో ఒక ట్రీటీ ఉంది అంటే అది లేనే లేదు మన వరల్డ్లో. అలాంటి ట్రీటీకి కారణం, అంత పాజిటివ్ వైబ్స్కి కారణం ఎవరంటే ఇక్కడ ఎవరండి? మనకు ఇండియా. ఇది మన గ్రేట్నెస్. ఇండియా ఏమో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పాకిస్తానీస్, ఎస్పెషల్లీ పాకిస్తాన్ పీపుల్ అండ్ ఫార్మర్స్, వీఆర్ ఎక్స్పోర్టింగ్
water to Pakistan. In response to that, you are giving, ఏమిస్తుండండి, they are exporting blood to us in the means of terrorist attacks. మనం వాళ్ళకి ఏం చేసాము, వాటర్ ఇస్తున్నాం. ఇక్కడ రిలీజియన్ అనేది మనకు ఉండకూడదు. నువ్వు ఒక స్ట్రాంగ్ మాట అనాలనుకున్నావు పాకిస్తాన్ని, రిలీజియన్ ప్రస్తావన తేయకూడదు. పాలిటీషియన్స్ని తేవచ్చు, ఆర్మీని తేవచ్చు, పాలిటీషియన్స్ని తేవచ్చు, ఆర్మీని ఇంకెక్కువగా తేవచ్చు, ఇంకా ఎక్కువగా వాళ్ళతో ప్రోత్సహించబడుతున్న ఎవరిని తేవచ్చు, టెర్రరిస్ట్ని తేవచ్చు. దేన్ని తేయకూడదు, పీపుల్ని తేయకూడదు. దేన్ని తేయకూడదు, రిలీజియన్ని డిస్కస్ చేయకూడదు ఇక్కడ. సో ఇండియా has been exporting water to you since 1960. In response to that, you are exporting blood to us. So, blood and water cannot flow at a time. అని ఎవరు చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఓకేనా? కానీ అటువంటి చర్యలు ఇంతవరకు ఏది తీసుకోలేదు. ఇంతవరకు అటువంటి స్టెప్ ఒక్కటి కూడా ముందడుగు పడలేదు. ఇది కొసమెరుపు అని చెప్పి ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. దేనికి సంబంధించి 10 మార్కర్స్ క్వశ్చన్. కొంచెం మసాలాలు సరైన మోతాదులో మీరు యాడ్ చేస్తే 9 మార్క్స్ వస్తాయి. అర్థమైందా? లేదు సింపుల్ లాంగ్వేజ్లో రాసేస్తే 7.5 మార్క్స్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. తెలుగు మీడియం వాళ్ళని నిరుత్సాహపరచట్లేదు నేనంతా తెలుగు మీడియం నా ఇంటర్ ఎడ్యుకేషన్ కూడా. ఓకే, ఇంగ్లీష్ మీడియంకి ఏంటి కొంత సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నమాట వాస్తవం. అది కూడా వొకాబులరీ బాగా ఉన్న వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 అదృష్టం ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటేంటమ్మా మెయిన్స్, ఇంకోటి ఏంటి ప్రిలిమ్స్. మెయిన్స్ ఏముండాలి, కాన్సెప్ట్, వొకాబులరీ, లింకింగ్. ఈ 3 ఉంటే మంచి స్కోర్ వస్తుంది. దేనికి, మెయిన్స్కి. అర్థమైందా? ప్రిలిమ్స్ నాలెడ్జ్, ఫ్యాక్చువల్ డేటా, ఇన్ఫర్మేషన్, కరెంట్ కోఆర్డినేషన్. కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఏం చేసుకోవాలి, కోఆర్డినేషన్ చేసుకోవాలి. అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అర్థమవుతుందా? నౌ గోయింగ్ టు ద సిలబస్. మనకు ప్రిలిమ్స్ అవుట్ ఆఫ్ 13 కాంపోనెంట్స్, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయేమో అక్కడ? 13ఏనా? యా. One among these 13 is geography. Geography has 3 parts here. 1 ఏంటి, వరల్డ్. 2 ఇండియా. 3 టీఎస్. సారీ ఏంటమ్మా, టీజీ. ఓకే, తెలంగాణ మార్చారు కదా, టీఎస్ నుంచి ఏమని మార్చారు, టీజీ. మెయిన్స్. ఆ సిలబస్ తయారు చేసినోడిని దేంతో కొట్టాలో నాకైతే, ఎందుకంటే జాగ్రఫీ సిలబస్ మీరు చూస్తే ఇంత బండలాగా ఉంది, ఇంత ఉంది. ఓకే, ఎన్విరాన్మెంట్ సిలబస్ ఇంతే ఉంది, ఎకానమీ సిలబస్ ఇంతే ఉంది. అర్థమైందా? అసలు లాస్ట్ పేపర్ చూడండి, సిలబస్ ఉందా లేదా తెలియట్లేదు. 150 మార్క్స్. ఓకే, దీనికి చూడండి ఇంత ఇచ్చాడు. మీకు బేస్ నాలెడ్జ్ ఉంది కదమ్మా, ఉందా? చెప్పాలి. మొక్కలన్నీ పెద్ద మొక్కలే, ఐ మీన్ అంటే ఏంటి, ఎంతో కొంత యుద్ధంలో ఉన్న మొక్కలే ఇవన్నీ. ఓకే, మీకు అంటే నేను చెప్పాలి అంటే మీకు కొంత బేస్ ఉండాలి, లేకపోతే నేను చెప్పలేను. ఇట్స్ ఇంపాసిబుల్ మీ టు టీచ్ ఏమంటారు స్టార్టర్స్. ఇప్పుడే స్టార్టప్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పలేను, అది ఇంపాసిబుల్, నా వల్ల అవ్వదు. ఓకే, ఐ డోంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ మౌంటైన్ టు ప్లాట్యూ, అది మీ రెస్పాన్సిబిలిటీ. గ్రూప్ 1కి ఏం కావాలో నేను చెప్తాను అంతే. అర్థమైందా? 10th 9th వాళ్ళకి చెప్పలేను నేను ఇక్కడ, ఓన్లీ ఎవరికి చెప్పగలము, గ్రూప్ 1. ఆ 10th 9th అన్నానంటే అర్థం చేసుకోండి, కొంత బేసిక్స్ అది మీ రెస్పాన్సిబిలిటీ. వీడు ఫాస్ట్గా వెళ్తాను, లేకపోతే సిలబస్ అవ్వదు, ముందే చెప్పేస్తున్నాను. వీడు ఒకదాంతో ఒకటి లింక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు, మాకు అవకాశం ఇవ్వలేదు, లేదు టైం కూడా లేదు. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు, జూన్ అన్నాడా? అదే మీ ఆ రాంగ్ పర్సెప్షన్ వద్దు. ఆడు మే ఆర్ ఏమన్నాడు, జూన్ అన్నాడు.
యాస్పిరెంట్ ఏమని చెప్పాలి ఫస్ట్? మరి జూన్ అని ఎట్లా డిసైడ్ అవుతారు మీరు? అలవాటు అయిపోయింది. మీరే దానికి ఎగ్జామ్ పెట్టనివ్వట్లేదు. దేన్ని? టీఎస్పీఎస్సీని. అమ్మా అయితే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోమని అడుగుతాడు. ఏముంది, మనం మే అన్నట్టే ఉండాలి. అర్థమైందా? డీసీ కావాలంటే డీసీ పోస్టులు ఎన్ని ఉన్నాయో అవే గ్రూప్ 1 పోస్ట్ అని ఫీల్ అవ్వాలి. అర్థమైందా? ఎంపీడీఓ కావాలంటే మీ ఇష్టం, 563 పోస్టులు కూడా ఏంటి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. డీసీ టార్గెట్ పెట్టుకున్నారంటే మీకు ఎన్ని పోస్టులు ఉన్నట్లు లెక్క? మా అయితే 20 25 ఉంటాయి, అంతకన్నా ఎక్కువగా ఉండవు. ఓకే, మెయిన్స్ చూడండి అమ్మ. మెయిన్స్లో ఒకటి లేదు, ఈ 3 కాంపోనెంట్స్లో ఏం లేదు? ఓల్డ్ లేదు. ఆడు క్వశ్చన్ ఇవ్వలేడు. ఉంటే ఎవడు 100% ఛాలెంజ్ చేస్తున్నా, వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేడు. ఎందుకంటే ఈవెన్ ఈ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ జాగ్రఫీ అండ్ జనరల్ జాగ్రఫీ. మెయిన్స్ ఏమున్నాయి మనకు? ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, టీజీ. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ పార్ట్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, భారతదేశ భౌతిక భూగోళ శాస్త్రం. నాకు అన్నీ ఉన్నాయి. నాకు ఆ బ్రెయిన్లో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై బ్రెయిన్. మీరు అంటే అదేం అది ఆలోచించవద్దు, డైరెక్ట్ ఓన్లీ హెడింగ్ చెప్తున్నా ఇక్కడ. ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. 2 సోషల్ అండ్ ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. అంటే ఓన్లీ 2 చాప్టర్స్, 2 into 10 మార్క్స్, 20 మార్క్స్ ఫర్ ఏంటమ్మా? ఇండియన్ జాగ్రఫీ. 3 జాగ్రఫీ ఆఫ్ ఏంటి? టీజీ. సోషల్ అండ్ ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ టీజీ. అండ్ 5th one అర్బనైజేషన్ అండ్ ఏముంది అక్కడ? హైదరాబాద్. అర్బనైజేషన్ అండ్ హైదరాబాద్. హైదరాబాద్ అన్నాడు, ఏమడుతుండో చూసారా దాంట్లో? ఏమి? ట్రాన్స్మిషన్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రమ్ హిస్టారికల్ ప్రాస్పెక్ట్ టు ద మెట్రోపాలిటన్. అరే అది ఏం బుక్ అది? అది ఎవరిది? ఆ క్వశ్చన్ ఎవరిది? ఆ సిలబస్లో చూడండి, ఫస్ట్ లైన్ ఏముందమ్మా? 5th చాప్టర్. అది కాకుండా హైదరాబాద్ స్టార్ట్ చేయండి. ట్రాన్స్మిషన్ ఆఫ్ హిస్టారికల్ టు మోడర్న్ ఆర్ కాస్మోపాలిటన్, లేకపోతే మెగా సిటీ అని చెప్పాడు. ఏంటది? చరిత్ర, అది హిస్టరీ. అర్థమైందా? ఎప్పుడు ఫస్ట్ క్యాపిటల్ అయింది హైదరాబాదు? నాకు తెలియదు. ఐ హేట్ హిస్టరీ. క్యాపిటల్కి ఎప్పుడు ఉంది? ఎప్పటి నుంచో ఉంది కదా, 1591. అమ్మో, అందరికి దండాలు. ఓకే, అంటే అక్కడి నుంచి ఎక్కడి నుంచి మీరు చూడాలి? ఈ స్టేట్ ఫార్మేషన్ కాదు నాయన, కుతుబ్ షాహీల దగ్గర నుంచి చెప్తున్నా నేను. క్యాపిటల్ అంటే ఇక్కడ కాదు, వాడు కుతుబ్ షాహీల దగ్గర నుంచి. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే, అరే జగదీష్, నువ్వు జాగ్రఫీ కాదు ఇక్కడ ఏం చెప్పు, హిస్టరీ కూడా చెప్పి తగలటరా అంటున్నాడు వాడు. పోనీ నాకేమైనా రెస్ట్ ఇచ్చాడంటే చెత్త ఉండే కూడా ఇంత ఇచ్చారు. అది సిలబస్ ఏది? జాగ్రఫీ. ఎకానమీ అయిపోద్ది 150 మార్క్స్ ఇంతలో, మన సిలబస్ కంప్లీట్ అయ్యేలోపు. అర్థమైందా? అంత ఇచ్చారు అక్కడ మెయిన్స్లో. సో హైదరాబాద్ అక్కడితో వదలలేదు. చూడండి, మెట్రో అంట, ఔటర్ రింగ్ రోడ్ అంట. ఓకే, లేదా? హైదరాబాద్ ఓఆర్ఆర్ మెట్రో. అస్సలు అక్కడ చూడండి, ఇంకా హైలైట్ థింగ్ ఒకటి ఉంటుంది. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ యాక్ట్ 2031. ఏది? ఎవడు పెట్టాడు అది? అది ఉందనుకుంటున్నారా? లేదు. దెర్ ఇస్ నో సచ్ యాక్ట్ ఈజ్ అన్ ఇంప్లిమెంటేషన్. అంటే వాడు 2015 వెన్ దే వేర్ ప్రిపేర్డ్ ద సిలబస్, అక్కడ వాళ్ళు అజ్యూమ్ చేశారు ఆ యాక్ట్ వస్తుందని. అప్పటికి కరెంట్ పేపర్లో ఉందన్నమాట. అది పేపర్లో, ఈనాడులో, అప్పటి ప్రభుత్వం పేపర్ నమస్తే తెలంగాణలో అది ఉంది. అందుకని నాడు సిలబస్లో పెట్టాడు. ఇంకొంచెం మీరు పైన చూస్తే ఐటీఐఆర్ అన్నాడు. ఏ పేపర్లో? 4th. ఐటీఐఆర్, నో సచ్ కాన్సెప్ట్ ఈస్ ఇన్ ఇండియా. ఏది? ఐటీఐఆర్. ఏం రాస్తాం దాని మీద క్వశ్చన్? ఓకే, మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పి బలవంతంగా క్వశ్చన్స్ ఇచ్చాను నేను దాని మీద. 10 మార్కర్స్ క్వశ్చన్. అసలు ఆ లాస్ట్ క్వశ్చన్కి అయితే బుర్ర పాడైపోయింది నాకు. అర్థమైందా? అలాంటివి కూడా కవర్ చేస్తాము, ఏం బాధపడద్దు.
ఇది ఏ సిలబస్ అండి? మెయిన్స్. ఇదమ్మా ప్రిలిమ్స్, రైట్? మనకి మన కోర్స్ విష్ణు సార్ చెప్పిన దాని ప్రకారం ఏమన్నారంటే, ఏమని చెప్తున్నారు? ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, నో సపరేట్ ప్రిలిమ్స్, నో సపరేట్ మెయిన్స్, రైట్? పీసీఎంలో కామన్ టాపిక్స్ ఏమున్నాయి ఇక్కడ? కాబట్టి ఇది స్టార్ట్ చేస్తుంటాను నేను, ఇది ఫినిష్ చేద్దామని ఫీల్ అవుతున్నా. మీరు అడగొచ్చు, నువ్వు ఓల్డ్ జాగ్రఫీ చెప్పవా, మీకేం కావాలి? నాకు అలా అడగొద్దు. మీకు జాగ్రఫీలో ఏది కావాలి చెప్పండి, అది నేను చెప్పేస్తాను. మీ ఆప్షన్, అక్కడున్న ఏ టాపిక్ అయినా నన్ను అడగొచ్చు, నేను చెప్పేస్తాను. అది వేరు, అర్థమైందా? ఇక్కడ ఏంటి నా బాధ అంటే, మీకు మే ఎండ్లో ఒకవేళ ఉంటే ఎగ్జామ్, కనీసం దీని నుంచి కొన్ని మార్క్స్ రావాలి కదా, దేని నుంచి? ఇండియా అండ్ టీఎస్ జియోగ్రఫీ, అది నా బాధ, అర్థమైందా? ఒకసారి దీంట్లో కాంపోనెంట్స్ చూద్దాం. వరల్డ్, ఇండియా, టీజీ, వరల్డ్ జాగ్రఫీ. రెండు ఉంటాయండి, ఫిజికల్, సోషియో ఎకనామికల్. అంటే యుఎస్ యొక్క ఎకానమీ, యుఎస్ యొక్క సొసైటీ అవి కాదు, వరల్డ్కి సంబంధించిన కామన్ ఫీచర్స్ కొన్ని చూసుకోవాలి. ఓకే, ఫిజికల్ 3 పార్ట్స్ ఉంది. ఒకటి మ్యాటర్, ల్యాండ్ అంటే కాంటినెంట్స్. 2 వాటర్ అంటే ఏంటి? ఓషన్. 3 ఎయిర్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్. ఇక్కడ ఏంటి? 3 పార్ట్స్ కదండి. స్టడీ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్, ఏమంటున్నాం దాన్ని? జియోమార్ఫాలజీ, తెలుగులో భూస్వరూప శాస్త్రం, జియోమార్ఫాలజీ. స్టడీ ఆఫ్ ఓషన్స్, ఓషనోగ్రఫీ, ఏమంటున్నాం? సముద్ర శాస్త్రం. స్టడీ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆర్ క్లైమేట్, క్లైమేటాలజీ, ఏమంటాం? శీతోష్ణ స్థితి శాస్త్రం. ఓకే, జియోమార్ఫాలజీ అంటే ఏమేమో అడిగేయట్లేదు వాడు. పేపర్స్ మీ దగ్గర ఉంటే చూడొచ్చు. జియోమార్ఫాలజీలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏం అడిగాడంటే, మొన్న అరేంజ్ దిస్ ఫాలోయింగ్ లేయర్స్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. అర్థమైందా? ఏమడిగాడు? ఈ లేయర్స్ని లోపల నుంచి పైకి అరేంజ్ చేయండి అన్నాడు. 4 ఇచ్చాడు. క్రస్ట్, ఆస్టెనోస్పియరు, లోయర్ మ్యాంటిల్, ఇన్నర్ కోర్ ఏవో ఇచ్చాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి పెట్టమన్నాడు? లోపల నుంచి పైకి. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ అడిగాడు దాంట్లో, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ఇగ్నియస్ రాక్స్. అగ్ని శిలలకు సంబంధించిన ఈ క్రింది ఏ లక్షణాలు సరైనవి కావు. ఓకే, అంతకుముందు పేపర్ చదివితే జియోమార్ఫాలజీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, స్టాలక్టైట్, స్టాలక్మైట్ అనునవి ఎటువంటి భూస్వరూపాలు? వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ స్టాలక్టైట్ అండ్ స్టాలక్మైట్? ఓకే, డ్రమ్లిన్ అండ్ మొరైన్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అన్నాడు. డ్రమ్లిన్ అండ్ మొరైన్ అనేవి ఎటువంటివి అని అడిగాడు. సో ఆఫ్టర్ అనలైజింగ్ ద క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఆఫ్ APPSC ఆర్ TSPSC, మనకేమని తెలుస్తుందంటే, జియోమార్ఫాలజీ అంటే 1 ఇంటీరియర్ ఆఫ్ అర్త్, 2 రాక్స్, ఇది కూడా తగ్గిపోతుంది, 3 మేజర్ ల్యాండ్ ఫామ్స్ అండ్ దేర్ ఫీచర్స్, ప్రధాన భూస్వరూపాలు మరియు వాటి యొక్క లక్షణాలు. మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే మనకు ఒక 5 ఏజెంట్స్ ఉన్నాయి, వాటి మీద అడుగుతున్నాడు. బేస్ ఏంటి అంటే తెలుగు అకాడమీ, అది దాటి వెళ్ళడాడు ఎవడు? కొన్నిసార్లు దాంట్లో తప్పులు ఉంటాయి. ఇది తప్పు అని చెప్తే నువ్వు తెలుగు అకాడమీని అడుగు అంటాడు. ఓకే, వాడికి నచ్చితే అది కరెక్ట్ అని చెప్తాడు. వాడు నచ్చకపోతే మా వెబ్సైట్లో ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ వెబ్సైట్ చూడని చెప్తాడు. అర్థమైందా? ఫర్ తెలంగాణ నో నీడ్ టు స్టడీ, ఇంకా ఏమీ చదవాల్సిన పని లేదు. తెలంగాణ తెలుగు అకాడమీ బుక్ కొన్నవాడు వేస్ట్. తెలంగాణ సిలబస్ నుంచి మనకి 20 మార్క్స్ వస్తున్నాయి, 30 మార్క్స్ వస్తున్నాయి మెయిన్స్లో. తెలంగాణ జాగ్రఫీ నుంచి మనకు ప్రిలిమ్స్లో 5 మార్క్స్ వస్తాయి అనుకోండి. ఆడు బుక్ ఇరా బాబు అని అంటే ఆడి దగ్గరికి వెళ్తే ఇంత బుక్ ఇచ్చాడు. ఓకే, అది నేను పట్టుకుంటే నడవడం కూడా కష్టం, అంత బుక్ ఉంది అది తెలంగాణ జాగ్రఫీ. ఏం చేయడానికి? అరే మూమెంట్ బుక్ ఇరా అంటే ఇంత ఇచ్చాడు.
ఇంతే. 150 మార్కులకి 300 పేజీ బుక్ కూడా లేదు. ముష్టి 5 మార్కులకేమో 900 పేజీ బుక్ ఇచ్చాడు. 900 పేజెస్ బుక్ అంట. ఏమనాలండి వాళ్ళకి? అలా తయారు చేశారు. ఓకే, ఫర్ తెలంగాణ ఆస్పెక్ట్స్ 2 చూసుకుంటే మనకు మొత్తం క్లారిటీ ఉంటుంది. సోషియో ఎకనామిక్ ఏంటమ్మా అవుట్లుక్ అండ్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఆ రెండు డాక్యుమెంట్స్. ఏమైనా అడిగాడా వీటి నుంచి? మొన్న బిట్ అడిగాడు దీంట్లో. ఒకటేం కర్మ, తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ తెలంగాణ 2021 నుంచి లాస్ట్ ప్రిలిమ్స్లో 5 బిట్స్ వచ్చాయి. అది జాగ్రఫీ పరంగా. ఇంకా ఎకానమీ పరంగా ఇంకెక్కువగా వచ్చాయి. అర్థమవుతుంది? ఒక బిట్ అడిగాడు అగ్రికల్చర్ యూనిట్లో. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఓకే ఆఫ్ సదరన్ తెలంగాణ జోన్. అగ్రోక్లైమటిక్ జోన్స్ 3 ఉన్నాయి. నార్థన్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అండ్ సదరన్ తెలంగాణ. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. అర్థమైంది? ఎక్కడుంది ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఎక్కడుంది? స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. అర్బనైజేషన్ డేటా మీద అడిగాడు, సెక్స్ రేషియో మీద అడిగాడు, ఫారెస్ట్రీ మీద అడిగాడు. అంత ఇన్ఫర్మేషన్ ఎక్కడుందంటే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. అది మిస్ అయితే ఎక్కడ ఉంటుంది మనకు? అసలు అవి చదివితే మీకు క్లాసెస్ అవసరం లేదు. మళ్ళీ విష్ణు సార్ తిడతాడేమో నాకు, నీకు ఏం చెప్పమను నువ్వేం చెప్తున్నావు అని. ఆ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా చదివితే 70% ఆఫ్ సిలబస్ ఈజ్ ఓవర్. మీరు చూడండి, ఈ రోజన్నా మీరు ఇంటికి వెళ్ళాక చూస్తారు కదా, ఒకసారి క్వశ్చనింగ్ ప్యాటర్న్ చూడండి, అర్థమైపోతుంది. అర్థమైందా? సరే, మనం ఎక్కడున్నాం? జియోమార్ఫాలజీ. ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, రాక్స్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, ఇవి చూసుకోవాలి. దేర్ ఆర్ సమ్ ఏజెంట్స్ లైక్ రన్నింగ్ వాటర్, గ్లేషియర్, విండ్. మర్చిపోయానంటారా? గ్రౌండ్ వాటర్, ఓషనిక్ వేవ్, సముద్ర తరంగము, అంతర్భూజలము, పవనము, హిమానీనదము, ప్రవాహ నీరు. వీటికి సంబంధించిన ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి. అర్థమైందా? నది ఉందనుకోండి, అది ఏం చేస్తుంది? ఎట్లా ఎరోజన్ చేస్తుంది? దాని వాటర్కి మూమెంట్ వల్ల ఎనర్జీ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రాలిక్ యాక్షన్. వాటర్లో కెమికల్స్ ఉన్నాయి, ఎరోజన్కి కారణం అవుతుంది. సొల్యూషన్ అంటాం లేదా కొరోజన్ అని అంటాం. వాటర్లో లోడ్ ఉంటుంది, ఒకదాంతో ఒక డీక్ ఉంటుంది. కొలిజన్ బిట్వీన్ ద లోడ్ డైరెక్ట్లీ ఈస్ కాల్డ్ కొరాషన్. దాన్నే మనం ఏమంటున్నాం? అట్రీషన్ అని కూడా అంటాం. అర్థమవుతుందా? ఇట్లా మెథడ్స్ అడగొచ్చు, ఆ ల్యాండ్ ఫామ్స్ అడగొచ్చు. లాస్ట్ టైం అడిగాడు 2012 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్లో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఓకే, క్యానియన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గార్జ్. గార్జ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వి షేప్డ్ వ్యాలీ. వి షేప్డ్ వ్యాలీ విస్తరించబడితే ఏమంటారంట? గార్జ్. గార్జ్ విస్తరిస్తే ఏమొస్తుందంట? క్యానియాన్. తెలుగులో పదాలు ఉండవు, అడివడు కూడా. క్యానియాన్ వితరణ ధర అని ఉంటుంది తెలుగులో పదం. అది ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు? అది పేపర్ సెట్టర్కి తెలియదు. అది అర్థమవుతుందా? కాబట్టి కొన్ని పదాలు దేంటో తెలుసుకోవడం బెటర్, ఇంగ్లీష్. ఓకే, అలాంటి అడుగుతాడు. ఇందాక చెప్పాను, డ్రమ్లిన్ అండ్ మొరైన్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్? గ్లేషియల్. స్టాలక్టైట్, స్టాలక్మైట్ ఆర్ ఏంటమ్మో మనకు గ్రౌండ్ వాటర్ ల్యాండ్ ఫామ్స్. ఇట్లా అడగవచ్చు. అర్థమైందా? బార్ ఎటువంటి ల్యాండ్ ఫామ్? ఏంటి? అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర ఉన్న శివ వైన్స్లో ఉన్న బార్ కాదు. ఓకే, ఈ బార్ వేరు. ఈ బార్ ఏంటి? ఎ ప్యారలల్ శాండ్ డిపోజిషన్ అలాంగ్ కోస్ట్ లైన్ ఇన్ టు ద ఓషన్ ఇస్ కాల్డ్ బార్. అర్థమైందా? అంటే అది ఏ ల్యాండ్ ఫామ్ అండి? ఓషన్ వేవ్ ల్యాండ్ ఫామ్. తీరరేఖ వెంబడి సముద్రంలోపు సమాంతరంగా ఇసుక మేట వేయబడితే దాన్ని ఏమంటున్నాం మనం? బార్ అంటున్నాం. అర్థమైందా? నేను గమనించాను, ఈవెన్ యూపీఎస్సీ నుంచి కూడా వీటి మీదనే అడుగుతున్నాడు. మేజర్ ల్యాండ్ ఫామ్స్లో వీటి మీద అడుగుతున్నాడు. ఓకే, రివర్ ల్యాండ్ ఫామ్స్, గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్, ఎయోలియన్ ల్యాండ్ ఫామ్స్, పవన భూస్వరూపాలు, అంతర్భూజల భూస్వరూపాలు, సముద్ర తరంగ భూస్వరూపాల కోసం అడుగుతున్నాడు. ఓకే, అండ్ ఓషనోగ్రఫీ అండి, గుడ్డిగా, చాలా గుడ్డిగా 1 మార్క్ వస్తుంది మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. 1 పేజీ. నేను ఏపీపీఎస్సీ వాళ్ళకి బుక్ రాస్తానులేండి, అన్ని బుక్స్లో కూడా ఉన్నాయి, అన్ని అదర్ బుక్స్లో కూడా ఉన్నాయి. 1 పేజ్ చదువుకుంటే వెళ్తే చాలు మార్క్ వస్తుంది. నేను మన టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా చెప్పాను, కింద ఇన్స్టిట్యూట్లో చెప్పాను, ప్రిలిమ్స్కి మెయిన్స్కి. ఓకే,
వాళ్ళకంటే ఒకటే చెప్పాను, ఏమి చదవద్దు, ఓన్లీ కరెంట్స్ చూసుకొని వెళ్ళండి అని చెప్పాను. క్యాన్సిల్ అయింది కదా ఒక ఎగ్జామ్, కరెంట్స్లోకి వెళ్ళి క్వశ్చన్ వచ్చింది. ఓకే, ది ఓన్లీ మార్జినస్ సీ ఆఫ్ ద వరల్డ్ సరగసో ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ గైర్ ఆర్ విచ్ ఓషన్. ప్రపంచంలో అంచులు లేని ఏకైక సముద్రం సరగసో, అది ఏ మహాసముద్రంలో భాగంగా ఉంది? ఉత్తర అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్, ఉత్తర పసిఫిక్, దక్షిణ పసిఫిక్. ఆన్సర్ ఏంటి? ఉత్తర అట్లాంటిక్. అది క్యాన్సిల్ చేసాక ఇంకో ఎగ్జామ్ పెట్టాడు, మళ్ళీ క్యాన్సిల్ అయింది కదా. దీంట్లో ఏమడిగాడు? కొన్ని కరెంట్స్ ఇచ్చాడు. ఓకే, ఇటుపక్క ఓషన్స్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఓషనోగ్రఫీ ద ఎంటైర్ సిలబస్ ఈస్ వేస్ట్ ఎక్సెప్ట్ ఏంటి? కరెంట్స్. అర్థమైందా? మీరు బాధపడొద్దు, మీ మొక్కల్లో ట్యూబ్లెట్లు కనబడుతున్నాయి అంటే ఇటు మొత్తం చెప్పడేమో అని. నేను చెప్తాను, ఓషనోగ్రఫిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి. నేను దేన్ని వదలనండి, చెప్తాను. కాకపోతే మీకు చెప్పేస్తున్నాను, ఏం చదివితే మీరు బాగుపడతారనేది నా బాధ. ఓషనోగ్రఫీ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఓషన్స్, ఓషన్ బాటమ్ రిలీఫ్, సముద్ర గర్భ భూస్వరూపాలు. అదే కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, అబిసెల్ ప్లైన్ అంటాం కదా అవి. మూడో కాంపోనెంట్ ఏంటంటే దాంట్లో మనకి టెంపరేచర్, సలైనిటీ, వేవ్స్, టైడ్స్, కరెంట్స్. ఓకే, అంటే ఫస్ట్ నుంచి వచ్చి దేనికి ఎండ్ చేస్తున్నాము? కరెంట్స్. కానీ ఇంపార్టెంట్ ఏంటి? కరెంట్స్. ఒకవేళ ఆడికి కరెంట్స్ రాకపోతే టైడ్స్ నుంచి అడుగుతాడు. ఇవన్నీ చదవాల్సిన పని లేదు, చెప్తాము, తప్పదు, ఫ్యాకల్టీలం కాబట్టి. క్లైమేటాలజీ ఏముంటాయి క్లైమేటాలజీలో? అమ్మ ఈరోజు వేనా నీళ్ళు? క్లైమేటాలజీ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, వాతావరణం యొక్క కూర్పు, వాతావరణం యొక్క నిర్మాణము అని అంటాడు. దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్. ఒక ప్రశ్న అడిగాడు, విచ్ పార్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఇస్ రికార్డెడ్ ద కోల్డెస్ట్ టెంపరేచర్స్. వాతావరణంలోని ఏ భాగంలో అత్యల్ప ఉష్ణోగ్రత, నన్ను చూడాలి అతను కాదు మీరు, అతను వచ్చినప్పుడు. ఓకే, వాతావరణంలో ఇక్కడ ఉండాలా? ఓకే, ఏమైనా పెట్టాలి మీరు ఇక్కడ. ఓకే, ఏమంటున్నామండి? వాతావరణంలోని ఏ భాగంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అని అన్నాడు. చెప్తారా? ఓకే, స్ట్రాటో, ట్రోపో, మీసో అండ్ ఎక్సో. స్ట్రాటో, వెరీ గుడ్. వెళ్ళిపోయినట్టే పాకిస్తాన్కి. మీసో. ఆన్సర్ ఏంటి? మీసో. మీసో పాస్ వద్ద -100 degrees ఏమవుతుంది? రికార్డ్ అవుతుంది. ఓకే, అంటే సింపుల్, జస్ట్ మనం లోపలికి వెళ్తే మీకు అర్థమైపోతుంది అది. ఓకే, చూడండి, చిన్న కాన్సెప్ట్. సో ద లొకేషన్ ఆఫ్ నోక్టిలూసెంట్ క్లౌడ్స్, నోక్టిలూసెంట్ క్లౌడ్స్ అని ఉన్నాయి, అవి ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడు. ఇప్పుడు చెప్పరేమో, అడిగిన మళ్ళీ ఏదో డైలాగ్ వేస్తాడని. సేమ్ ఆప్షన్స్, ట్రోపో, స్ట్రాటో, మీసో, ఎక్సో. మళ్ళీ స్ట్రాటో, నేను మళ్ళీ మీసోనే అంటున్నా. ఓకేనా? అర్థమవుతుందా? ఏమైనా అడగొచ్చు, అంటే టెంపరేచర్ యొక్క ప్యాటర్న్స్ అడుగుతాడు. ఒక దగ్గర పెరుగుతుంది, ఒక దగ్గర ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే, గ్యాసెస్ ఆఫ్ ఎక్సోస్పియర్ అడగొచ్చు. ఓకే, ఏంటి అయనోస్పియర్ యొక్క మనకేంటి, దానివల్ల మనకున్న ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అని అడగొచ్చు. ఓకే, దెన్ దీంట్లో కూడా ఒక వేస్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. టెంపరేచర్ అని, ప్రెషర్, విండ్స్, ఇది ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఓకే, హ్యూమిడిటీ, క్లౌడ్స్, రైన్ఫాల్. ఓకే, ఒక్క విండ్స్ అడుగుతున్నాడండి, మిగతావి ఎక్కువగా అడగట్లేదు. ఇది తప్పించి వరల్డ్ క్లైమేటిక్ టైప్స్ నుంచి క్వశ్చన్స్ అడగవచ్చు. దేని నుంచి అడుగుతాడు? వరల్డ్ క్లైమేటిక్ టైప్స్. ఓకేనా? ఇలా అంటాడు, ఏమి పశువుల యొక్క మాంసాన్ని తినరు కానీ దాని యొక్క రక్తాన్ని తాగే మసాయ్ ట్రైబ్ ఏ క్లైమేటిక్ టైప్లో ఉన్నారు, లేదా ఏ కంట్రీలో ఉన్నారు అని అడుగుతాడు. అర్థమైందా? హతెన్టూట్స్. ఓకే, ఈ అబోరిజినల్స్ ఆఫ్ చెప్పేశాను.
ఆ ట్రైబ్స్ ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అని అడుగుతాడు. జూలు ట్రైబ్ అని అడిగాడు మొన్న. అర్థమవుతుందా? ఇంకేమైనా అడగచ్చు, ఎక్కడ డయోర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ గ్రేటెస్ట్గా ఉంటాయి, దినసరి ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? అంటే క్రింది శీతోష్ణ స్థితి మండలాల్లో దినసరి ఉష్ణోగ్రత వ్యత్యాసం డయోర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ అర్థమైందా? డయోర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ అంటే తెలుసా? ఒక డే ఉందనుకోండి, డేలో మ్యాక్సిమం ఉంటుంది కదా టెంపరేచర్, మినిమం ఉంటుంది కదా, మ్యాక్సిమం మైనస్ మినిమం, దాన్ని ఏమంటున్నాం? డయాగ్నల్ లేదా డయూర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. దినసరి ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కడ ఎక్కువగా ఉందని అడుగుతున్నాడు. ఏ ఈక్వటోరియల్ రీజియన్, బి హాట్ డెసర్ట్స్, సి మాన్సూనల్ రీజియన్, డి స్టెప్పీస్. వాళ్ళ ఆప్షన్స్ ఇవ్వాలా? నాకు గుర్తుండాలి కదా. ఈక్వటోరియల్ రీజియన్, డెజర్ట్స్, మాన్సూనల్, స్టెప్పీస్. రానా? రేపెల్లుండి రానా? చెప్తారా పోనీ అప్పటికి? హాట్ డెసర్ట్స్. అర్థమైందా? మహేష్ బాబు, అనుష్క వెళ్తారు. ఓకే, ఉదయం ఏమవుతుంది, దేనికోసం కొట్టుకుంటారు? ఎక్కువ ఎండ ఉంది, వాటర్ లేదని చెప్పి వాటర్ కోసం ఫైట్ అవుద్ది. ఓకే, రాత్రి అయ్యేటప్పటికి ఏమవుతుంది, అనుష్క చలేస్తుంది అంటది, వీళ్ళు ఒక పాట పాడుకుంటారు. ఏ సినిమా అమ్మ? అది చెప్తారు. హాట్ డెజర్ట్స్ చెప్పలే, అక్కడ క్లైమేటిక్ సిమ్టమ్ చెప్పలేదు మీరు నాకు. అర్థమైందా? అంటే అక్కడ ఏముంటుంది, ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉంటుంది, నో క్లౌడ్స్ బిట్వీన్ స్పేస్ టు ద డెజర్ట్. సో ఎంత ఎనర్జీ అయితే వస్తుందో అదంతా కూడా ఏమవుతుంది, రిఫ్లెక్ట్ బ్యాక్ టు ద స్పేస్. కాబట్టి మార్నింగ్ టైమ్స్ ఏమవుతాయి, హై టెంపరేచర్స్, నైట్స్ ఏమవుతున్నాయి, లో టెంపరేచర్స్. కాబట్టి డయోర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఏంటి, ఎక్కువ, గ్రేటెస్ట్. ఎక్కడ? హాట్ డెజర్ట్స్. అలాంటివి అడుగుతాడు ఇక్కడ. విండ్స్ అండి రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఓకే, సిరాకో ఇస్ అ లోకల్ వార్మ్ విండ్ ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. ఓకే, ఆఫ్రికా. వద్దులేండి, అమాయకపు ఏంటది హావభావాలను నేను భరించలేకపోతున్నాను. నేనే క్వశ్చన్ చెప్తాను, నేనే ఏం చెప్తాను, ఆన్సర్ చెప్తాను. సిలబస్ అయ్యేటప్పటికల్లా మీరు చెప్తే చాలు, మీకు నేను కృతజ్ఞుడై ఉంటా. అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రిలిమ్స్ మాత్రమే చదివితే కష్టం. ప్రిలిమ్స్తో పాటు అట్లీస్ట్ 1 or 2 సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ అయ్యేలోపు మీరు కంప్లీట్ చేసుకోవాలి. దేనికి సంబంధించి? మెయిన్స్కి. ఎక్కడ సార్ మేము కొత్త సార్, అదంతా వేస్ట్. ఒక్కసారి ఎంటర్ టు ది డ్రాగన్ అంటే ఇంకా మీరు ఎంటర్ అయినట్టు ఉంటే మీకు డేకి 24 hours ఉండవు. మీ డేకి ఒక 8 hours ఉంటాయి. అది మీ వ్యక్తిగత పనులు చేసుకోవడానికి. నిద్రపోతావా, తింటావా, నువ్వు తిరుగుతావా, నువ్వు వాట్సాప్ చేసుకుంటావు, నీ ఇష్టం. ఇంకో 16 hours దేనికోసం డెడికేట్ అవ్వాలి? గ్రూప్ 1. ఓకే, అందరికీ అదే లక్ష్యం ఉండాలి, డీసీ. అలాగని ఎంపీడీఓస్ వదిలేస్తావా? జాయిన్ అవుతావు, తర్వాత చూసుకోవచ్చు. కింద 2 ఎంపీడీఓలతో మాట్లాడవచ్చు ఇప్పుడే. ఓకే, పాపం తిరుగుతున్నారు కింద, వాళ్ళు కూడా వచ్చేసారు మళ్ళీ. వాళ్ళకి ఇప్పుడు బ్రెడ్ ఉంది, దాని మీద బటర్ లేదంట. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? బటర్ కావాలి. బటర్ కావాలంటే ఏంటి, ఒక్క ఎంపీడీఓ తప్పించి ఏ పోస్ట్ వచ్చినా జాయిన్ అయిపోతారు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండాలి దేంట్లో? మెయిన్స్లో. ఎందుకంటే వాళ్ళు ఏం టిక్ చేయరు, వాళ్ళు ఏం ఆప్ట్ చేసుకోరమ్మా, ఎంపీడీఓని ఆప్ట్ చేసుకోరు. అది జాబ్ లేని వాళ్ళకి ఏమవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. అర్థమైందా? సో ఇవి కాంపోనెంట్స్ ఉన్నాయి దేంట్లో మనకి, క్లైమేటాలజీ. కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, టెంపరేచర్, ఉష్ణోగ్రత, ప్రెషర్, విండ్స్, పవనాలు, లోకల్ విండ్స్ మీద ఎక్కువ అడుగుతుండే వరల్డ్ జాగ్రఫీలో. హ్యూమిడిటీ, ఆర్ద్రత, క్లౌడ్స్, మేఘాలు, రైన్ఫాల్, వర్షపాత రకాలు, అండ్ వరల్డ్ క్లైమేటిక్ టైప్స్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నౌ కాస్మాలజీ అనే కాన్సెప్ట్ లేదు, అడగట్లేదు. యూనివర్స్, కాస్మాలజీ, విశ్వము, అందమైన రంగుల్ని కలిగి ఉన్న గ్రహం ఏది, అలాంటివి ఏం లేవమ్మా. అది ఎప్పుడో పాస్ట్ వెళ్ళిపోయింది అది. ఇప్పుడు వీళ్ళు కూడా, ఎవరు అకాడమీ వాళ్ళు కూడా వాటి మీద దృష్టి పెట్టట్లేదు. ఎందుకంటే దాని నుంచి డెవలప్ అయిపోయింది స్పేస్ టెక్నాలజీ. అర్థమవుతుందా? అదంతా దేని కిందకి వెళ్ళిపోయింది, మనకు సంబంధం లేదు, ఎస్ఎన్టీకి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలనుకున్న సిలబస్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఈయన పుణ్యానికి ఈయన మార్చేశాడు పేరు,
మనం దానికి అడాప్ట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో. గవర్నమెంట్ అగ్రెసివ్గా ఉంది కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు, మళ్ళీ మీరు పోస్ట్పోన్ చేయమండి అంటే చేయరు, అపాయింట్మెంట్స్ కూడా ఇస్తారు. రేవంత్ రెడ్డి ఈజ్ ఎంజాయింగ్ వైల్ గివింగ్ అపాయింట్మెంట్స్. ఇంకా మీకు 563 మందికి అపాయింట్మెంట్స్ ఇస్తే ఎలా ఉంటుంది చూడండి, అందరు గ్రూప్ 1 క్యాడర్ కదా. ఓకే, అది ఖచ్చితంగా యుఎన్ఓ కూడా పబ్లిష్ చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ అగ్రెసివ్నెస్ని మనం క్యాష్ చేసుకోవాలి, ఎన్కాష్ చేసుకోవాలి. ఇండియా అండ్ టీజీ ఏంటి సిలబస్ అండి, వాడు ఇవ్వడు, ఏం అడుగుతామని చెప్పడు. దీంట్లో కూడా మనం ఊహించుకోవాలి, ఫిజికల్, సోషల్, ఎకనామికల్, అంతే, భౌతిక, ఆర్థిక, సామాజిక. రైట్. ఫస్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఇంట్రొడక్షన్, పరిచయం. పరిచయం ఏం పరిచయము, ఏముంటుంది దీంట్లో? సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గోదావరి, నౌ టెల్ మీ, బిలాంగ్స్ టు టీజీయా లేకపోతే ఇండియానా? ఎవడికి తెలుసా అండి? ఓకే, ఆడు బాబ్లీ అంటే అదేమవుతుంది, మనల్ని బబ్లు చేసి కట్టారు కాబట్టి ఇండియా. ఆడు కాళేశ్వరం అంటే మళ్ళీ బబ్లు చేసి కట్టారు కాబట్టి ఎక్కడ? టీఎస్. ఓకేనా? కాబట్టి ఇక్కడ సపరేషన్ అనేది లేదు, ముఖ్యంగా రివరైన్ సిస్టమ్ కానీ క్లైమేట్ కానీ. అర్థమైందా? మాన్సూన్స్ ఇండియాకి వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి? టీఎస్కి వస్తున్నాయి. కోల్ డిపాజిట్స్ ఇండియాలో ఉన్నాయి, ఎక్కడున్నాయి? టీఎస్లో కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి దెర్ ఈస్ నో సపరేషన్ ఆఫ్ టీఎస్ జోగ్రఫీ ఫ్రమ్ ఇండియన్ జోగ్రఫీ. టీఎస్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? టీఎస్కి సపరేట్ సోవర్నిటీ అని ఉండదు, దాని అంతటికి ఒక్కటే చూసుకుంటుంది అక్కడ పార్లమెంట్. అర్థమవుతుందా? కాబట్టి నేను సపరేట్ చేయలేను, దీనికి చెప్పాలి. ఇప్పుడు ఇండియన్ జోగ్రఫీలో గోదావరి చెప్తుంది, అక్కడ పుట్టింది, ఇక్కడ కలుస్తుంది, దానికి ఈ ట్రిబ్యూటరీస్ ఉన్నాయని. టీఎస్ జోగ్రఫీలో గోదావరి చెప్పాలి, ఏం చెప్తాను మళ్ళీ? ఏమైనా ఉంటుందా అక్కడ? ఉండదు. రెండు మనం ఏం చేస్తున్నాం? ఇంక్లూడ్ చేస్తున్నాం. రైట్. ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్లో ఒకటి బోర్డర్స్. ఏముంటుందమ్మా? ఫ్రాంటియర్స్, బోర్డర్స్, డిస్ప్యూట్స్, అలాంటివన్నీ ఇక్కడ మాట్లాడుతాం. ఓకే, రీసెంట్గా అడిగాడు. ఓకే, డోక్లాం ఇష్యూ. డోక్లాం విన్నారా? ఎవరెవరి మధ్యలో జరిగింది? ఇండియా అండ్ చైనా. ఓకే, ఈస్టర్న్ డోక్లాం ప్లాట్యూ. ఓకే, ఈస్ అంటే తూర్పు డోక్లాం పీఠభూమి అనేది ఉంది. ఓకే, ఎక్కడుంది అన్నాడు. ద లొకేషన్ ఆఫ్ ఈస్టర్న్ డోక్లాం ప్లాట్యూ. ఏ ఆన్సర్ చెప్పారా? చెప్పలే కదా, తొందరొద్దు, ముందే చెప్తున్నాను. ఎన్ని? 4 ఆప్షన్లు కూడా చదవాలి, అవసరమైతే 16 ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా చదవాలి. ఏ చైనా, బి సిక్కిం, సి వెస్ట్ బెంగాల్, డి భూటాన్. ఈస్టర్న్ డోక్లాం ప్లాట్ ఎక్కడుంది? భూటాన్. తన్నుకుంది ఎవరు? ఇండియా, చైనా. మనకి వాళ్ళకి ఫ్రెండ్లీ ప్యాక్ట్ ఉంది, చైనాకి కాదు, భూటాన్కి. మనకి వాళ్ళకు కూడా ఉండేది పంచశీల్, 5 శీలాలు పోయాక దాన్ని ఏం చేసాం? 62 నుంచి పోయింది. రెండో శీలంలో ఉంది. ఏమని ఉందంటే రెండో శీలంలో నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇంటూ అదర్స్ ఇంటర్నల్ అఫైర్స్. అర్థమవుతుందా? ఇతరుల ఆంతరంగిక వ్యవహారాల్లోకి తలదూర్చకూడదని తెలుగులో అంటాం. ఆడేం చేశాడు? పంచశీల విధానం వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏదో గొప్పకి యాక్సెప్ట్ చేస్తాం. ఎస్, టిబెట్ మీ యొక్క ఇంటిగ్రల్ పార్టే, దానికి మాత్రం అటానమస్ సిటీ ఉండాలి, స్వయం ప్రతిపత్తిని కొనసాగించండి అన్నాం, ఒప్పేసుకున్నాం. చైనా యొక్క అడ్మినిస్ట్రేషన్లో రిలీజియన్ యొక్క ఇంటర్ఫీరెన్స్ అంటూ ఉండదు. అర్థమైందా? అర్థమవుతుందా? అక్కడ మనకి ఇప్పుడు ఉఘర్ ముస్లిమ్స్ ఉన్నారు, పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు. పాపం వాళ్ళ మసీదులను ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూల్ చేస్తున్నారు. ఓకే, పబ్లిక్ టాయిలెట్స్ని కానీ స్కూల్స్ని కానీ బిల్డ్ చేస్తున్నారు. ఓకే, బలవంతంగా ఏం చేస్తున్నారంటే ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈడేం చేస్తాడు? ఎవడు? పాకిస్తాన్ వాడు, వాడిని ఏమన్నాడు? ఎవడిని? చైనా వాడిని. అదే మన ఇండియాలో అసలు జరగదు, అదేదో జరిగినట్టు భ్రమ. దానికోసం అందరూ కువైట్, పాకిస్తాన్ అందరూ మనల్ని ఏం చేస్తారు? తిడతారు. మన ఇండియాలో ఏమైనా ఉందా అలాంటివి?
అలాంటివి ఎక్కడ జరగవు ఇంచుమించు. అర్థమవుతుందా? ఇప్పుడు చైనాకి రిలీజియన్ అంటూ ఉండదు. అంటే ఈ రిలీజియన్ యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఉండదు. అందుకనే ఏం జరిగింది అంటే టిబెట్ని ఇంటిగ్రల్ పార్ట్గా యాక్సెప్ట్ చేసిన తర్వాత టిబెట్ వాస్ రూల్డ్ అండర్ ద రిలీజియస్ హెడ్ దలై లామా. ఇంకా నువ్వెందుకు ఎక్కడని చెప్పి వాళ్ళు అన్నారు. ఎవరు? చైనా వాళ్ళు. ఉండు, నీకు ఇస్తాం పెన్షన్, ఓకే, జగనన్న ఏంటి పెన్షన్ కానుకో, లేకపోతే కేసీఆర్ అభయస్తమో ఏదని చెప్పి ఇస్తాము, తీసుకొని అన్నారు. ఆడు వినలే. వినకపోతే కోప్ జరిగింది. ఆడు అసైలం అడిగాడు. అప్పటికే వరల్డ్లో 180 కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 180+ కంట్రీస్ ఉన్నాయి. ఎవడు ఇవ్వలే. ఈడెళ్ళాడు, రెడ్ కార్పెట్ పట్టుకొని వెళ్ళి రమ్మన్నారు ఆడిని. ఎవరిని? దలై లామాని. ఆడొక ప్లేస్కి లాగా అడుగు పెట్టాడు. తవాంగ్ అంటాం అరుణాచల్ ప్రదేశ్లో. దెన్ ఆన్వర్డ్స్ చైనా క్లైమ్డ్ ఇట్. ఏమంటుంది? తవాంగ్ మాదే. ఆడిని తీసుకొచ్చి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో పెట్టారు. అది మెల్లమెల్లగా ఏమైంది? 1962లో వార్కి దారితీసింది. పంచశీల్ సెకండ్ పాయింట్ ఏంటి? నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇంటూ అదర్స్ ఇంటర్నల్ అఫైర్స్. నువ్వు పుల్ల పెట్టావు, దానికి ఏంటి ఫలితాన్ని అనుభవించావు. పాకిస్తాన్ పుల్ల పెడుతుంది జమ్మూ కాశ్మీర్లో. అందుకే 4 సార్లు యుద్ధంలో ఏం చేసాం మనం? దాన్ని ఓడించాం. అర్థమవుతుందా? బోర్డర్స్ డిస్ప్యూట్స్ అడుగుతాడు. దెన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, లొకేషన్. లొకేషన్ మీన్స్ గ్రిడ్. గ్రిడ్ మీన్స్ ఏంటి? లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే, అక్షాంశాలు రేఖాంశాల కోసం తెలుసుకోవాలి. అదేవిధంగా ఏంటమ్మా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ మరియు భారత ప్రామాణిక సమయం కోసం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. దేంట్లో? ఏ యూనిట్లో? చెప్పండి. పరిచయం, ఉనికి అని అంటాం. అండ్ ఇక్కడ మనకు వీలుంటే నామిక్యులేచర్ ఆఫ్ ఇండియా, పేర్ల విధానం. అర్థమైందా? ఇంకా ఒకటి ఉంది, ఇంకో కాంపోనెంట్ ఉంది, పొలిటికల్ డివిజన్స్, రాజకీయ విభాగాలు. ఏం మాట్లాడతామండి దాంట్లో? రాజకీయ విభాగాలు. అర్థమైందా? రాజకీయ విభాగాలు అంటే ఏంటి? పొలిటికల్ డివిజన్స్ అంటే ఏంటి? స్టేట్స్ అండ్ యూటీస్. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏంటి మనకు? బ్రిటిష్ ఇండియన్ స్టేట్స్, ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. ఓకే, 1950 మనకు ఏం జరిగింది? 1956 నవంబర్ 1 అనుకుంటా కదా, ఫస్ట్ ఎస్ఆర్సి. 14 స్టేట్స్, 6 యూటీస్. అండ్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? 28 స్టేట్స్, 8 యూటీస్. ఆ ప్రాసెస్ అడుగుతాడు. అర్థమైందా? తెలంగాణ అంతే. హైదరాబాద్ స్టేట్ ఎన్ని ఉండేవి? దేర్ వేర్ 9 డిస్ట్రిక్ట్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వన్ మోర్ ఇస్ యాడెడ్. ఏది? హైదరాబాద్ రూరల్ బికేమ్ రంగారెడ్డి. ఓకే, అండ్ తర్వాత దొర ఏం చేశాడు? 21 more districts were added. And finally, on the eve of his birthday, ఎవరి బర్త్డే? కేసీఆర్ పుట్టినరోజు ఎప్పుడు? అడగడు అంతే. అమ్మ, అలాంటి ఎంత గుర్తుంచుకున్నారు? ఫిబ్రవరి. ఏం జరిగింది? ములుగు అండ్ నారాయణపేట్ 32nd and 33rd districts were formed. ఇది పొలిటికల్ డివిజన్స్ ఆఫ్ తెలంగాణ. అండ్ 28 states 8 యూటీస్ ఫార్మేషన్, పొలిటికల్ డివిజన్స్ ఆఫ్ ఏంటి? ఇండియా. అది ఇక్కడ తెలుసుకోవాలి. ఎక్కడమ్మా? ఏ యూనిట్లో తెలుసుకోవాలి? ఇంట్రొడక్షన్. లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ యూనిట్లోకి వెళ్ళి ఇచ్చిన బిట్ ఏంటంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ నో బార్డర్ విత్ కర్ణాటక స్టేట్. కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దులో లేని జిల్లా ఏంటి అని అడిగాడు. అర్థమైంది? సింపుల్ బిట్. ఓకే, 5th క్లాస్ పిల్లలు వచ్చి పెట్టేస్తారు ఇది. ఓకే, కాకపోతే మన ఆస్పిరెంట్స్ మాత్రం 70% కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ టైంకి. ఏమంటే సార్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం సార్ అని చెప్తారు. ఏం టెన్షన్ ఉందమ్మా? నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా? ఉన్నాయి నెగిటివ్ మార్క్స్. యూపీఎస్సీకి 1/3, ఏపీపీఎస్సీకి 1/3. మనకు బెబ్బే నెగిటివ్ మార్క్స్ లేవు. అర్థమవుతుందా? నెక్స్ట్, ఫిజియోగ్రఫీ, మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. ఎక్కువ టైం కిల్లింగ్ అండి ఇది. టైం తినేస్తుందంటే నాకు బీపీ వచ్చేస్తుంటుంది. అర్థమైందా? ఫిజియోగ్రఫీ తెలుగులో ఏమంటాం? ఎవరు లేరా తెలుగు వాళ్ళు?
చేతులు లేపండి. సార్ మాది తెలుగు మీడియము. ఎన్ని? మిమ్మల్ని మార్చేస్తానండి, మత మార్పుడిలాగా. దేనిలో మార్చేయాలి? ఇంగ్లీష్లోకి. తెలుగు వాళ్ళు ఏంటంటే ఒక పక్కన కూర్చోండి. ఓకే, ఏమైనా పదాలు అర్థం కాకపోతే నా అందుకు సీరియస్గా చూడండి. అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటి ఏదో తెలుగు మిస్ అవుతుందని. ఓకే, నేను అంత తెలుగే 3 PGs చేశాను. ఎంఏ పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం, ఎంఎస్సి జియోగ్రఫీ ఇంగ్లీష్ మీడియం, ఎంఎస్సి ఎన్విరాన్మెంట్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం. మూడిట్లో కూడా నెట్ క్వాలిఫైడ్ నేను. అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని 2006లోనే వచ్చింది, 20 ఇయర్స్లో. తర్వాత 2012లో చాలా కొట్టేశాను. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. అప్పటికి నా బేసిక్ ఎక్కువ ఉండడం వదిలేశాను. కేంద్రీయ విద్యాలయంలో వచ్చింది, అసిస్టెంట్ కమాండెంట్ వచ్చింది, ఎస్బీఐ వచ్చింది. 2012 ఒక్క సంవత్సరంలోనే వచ్చాయండి. ఏసీఎఫ్ కూడా నాకు ఇంకో అబ్బాయికి ఇద్దరికి 329 మార్క్స్ వచ్చాయి. జూ పార్క్ లేసి తొక్కారు కూడా. 25 కిలోమీటర్స్ ఏం చేయాలి? నడవాలి. ఏసీఎఫ్ అని అప్పుడు ఆప్షనల్ ఉండేది సబ్జెక్టు. ఎన్విరాన్మెంట్ సైన్స్ మీద రాశాను. అతను నా మీద 3 నెలలు పెద్ద. అప్పటికి ఆడికి వచ్చింది జాబు. అలా ఆడు ఆల్రెడీ ఐఎఫ్ఎస్ క్యాడర్లో ఉన్నాడు. నేనేమో పిచ్చోడ్లా ఇక్కడ ఏం చేస్తున్నా, అశోక్ నగర్లో తిరుక్కుంటున్నా. అర్థమైంది? అదే ఒక్క బిట్ కరెక్ట్ పెట్టుంటే ఒళ్ళ దగ్గర ఉంచుకొని ఏమయ్యేది? ఆడిక్కడ తిరుక్కునేవాడు, నేను ఎక్కడ ఉండేవాడిని, అక్కడ ఉండేవాడిని. అర్థమైంది? 2012 బాగా కష్టపడ్డానండి. ఒక 6 నెలలు విపరీతంగా వచ్చాయి. నాకు నచ్చిన జాబ్లో ఉండిపోయాను. అది కూడా వెళ్ళట్లేదు, లాస్ ఆఫ్ పేమెంట్లో ఉంటున్నాను జాబ్కి. ఓకే, ఆ తర్వాత మాత్రం ఒళ్ళు కొవ్వు బాగా పెరిగింది, ఒంటిలో కొవ్వు పెరిగింది, బయట కూడా కొవ్వు పెరిగింది. యాజ్ అ రిజల్ట్ ఏమి రావు, ఇంకా రావు కూడా. అర్థమైందా? అప్పుడు డెసిషన్ తీసుకున్నా, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్ట్ చెప్దామని. అనుకోకుండా దీన్ని ఎంచుకున్నా. దేన్ని? అబ్బా, మైండ్ బ్లాక్ అయిందండి. ఎందుకు దిగాను? ఎర్ర బస్సు ఎక్కి దిగాంలేండి మా బ్యాచ్ అంతా. మీరు పచ్చ బస్సులు ఎక్కి దిగుతుంటారు, అంతే కదా? అక్కడ మొదలవుద్ది సుదర్శన్ థియేటర్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అటు వెళ్తుంది. ఫస్ట్ ఒక బుక్ పట్టుకొని తిరుగుతారు చేతిలో. ఏం బుక్ చెప్పండి? ఏ బుక్ అమ్మా? ఏం బుక్ అది? ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ ప్యారాలాల్. అర్థమైంది? ఎవడైనా కుల్లర్ బుక్ కానీ మాజిద్ హుస్సేన్ బుక్ అని పట్టుకొని తిరుగుతారా? అబ్బే, ఎన్సీఆర్టీ చదువుదామని ఇంట్రెస్ట్ తీస్తారు. జాగ్రఫీలు చదవరు, ఎన్విరాన్మెంట్లు చదవరు. ఏం చదువుతారు? హిస్టరీలు చదువుతారు. ఎందుకంటే మీకు కొంత బేస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఓకే, మళ్ళీ జియోగ్రఫీ ఫ్యాకల్టీ అంతా చెప్తే మాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. ఆడేందో గార్జ్ అంటాడు, క్యానియన్ అంటాడు, ఓషన్ అంటాడు అని చెప్పి మళ్ళీ ఆడి మీద నెగిటివ్ టాక్ని సృష్టిస్తారు. మీరు ఇప్పుడే సిలబస్ చూపెట్టాను. ఒక జియోగ్రఫీ ఎంత ఉందో 50 మార్క్స్కి, ఎకానమీ మొత్తం కూడా అంత లేదు. అర్థమైందా? కింద పోటీపడి చెప్పేవాళ్ళు. మునిరత్నం నాయుడు 75 సంవత్సరాలు, జగదీష్ కుమార్ 34-30 సంవత్సరాలు. ఆయనతో పోటీపడి చెప్పేవాడిని. ఆయన ఏంటి తుప్పు ఊదుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక చాప్టర్కి 8 to 10 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ చెప్పడు. నాకు 8 to 10 క్వశ్చన్స్ ఎక్కడ రిస్ట్రిక్ట్ చేస్తాను? ఫిజికల్ జియోగ్రఫీ చూడండి ఆఫ్ ఇండియా ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు? 20 పార్ట్స్ ఇచ్చాడు. ఓకే, సోషల్ ఎకనామికల్ జియోగ్రఫీ చూడండి 25 పార్ట్స్ ఇచ్చాడు. ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయగలను? ఓకే, లాస్ట్ చాప్టర్ కొంచెం రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కేవలం 9 టాపిక్స్ ఇచ్చాడు అక్కడ. అర్థమైందా? అర్థమవుతుందా? అప్పుడు ఏమంటారు? టైం కిల్లింగ్ అని అంటారు. క్వశ్చన్ రాకపోతే ఏమంటారు? ఇది చెప్పలేదంటారు. ఎన్ని బాధలు. అప్పుడు అర్థమైంది అనవసరంగా జియోగ్రఫీ తీసుకున్నాను. ఏం తీసుకోవాల్సింది? ఎకానమీ అయితే బెటరు. ఎకానమీని అల్లుడిలా చూసుకుంటారు ఎకానమీ ఫ్యాకల్టీని. జియోగ్రఫీని ఎలా చూసుకుంటారు తెలుసా? కొడుకు లేదా ఇంట్లో కూలోడు అట్లా. మా ఇంట్లో ఉంటే మాకు రెస్పెక్ట్ ఉండదు, మా బావకు ఉంటుంది. మనము అత్త మామూలు ఇంట్లో ఉన్నామనుకోండి, కాలు కూడా ఏం చేస్తారు? కింద పెట్టనివ్వరు, అంత బాగా చూసుకుంటారు. అర్థమైందా? సర్లేండి, ఫిజియోగ్రఫీ మీరు కూడా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ లేరు, మీరు సోది చెప్పినప్పుడు వింటున్నారు బాగా. హిమాలయస్, నార్థన్ ప్లెయిన్స్ చెప్పాలి, పెనిన్సులర్ ప్లాట్యూ, కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఐలాండ్స్. మరి తెలంగాణది ఏంది ఉంది? ఎక్కడుంది? పెనిన్సులర్ ప్లాట్యూ. ఓయూ స్కాలర్ వస్తాడు, తెలంగాణ ఫిజియోగ్రఫీ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 parts. 1 గోదావరి డిప్రెషన్, 2 ప్లాట్యూ, 3 కృష్ణా పీడ్మౌంట్ రీజన్ అంటాడు. ఇంకోటి వస్తాడు 300 కింద, 300 పైన, 900 పైన అంటాడు. ఏంటది? బేస్డ్ ఆన్ హైట్. ప్రిలిమ్స్లో హైదరాబాద్ ఎంత ఎత్తులో ఉందని అడగొచ్చు. అర్థమైందా? తెలంగాణ యొక్క సగటు ఎత్తు ఎంత అని అడగొచ్చు, 500 meters. హైదరాబాద్ ఎంత ఎత్తులో ఉంది? 600 meters.
అర్థమవుతుందా? మెయిన్స్లో ఫార్మేషన్ ప్రాసెస్ అంటాడు. ఓకే, హౌ తెలంగాణ ఫిజియోగ్రఫీ సపోర్ట్ తెలంగాణ ఎకనామికల్ డెవలప్మెంట్ అంటాడు. ఈ నేల ఏ విధంగా సపోర్ట్ అవుతుంది అంటాడు. కేసీఆర్ అండి ఒకసారి మైక్రోసాఫ్ట్ అధినేతతో వచ్చాడంట ఎక్కడికి, హైదరాబాద్కి. వచ్చి ఇక్కడ రాక్ని టెస్ట్ చేశాడంట, సాయిల్ని టెస్ట్ చేశాడంట. అమ్మా ఏమైంది, నాకు సెకండ్ హెడ్ క్వార్టర్స్ దొరికింది, అందుకని యూఎస్ తర్వాత నా యొక్క సెకండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెడుతున్నా నేను, ఎక్కడమ్మా, హైదరాబాద్లో పెడుతున్నా. అంటే ల్యాండ్ దేనికి సపోర్ట్ చేసింది, ఐటీ సెక్టర్ యొక్క గ్రోత్కి సపోర్ట్ చేసిందని ఆయన వివరించాడు. ఆ మేధావి, ఏ మేధావి? మనం దాంట్లో మసాలాలన్నింటినీ తీసేసి ఏం చెప్పొచ్చు, ద నేచర్ ఆఫ్ సాయిల్, ద రాక్ నేచర్, అర్త్క్వేక్ ప్రోన్ జోన్ 2లో ఉన్నాం. ఓకే, కన్స్ట్రక్షన్ వర్క్స్కి ఇది సూటబుల్, టెరిషరీ సెక్టర్ డెవలప్మెంట్ ఇక్కడ జరిగే అవకాశం ఉంది. అర్థమైందా? అట్లా అడుగుతాడు, అట్లా రాయాలి. ఎక్కడ, మెయిన్స్లో. లాస్ట్ టైం ఏం అడిగాడంటే ఫిజియోగ్రఫీ క్వశ్చన్ నుంచి నేను బుర్ర మొత్తుకొని చెప్పాను మన వాళ్ళకి, ఈ యూనిట్ అయ్యేటప్పటికి నేను ఒక టేబుల్ ఇస్తాను అనమాట. వరల్డ్, ఇండియా, అన్డిస్ప్యూటెడ్ ఇండియా, ఆరావలీస్, ఈస్టర్న్ హిమాలయస్, ఇక్కడ పీక్, హైయెస్ట్ పీక్ ఏంటి. నేను ఇది చెప్తున్నప్పుడు ఈడేదో చిన్నపిల్లాట ఆడుకుంటున్నాడని అనుకున్నారు. ఓకే, అండమాన్స్, నికోబార్స్, లక్షద్వీప్ చెప్పా, అండమాన్ శాడిల్, నికోబార్స్ తులియా, లక్షద్వీప్ పిల్లో మిల్లో. కట్ చేసాం, ఎగ్జామ్ వచ్చింది. ఏది మీదే, క్యాన్సిల్ అయిన ఎగ్జామ్, గ్రూప్ 1 ప్రిలిమ్స్. అండమాన్ నికోబార్తో పాటు అండమాన్లో ఉన్న 3 ఐలాండ్స్ కూడా అడిగాడు. నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్ అండ్ నికోబార్. ఇటువైపు హైయెస్ట్ పీక్స్ ఇచ్చాడు. అందరూ ఒక్క శాడిల్ గుర్తుంచుకున్నారు. శాడిల్ అన్నిటికీ ఒకటే ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో కూడా అండమాన్, నార్త్ అండమాన్ ఇస్ మ్యాచ్డ్ విత్ శాడిల్. అడు కనీసం తుల్లియర్ నికోబార్ అని గుర్తుంచుకుంటే ఏమవుతుంది, 1 మార్క్ వస్తుంది. అప్పుడు దీన్ని కామెడీగా చూశారు. దేన్ని, ఈ పిచ్చోడు ఇది ఇలాగే చెప్తాడు, ఏంటి హైయెస్ట్ పీక్స్. అర్థమైందా? రివర్ నర్మదా ఫ్లోస్ త్రూ రిఫ్ట్ వ్యాలీ అగైన్స్ ద స్లోప్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ. ఈ స్టేట్మెంట్ ఇలా ఉంది. వాడు ఎగ్జామ్లో ఎట్లా అడుగుతున్నాడు, వై రివర్ నర్మదా ఫ్లోస్ వెస్ట్ వర్డ్స్, పశ్చిమానికి అది ఎందుకు ప్రవహిస్తుంది అంటాడు. కారణం ఏంటి, యాజ్ ఇట్ ఫ్లోస్ త్రూ ఏ గ్రాబెన్, యాజ్ ఇట్ ఫ్లోస్ త్రూ ఏ రిఫ్ట్ వ్యాలీ. ఒక పగులులోయ గుండా అది ప్రయాణించడం ద్వారా ఎటువైపుకి వెళ్తుందండి, పడమటికి వెళ్తుంది. ఇలా చాలా అడిగాడు. ద సదరన్ మోస్ట్ మౌంటైన్ పాస్ ఆఫ్ ఇండియా, డైరెక్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యంత దక్షిణంగా ఉన్న కనుమ ఏంటి అని అడిగాడు. ఓకే, అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అప్పటికి పాల్ఘాట్. అర్థమవుతుందా? ఇలాంటివి ఏమైనా అడిగే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఎక్కువ మంది శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం ధోలీగుట్ట అనేది ఎత్తైన శిఖరం. ఇది ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ చెప్పాలి, అన్నీ నేనే చెప్పాలి. ఏంది, ఎక్కడుంది? ఇది ఛత్తీస్గఢ్కి సరిహద్దులో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఛత్తీస్గఢ్కి సరిహద్దులో ఉంది. ఏ జిల్లా ఉండొచ్చు? 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ములుగు, ఇంకోటి ఏంటి, జయశంకర్, భూపాలపల్లి. ఆన్సర్ ములుగులే, జయశంకర్ కాదనుకుంటా. ఓకే, అలాంటివి అడుగుతాం ఇక్కడ. ఎక్కడ, ఫిజియోగ్రఫీ. నెక్స్ట్, క్లైమేట్ ఆఫ్ ఇండియా. ఇవైతే దోలు తీర్చే ప్రశ్న అడుగుతున్నాడు. క్యాన్సిల్ అయిన ఎగ్జామ్, 2 క్యాన్సిల్ అయినాయి. ఫస్ట్ క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లో ఏం అడిగాడంటే ఒక స్టేట్మెంట్స్, 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఓకే, ఇక్కడ వీళ్ళకి చెప్పినప్పుడు నేను డైరెక్ట్ అదే చెప్పాను. ఇట్ ఈస్ ఏ వార్మ్ సర్ఫేస్ ఓషన్ కరెంట్ అన్న. సెకండ్, మూవ్స్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ టు రీచ్ విచ్ కంట్రీ, పెరు. ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ఈస్ బేబీ బాయ్. ఏంటది, ఎల్ నీనో. ఓకే, అలా 4 స్టేట్మెంట్స్ మేము రాపించుకున్నాము. యాస్టిస్గా ఇచ్చాడు. రన్నింగ్ నోట్స్ దొరుకుతుంటుంది ఎక్కడ మార్కెట్లో, చూడండి. కాకపోతే అవే ఇచ్చాడు. ఎల్ నీనో. సెకండ్ క్యాన్సర్ అయ్యి మళ్ళీ పెట్టి తగలడ్డాడు కదా, అక్కడేమి ఇచ్చాడు, మాస్కరిన్ హై ప్రెషర్. ద ఫీచర్స్ ఆఫ్ మాస్కరిన్ హై ప్రెషర్. మాస్కరిన్ అధిక పీడనం యొక్క లక్షణాలు అడిగాడు. 2 కూడా దేంతో అసోసియేట్ అయినాయి తెలుసా? క్లైమేట్ అంటే ఏదేదో మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయకూడదు. దాంట్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటమ్మా, మాన్సూన్స్, ఋతుపవనాలు.
మెయిన్స్లో కూడా అడుగుతాడు. మెకనైజేషన్ ఆఫ్ మాన్సూన్స్ అంటాడు, ఋతుపవనాల యొక్క యాంత్రీకరణ. లేదా మెయిన్స్లో అడగొచ్చు, ఇలా అడగొచ్చు. ఎలా అడగొచ్చు? డిస్కస్ ద కాజెస్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ మాన్సూన్స్. ఋతుపవనాలు వైఫల్యం చెందటానికి కారణాలను ఏం చేయండి, చర్చించండి అని అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ రివర్స్, రివరైన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్, సారీ ఇది వచ్చేస్తుంది ఎందుకంటే లాస్ట్ బ్యాచెస్ అన్ని ఎవరివి, ఏపీవి. ఓకే, ఇప్పుడే ఏపీ గాలి వదిలి ఏ గాలి సోకుతుంది, టీఎస్ గాలి సోకుతుంది మళ్ళీ. ఓకే, సో ఏంటమ్మా, రివరైన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ టీఎస్. ఏమైనా అడగొచ్చు వాడు, ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ పేపర్లో ఏం క్వశ్చన్ అడిగాడో తెలుసా, ఎనీ ఐడియా? తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంది. ఇట్ హ్యాస్ 2 pages having a list of major irrigation projects, medium irrigation projects. ఇవి అడిగితే అందరూ చెప్పేస్తారు, పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరము, ఎస్ఆర్ఎస్పి, ఇవన్నీ లొకేషన్ అంతా. ఇవి వదిలేశాడు, దీంట్లో ఒక 4 తీసుకున్నాడు. 4 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ దేర్ డిస్ట్రిక్ట్స్, మ్యాచ్ దెమ్. ఓకేనా? ఆ జిల్లా వాళ్ళు ఉంటే ఒకరిద్దరు రాసి పడేస్తారు. అలాంటిది అడిగాడు క్యాన్సిల్ అయిన పేపర్లో. దేని నుంచి? ఈ రివరైన్ సిస్టమ్ అనే యూనిట్ నుంచి. సో ఆరిజినేషన్ ట్రిబ్యూటరీస్ ఓ రివర్ ఇస్తాడు, బ్రహ్మపుత్ర. దాని ట్రిబ్యూటరీసే మనకు గుర్తుండవు. ఓకేనా? చెప్పాలా? బుర్హి, దిహింగ్ విన్నారా? బుర్హి, దిహింగ్, ధనుశ్రీ, సుబనుశ్రీ, ఓకే, మానస్, సంకోష్, గగాధర్, ఇట్లా కొన్ని ఇస్తాడు. అరేంజ్ దెమ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అంటాడు. అర్థమైందా? ట్రిబ్యూటరీస్ ఇచ్చి ఎటు నుంచి ఎటు పెట్టమంటున్నాడు, తూర్పు నుంచి పడమరకు, పడమర నుంచి తూర్పుకు అంటాడు. డిస్ప్యూట్స్ అడగొచ్చు. అండ్ నెక్స్ట్ సాయిల్స్, చిన్న టాపిక్ ఇది, నాకు ఇష్టం. ఓకే, ఇష్టం అంటే కారణం ఏంటంటే అదేమవుతుంది, టైంని సేవ్ చేస్తుంది. అర్థమైందా? సాయిల్స్లో ఎక్కువగా బ్లాక్ సాయిల్స్ మీద, రెడ్ సాయిల్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. బ్లాక్ సాయిల్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? ఓకే, ఇండియాలో హై హ్యూమిడిక్ సాయిల్ ఏంటి? సెల్ఫ్ ప్లౌవింగ్ సాయిల్స్ అని వేటిని అంటాం? టైటానియం ఎలిమెంట్ ఎక్కడ ఎక్కువగా ఉండొచ్చు? లేకపోతే అశోక్నగర్లో జరిగే పత్తి వ్యాపారానికి సంబంధించిన ఈ పత్తి నేలలను దేన్ని అంటాము? కాటన్ ఏంటి సాయిల్స్ అని దేన్ని అంటాం? జోక్ వేస్తాను, మీరు నవ్వినట్టు నటించండి కనీసం, లేకపోతే ఆ జోక్స్ కూడా రావు. ఓకే, అలా అడిగే అవకాశం ఉంది. దేని మీద? సాయిల్స్ మీద. సో హియర్ ఏమున్నాయేమో మనకు, ఇంట్రొడక్షన్, ఫిజియోగ్రఫీ, క్లైమేట్, రివర్స్, సాయిల్స్. డైరెక్ట్లీ అవి ఏం చేస్తున్నాయి, దేన్ని డీల్ చేస్తున్నాయి? ఫిజికల్ పార్ట్ని డీల్ చేస్తున్నాయి. సో ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ టీఎస్. నేను టీఎస్ టీజీ చెప్పలేను, నేను టీఎస్ అని అంటే మీరు టీజీ అనుకోండి అది. ఓకే, సో ఈ పార్ట్స్ ఏంటమ్మా? ఇంట్రడక్షన్, ఫిజియోగ్రఫీ, క్లైమేట్, డ్రైనేజ్ ప్యాటర్న్స్, రివరైన్ సిస్టమ్ అండ్ సాయిల్స్. ఏంటమ్మా? ఇది భౌతిక భూగోళ శాస్త్రం, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ స్టేట్. సరే, ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్నాం. అనుకునే లోపు ఏం చేస్తాడంటే వాడు ఇంకో యూనిట్కి వెళ్తాడు. అదే ఏంటమ్మా? వెజిటేషన్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? ఫారెస్ట్. అంతేనా? అదే తెలుగులో ఏమంటాం? ఫారెస్ట్, అడవులు. వెజిటేషన్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, లేటెస్ట్ రిపోర్ట్స్ మీద అడగొచ్చు. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021, where Telangana is in second place in net increase forest cover. Telangana was in first place in net increase percentage of forest cover. ఓకే, ఒకవేళ ఫ్యూచర్లో రిపోర్ట్ వస్తే తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది బై ఓవర్టేకింగ్ ఆంధ్రప్రదేశ్. అడవుల్ని పెంచిన రాష్ట్రాల్లో ప్రథమ స్థానం ఉండే అవకాశం ఉన్న స్టేట్ ఏంటంటే తెలంగాణ. మొన్న క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, తెలంగాణ స్టేట్లో ఒక 4 డిస్ట్రిక్ట్స్ తీసుకున్నాడు. అరేంజ్ దెమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఫారెస్ట్ షేర్ అంట. ఆడి బొంద ఏంటమ్మా? ఆఫ్ దేర్ ఫారెస్ట్ షేర్.
ఫారెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు, ఫారెస్ట్ పర్సంటేజ్ అనొచ్చు. ఇదేందబ్బా వీడి బాధ అని నేను చూశాను. క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఓకే, మీకు ఈజీ అవుతుంది, మా లాంటి బచ్చాగాలకైతే కష్టమే అలాంటి క్వశ్చన్స్. ఆడు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కానీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంది కదా, దాంట్లో ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్లో ఫస్ట్ పేరాలోనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం 12% షేర్ ఆఫ్ ఫారెస్ట్, అర్థమైందా? ఆ తర్వాత ములుగు. ఓకే, ఇట్లా టాప్ 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, నాగర్ కర్నూల్, ఓకే, అండ్ ఆసిఫాబాద్ అనుకో, ఇట్లా 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అవి ఇక్కడ ఇచ్చి తగలెట్టాడు, వాటిని ఏం చేయమన్నాడు, అరేంజ్ చేయమన్నాడు. ఓకే, ఫారెస్ట్ కన్సర్వేటివ్ ప్రోగ్రామ్స్, అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్. ఓకే, దొరది ఏంటది, ఏంటా ప్రోగ్రామ్? హరితహారం, 236 crores ఆఫ్ సాప్లింగ్స్. ఓకే, ఏ ఇయర్లో మ్యాక్సిమం ఉన్నాయి, ఎక్కడ ఏ ఇయర్లో తక్కువగా ఉన్నాయి. ఓకే, అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్స్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ మియవాకీ మోడల్, ఇలాంటివన్నీ అడిగే అవకాశం ఉంది. ఓకే, ఇండియాకి సంబంధించి క్లాసిఫికేషన్ అడగొచ్చు, ఏవైనా ఒక 2-3 స్పీషీస్ ఇస్తాడు. ఓకే, ఏ చెస్ట్నట్, సింకోనా, ఎబోనీ, ఏ ఫారెస్ట్ అంటాడు. అర్థమైందా? ఇట్ ఈస్ అ ఏరియా ఆఫ్ ఇండియా హ్యాస్ యావరేజ్ యాన్యువల్ రైన్ఫాల్ ఆఫ్ 75 centimeter. వాట్ ఈస్ ద పాసిబిలిటీ టైప్ ఆఫ్ ఫారెస్ట్ దేర్ అంటాడు. అర్థమైందా? అక్కడ వర్షపాతం ఎంత ఉంటుందంట, అక్కడ ఏ అడవులు వచ్చే అవకాశం ఉంది అంటాడు. అమ్మా సారీ గట్టిగా, ఎవర్ గ్రీన్ అన్నారా? ఓకే, ఆప్షన్లో ఏ ఎవర్ గ్రీన్, 2 మాయిస్ట్ డెసిడ్యూస్, 3 డ్రై డెసిడ్యూస్, 4 డెసర్ట్స్. డ్రై డెసిడ్యూస్. ఓకే, 200 centimeter above evergreen, 100 to 200 centimeter moist deciduous, 50 to 100 centimeter dry deciduous, below 50 deserts. ఓకేనా? అట్లా అడుగుతాడు. ఒక స్క్రీన్ ప్లే, దానికి కావాల్సిన ఆన్సర్ ఏంటి మన కింద ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో రచ్చ యూనిట్ ఉందండి. అడు ఏం అడుగుతాడో, ఎటు నుంచి ఎటు దూకుతాడో తెలియదు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. ఓకే, ఒకసారి అడిగాడు, నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ అంట. ఓకే, వెన్ దే కౌంటెడ్ దే వేర్ 26, బట్ దీస్ టైగర్స్ వర్ అట్రాక్టెడ్ బై ద మేల్ టైగర్స్ ఆఫ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. బిట్వీన్ దీస్ 2 టైగర్ రిజర్వ్స్ దెర్ ఈస్ అ రివర్, ఏంటి, కృష్ణ. అది ఎండిపోతుంది, దాంట్లో వాటర్ ఉండవు. దేంట్లో? కృష్ణలో. ఇవి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వస్తుంటాయి. ఏవి? టైగర్స్. పీపుల్ రిస్ట్రిక్ట్ చేయగలం, టైగర్స్ రిస్ట్రిక్ట్ చేయగలమా? రిస్ట్రిక్ట్ చేయగలమా? 1200 kilometers తిరిగింది ఒక టైగర్ తోడు కోసం అంట. ఎక్కడ? మహారాష్ట్రలో. మధ్యలో 11 మందిని వేసేసింది. ఎంతమందిని? అమ్మో, దీన్ని బాగా తట్టుకోలేము, అందులో మళ్ళీ అది ఏంటి, ఫీమేల్ టైగర్. ఓకే, దీన్ని బాగా తట్టుకోలేమని చెప్పి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఏమని? దీన్ని వేసేస్తామని. దేన్ని? అది మనకి యూపీఎస్సీ బిట్. ఆ టైగర్స్ పేరు ఏంటంటే అవని, T1. ఏంటి దాని పేరు? అవని, T1. తిపేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆఫ్ మహారాష్ట్ర, రత్నగిరి కాదు, యావత్మల డిస్ట్రిక్ట్. ఏ జిల్లా అంట? యావత్మల. అలాగా అవి పిచ్చి పట్టినట్టు తిరుగుతుంటాయి, మనకు ప్రశ్నలు వస్తాయి. మోదీ తాత ఊరికే ఉండడు, ఆఫ్రికా వెళ్తాడు. అక్కడ ఆయనకు నచ్చుతుంది ఏంటి? చీత. తెస్తాడు, అవి ఉంటాయి అంటే ఉండవు. అవి ఏమవుతాయి? చచ్చిపోతూ ఉంటాయి. మనకు బిట్ వస్తుంది, వాటిని ఎక్కడ తోసినారు, ఎక్కడ వేసినారు అనుకొని. ఓకే, ఎక్కడ? కునోపాలన్పూర్. సరే, కునోపాలన్పూర్ గుర్తుంచుకుంటాం. ఇంతలో ట్రాన్స్లోకేషన్ ఆఫ్ రైనోస్ జరుగుంటుంది. ఎక్కడ? ఇండియాలో. ఇది ఎక్కడ అంటాడు? మానస్. ఓకే, సో ట్రాన్స్లోకేషన్ ఎక్కడ ఏం జరుగుతుంటే అది మనం గుర్తుంచుకోవాలి బ్రెయిన్లో. ప్రాజెక్ట్ టైగర్, వాడు ఒకటి డిక్లేర్ చేస్తాడు 54th టైగర్ రిజర్వ్ మీద. అది ఏంటనే ప్రశ్న ఎవడు చెప్పలేకపోతున్నాడు. ఒకడంటాడు గురు ఘాసీదాస్ అంటాడు, ఇంకోటి అంటాడు విశ్వేశ్వరి రామ్ఘర్ అంటాడు. ఓకే, ఇంకోటి అంటాడు అదేంటది, పేరే మర్చిపోయినా, ధౌల్పూర్. ఓకే, ఇంకోటి అంటే వీరాంగల్ దుర్గావతి అని అంటున్నాడు. ఏం చెప్తాం, ఎక్కడైనా ఎత్తుకుతాం. ఓకే, అట్లా ఉంటుంది కథ. ఇది తెలంగాణలో ఒక కన్సర్వ్డ్ ఏరియా ఇది. ఓకే, జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్ దీన్ని అడాప్ట్ చేసుకుందంటాడు. ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మగ్గర్ క్రోకడైల్స్ ఇక్కడే ఉన్నాయని చెప్తాడు. అదేంటి అని అంటాడు. అర్థం కాలేదా? ఇట్ ఈస్ ఎ కన్సర్వ్డ్ ఏరియా ఆఫ్ తెలంగాణ. జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ అథారిటీ హ్యాస్ అడాప్టెడ్ ఇట్.
ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మగ్గర్ క్రొకడైల్స్ ఇన్ ఇండియా. ఉర్దూ రాదు నాకు ఉర్దూ రాదు, నేను మాట్లాడితే చచ్చిపోతారు మీరు. ఏంటల్లి? మగ్గర్ క్రొకడైల్స్. వెరీ గుడ్. మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అర్థమైందా? అలా అడుగుతాడు. ఓకే, సో ద రీసెంట్లీ ద రీఇంట్రడక్షన్ ఆఫ్ మస్క్ డీర్, మూషిక జింకను ఏం చేశారంట? పునఃపరిచయం చేయడం జరిగింది. ఎక్కడ అని అంటాడు. నేనా పేపర్ చదివేంత టైం కూడా నాకు ఇవ్వలేదు భగవంతుడి మధ్య. నేను చదవడం మర్చిపోయాను అనుకోండి, ఎక్కడికి వెళ్తారు మీరు? ఆ కరెంట్ అఫైర్స్ ఎవరో చెప్తే వాళ్ళు వినాలి. కొన్ని దగ్గర మంచి చెప్తున్నారు కొంతమంది, కొన్ని దగ్గరలో ఏంటంటే ఆడు ఇంకా నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఆమె పరుగులెట్టి ఏంటది ఏ ట్రోఫీ గెలిచింది, ఇవి చెప్తుంటారు. అవి కాదు, సబ్జెక్ట్ స్పెసిఫైడ్గా చూసుకోవాలి. జోగ్రఫీలో ఏమొస్తున్నాయి, ఎన్విరాన్మెంట్లో ఏమొస్తున్నాయి, ఎకానమీలో ఏమొస్తున్నాయి, కరెంట్ ఇష్యూస్ ఒకటికి ఉండట్లేదు. లాస్ట్ టైం గ్రూప్ 1లో అడిగాడు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ. ఓకే, ఏంటది? ఇట్ ఈస్ ద అమెండ్మెంట్ ఫ్రమ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, బట్ ఇట్ ఈస్ క్యాన్సిల్డ్ బై సుప్రీం కోర్ట్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ బెంచ్. ఓకే, కాన్స్టిట్యూషనల్ బెంచ్. The bench has 5 members. Among these 5 members, the person who supported the parliamentary registration అన్నాడు. అమ్మమ్మమ్మమ్మ, ఏంటది? జగదీష్ సింగ్ కేహార్ దాని ప్రెసిడెంట్ అంట, ఆ బెంచ్కి చైర్మన్ అంట. 5గురిలో ఒక్కడే సపోర్ట్ చేశాడంట ఆ బిల్లుకి, మిగతా వాళ్ళంతా ఎగెనిస్ట్గా ఓట్ చేశారు. ఆడెవడో అని అడిగారు. అప్పటికి మనం అంత డీప్గా కరెంట్ ఇష్యూస్ టచ్ చేయలేకపోయేవాళ్ళం. అర్థమైందా? వాడు డీప్గా టచ్ చేస్తాడు. ఎవడు? మన TSPSC వాడు, లేకపోతే APPSC వాడు ఎవడో. ఓకే, ఆడు తెలుగు వాడు. ఆ జడ్జు ఎవడైతే ఎగెనిస్ట్గా ఓటేసాడో, NJACకి సపోర్ట్గా ఓటేసాడో, కొలీజియంకి ఎగెనిస్ట్గా ఓటేసాడో వాడెవడు? తెలుగువాడు. ఆయనకి ఇంక మేబీ అది లాస్ట్ది అయి ఉంటుంది, జస్టిస్ జాసి చలమేశ్వర్ అనే అతను. అది మనకేమైంది? కరెంట్ ఇష్యూగా వచ్చిందనమాట. ఓకే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్స్ అడుగుతాడు, బయోస్పియర్ రిజర్వ్ అంటాడు, నేషనల్ పార్క్స్ ఉంటాడు. ఎన్ని ఉన్నాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ తెలంగాణ స్టేట్లో? 9. లార్జెస్ట్ వన్ ఏంటి? ఉండవా? లార్జెస్ట్ వన్ అలాగేమి ఉండవా? అన్ని గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాయి, ఒక్కటే కృష్ణ క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువగా ఉంది, అదే లార్జెస్ట్ వన్. ఇంక నేను నన్ను అడగండి ఏ జిల్లాలో ఉంది, దాని పేరు ఏంటి? ఏంటి? కృష్ణ, అమరాబాద్, నల్గొండ అండ్ నాగర్ కర్నూలు, అలాంటివి ఏమైనా అడగచ్చు. ఇవి ఎక్కువగా ఎన్విరాన్మెంట్ పార్ట్ని టచ్ చేస్తున్నాయి, న్యాచురల్ పార్ట్ని టచ్ చేస్తున్నాయి. కాబట్టి ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ ఆర్ ఏమంటున్నామండి, న్యాచురల్ జియోగ్రఫీ అని పిలుస్తుంది దీన్ని. రైట్. 8th అగ్రికల్చర్. ఓకే, ప్రాక్టీసెస్ ఉంటాయి అగ్రికల్చర్లో. కొన్ని ప్రాక్టీస్ ఏమని చెప్పండి. ఓకే, వాళ్ళు మనలాగా ఒక దగ్గర ఉండరు. అబ్బా, అదే ఆ తొందర వద్దన్నది నేను. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారు? గొర్రెల్ని మేకల్ని పెంచుకుంటూ ఒకవైపు నుంచి ఇంకోవైపు తిరుగుతుంటారు. ఇప్పుడు చెప్పండి, నోమాడిక్ హెర్డింగ్. నేను అడగాలనుకుంది షిఫ్టింగ్ కల్టివేషనే. ఓకే, మీరు తొందరపడొద్దు అనేది నా బాధ. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్? ఆఫ్లైన్. ఒకసారి రుద్దినామంటే పోయినట్టే. ఓకే, కొంతమంది చూడరు, నేనే చూడను, చదువుతాం, 1లో దొరికిపోద్ది ఆన్సరు. 2, 3, 4 ఎవడు చదువుతాడు? నా పేపర్ ఎవడో గుంజుకొని పోతాడు కదా పక్క నుంచి, ఎవడని గుంజుకొని వెళ్తాడండి మన పేపరు. ఎందుకంత తొందర మనకి? అవసరం లేదు. కానీ ఆ టైంకి తొత్తురది వచ్చేస్తుంది, ఏదో పీకేద్దాం, మ్యాథ్స్ చేసేద్దాం, ముందు ఇవన్నీ పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఆ మ్యాథ్స్ ఉన్నాయా మ్యాథ్స్? 13లో 2 పార్ట్స్ ఉన్నట్టున్నాయి కదా, ఒకటి అర్థమెటిక్, ఇంకోటి ఏంటి లాజికల్ థింకింగ్. కాబట్టి అక్కడికి వెళ్ళి తగలడాలి. అందుకే జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ ఫాస్ట్గా రాసేయాలనుకుంటాం, తప్పు చేసేస్తాం. తొందర ఉండొద్దు. ఏముండొద్దు? తొందర అనేది అస్సలు ఉండకూడదు. అగ్రికల్చర్ లాస్ట్ టైం ఇప్పుడే చెప్పాను మీకు, ద ఫీచర్స్ ఆఫ్ సదరన్ తెలంగాణ ఆగ్రో క్లైమేటిక్ జోన్ మీద అడిగాడు. అర్థమైందా? లేదంటే క్రాప్స్ అడుగుతుంటాడు ఎక్కువగా. క్రాప్స్ ప్రొడక్షన్లో ఏ డిస్ట్రిక్ట్ ఉంది, ప్రొడక్షన్లో ఏ స్టేట్ ఉంది, అట్లా అడగొచ్చు. రివల్యూషన్స్ అడగొచ్చు.
మినరల్స్, ఎనర్జీ, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చర్, మినరల్స్, ఎనర్జీ, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్. మన ట్రాన్స్పోర్ట్లో వాడు ఏ గ్రూప్ 1 పేపర్ చూసినా వాడు డైరెక్ట్గా ఒక్కదాని మీద పడ్డాడండి. వాడి బాధ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. వాటర్ వేస్, మనకు వరల్డ్ వాటర్ వేస్ ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి. మన స్టేట్తో సంబంధం లేనిది, మన స్టేట్తో సంబంధం ఉన్నది ఏంటి, నేషనల్ వాటర్ వే 4. అదొక్కటే అడగలే, మిగతా 1 అడిగాడు. ఎక్కడ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది. ఓకే, హల్దియా టు ప్రయాగ్రాజ్ టు హల్దియా, 2 సాజియా టు దూబ్రి, 3 కొల్లం టు కొత్తపురం, 4 చివంకాలి టు చార్బటియా లేదా తాల్చేర్ టు ధామ్రా. ఓకే, ఆ 4 ఇచ్చాడు. 1 ఓన్లీ, 1 and 2 ఓన్లీ, 1, 2, 3 ఓన్లీ, ఆల్ ఆర్ కరెక్ట్ అట్లా అడిగాడు. ఓకే, ఫస్ట్ క్యాన్సిల్ అయిన పేపర్లో. అర్థమవుతుందా? అలా ఏదైనా అడగొచ్చు. ఒకసారి అయితే మన తెలంగాణలో కండక్ట్ చేసిన ఫస్ట్ గ్రూప్ 2లో ట్రాన్స్పోర్ట్ యూనిట్ నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు? 4 క్వశ్చన్స్, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి. ద మీటింగ్ పాయింట్ ఆఫ్ నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్, ద రీసెంట్ కార్బన్ న్యూట్రల్ స్టేటస్ ఎయిర్పోర్ట్, నేషనల్ వాటర్ వే 2. ఓకే, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి ఆ టైంలో అడిగాడు అనమాట. రీసెంట్గా అడిగాడు మనకి, ది లార్జెస్ట్ పవర్ స్టేషన్ ఆఫ్ ఇండియా ఏదమ్మా? వాట్ ఇస్ ద లార్జెస్ట్ పవర్ స్టేషన్? ఏం లేదా? అలాంటివి ఏమి ఉండవా? ఉంటాయి. ఏది? పవర్ అంటే లైక్ ఎనర్జీ. ఇది ఉంది కదా, ఈ పవర్ ఉండడానికి కారణం అదే. ఏది? ఎన్టీపీసీ స్వింజాచల్. ఏంటమ్మా? ఎన్టీపీసీ స్వింజాచల్ ఆఫ్ మధ్యప్రదేశ్, 4760 megawatts ఆఫ్ ఎనర్జీ. ఓకే, తెలంగాణ స్టేట్లో లార్జెస్ట్ పవర్ స్టేషన్ ఏది? ఒకటి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇఫ్ ఇట్ కంప్లీట్స్ ఇట్ విల్ బి ద లార్జెస్ట్ వన్, ధామరచెర్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. దానికన్నా ముందు ఇన్ ఇన్స్టలేషన్ కెపాసిటీ ఎన్టీపీసీ రామగుండం is the largest one, 2600 megawatts capacity. It is the largest among all the power plants of South India. సౌత్ ఇండియాలోనే పెద్దది అది. మొన్న అడిగాడు వేరే క్వశ్చన్ ఏదో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన దాంట్లో క్వశ్చన్ పేపర్లో, వాట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్? మన దగ్గరే ఉంది, ఎన్టీపీసీ రామగుండం రిజర్వాయర్. చూడండి 100 megawatts వచ్చింది, మనకే కాదు అది. ఎవరికి ఇచ్చారు ఆ పవరు? చూడరు, చూస్తే బిట్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది. గోవా ఎవరికి ఇచ్చారమ్మా? గోవాకి ఇవ్వటం జరిగింది. ఓకే, అలా అడగొచ్చు. చాలా ఉన్నాయి మినరల్స్ సంబంధించిన థింగ్స్. ఐరన్ మైన్స్ ఎక్కువగా అడుగుతాడు. ఐరన్ మైన్స్లో కూడా మ్యాథ్స్ ఫాలోయింగ్ అడుగుతాడు. 4 districts, 4 మినరల్స్ ఇస్తాడు. కాపర్, ఐరన్, కోల్, గోల్డ్. ఇటు మైనింగ్ ఏరియాస్ ఇస్తాడు. ఓకే, బారాబిల్, మయూర్బన్స్. ఓకే, ఇట్లా ఏవో ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు. సో ఇవన్నీ కూడా దేనికోసం చెప్తున్నాయండి? ఏ పార్ట్ కోసం? ఎకానమీ. కాబట్టి ఇట్ ఈస్ ఎకనామికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ టీఎస్. మన ఇండస్ట్రీస్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు, డైరెక్ట్ క్వశ్చన్. సోషల్ ఎకనామిక్ సర్వే చూశాడు వాడు, అక్కడ ఐటీ సెక్టర్కి వెళ్ళాడు. ఐటీ సెక్టర్ ఏం చేస్తుంది? కేటీఆర్ అప్పటికి ఇంపార్టెంట్ కదా, మరి ఆయన నుంచి బిట్ అడగాలి కదా. కాబట్టి ఐటీ సెక్టర్ పేరా స్టార్ట్ అయ్యింది, అది క్లోజ్ అయింది. దాంట్లో 4 points పట్టాడు, యాస్టీస్గా పేపర్లో గుద్దాడు. ఓకేనా? ఐటీ ఎక్స్పోర్ట్స్ 1.4 lakh crore ఎంత ఉంది అప్పటికి. ఐటీ ఎంప్లాయ్మెంట్ 6.5 lakhs ఉంది. ఒక ఐటీ గ్రోత్ రేట్ ఇన్ హైదరాబాద్. సో అలాంటివి ఇక్కడ అడిగాడు. ఓకే, అండ్ లాస్ట్ ఏంటమ్మా? హ్యూమన్ జియోగ్రఫీ 6 bits అడిగాడండి. సెకండ్ క్యాన్సిల్డ్ పేపర్ ఉంది కదా దాంట్లో. దేని నుంచి?
ఒక్క హ్యూమన్ జోగ్రఫీ అంటే మిగతావన్నీ ఒక ఎత్తు అయితే దీని నుంచి ఒక్కదాని నుంచి అని బిట్స్ అడిగేస్తాడు. ఓకే, హ్యూమన్ జోగ్రఫీ, రేసెస్. ఓకే, ఫీచర్స్ చెప్తాడు. వీళ్ళ ఫేస్ ఫ్లాట్గా ఉంటుంది. ఓకే, ఫేస్ మీద అసలు ఎయిర్ అనేది ఇంచుమించు యాబ్సెన్స్, నో ఐబ్రోస్, లుకింగ్ లైక్ చపాతీ. ఓకే, ఏంటి వాళ్ళది ఏంటమ్మా, చపాతీని ఇవ్వడు, అదేమవుతుంది కాన్స్టిట్యూషనల్ వైలేషన్. ఓకేనా, ఆర్టికల్ నెంబర్ 14 or 15 దెబ్బ తగులుతుంది. నేను మీకు చెప్తున్నాను ఏంటి ఆ రేస్ ఏంటి, నెగ్రిటోస్, ప్రొటాస్ట్లాయిడ్స్, మెడిటేరియన్స్, మంగోలాయిడ్స్ అని అంటాడు. ఎవరాలు ఎపికాంతిక్ అంటాం వాళ్ళని, మంగోలాయిడ్స్. ఎవరండి మంగోలాయిడ్స్. డెమోగ్రఫిక్స్ అడుగుతాడు. డెమోగ్రఫిక్స్, పాపులేషన్, డెన్సిటీ, సెక్స్ రేషియో, దీని మీద ఇచ్చాడు బిట్టు, దీని మీద కూడా బిట్ ఇచ్చాడు. 4 states ఇచ్చి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్, 4 districts ఇచ్చి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, లిటరసీ రేట్, డికేడల్ గ్రోత్ రేట్, చైల్డ్ పాపులేషన్. డెమోగ్రఫిక్స్ నుంచి 2 or 3 బిట్స్ ఇచ్చాడు. ఓకే, కంప్లీట్ డేటా, చాలా తక్కువ టైం పడుతుంది, ఎక్కువ స్కోరింగ్ ఇది. ఏది హ్యూమన్ జోగ్రఫీ. ట్రైబ్స్. ఓకే, టాప్ 4 ట్రైబల్ పాపులేషన్ మన స్టేట్లో అసెండ్ చేయమంటాడు. ఓకే, లేదా టాప్ 4 ట్రైబల్ పాపులేషన్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటాడు. చెప్పండి, లార్జెస్ట్ ట్రైబ్ ఏంటి? లంబాడి ఆర్ సుగాలి. సెకండ్ లార్జెస్ట్ గోన్స్. థర్డ్ కోయా, వెరీ గుడ్. ఫోర్త్ ఎరకులా. ఏంటి ఫోర్త్? ఎరకులా. లంబాడి ఆల్మోస్ట్ 26 lakh పాపులేషన్ ఉంది, అవుట్ ఆఫ్ 35 lakhs ఏంటి ట్రైబల్ పాపులేషన్. అందుకే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ఎస్టీస్లో. ఎక్కడి నుంచి? లంబాడి, సుగాలి, బంజారా ట్రైబ్స్ నుంచి. ఓకే, ఎంత 9.2% ఉన్నారు ట్రైబల్ పాపులేషన్. బట్ ఎంజాయింగ్ హౌ మచ్, ఎంత ఉండేది రిజర్వేషన్? 6%. సో కేసీఆర్ ఏం చేశాడు, దాన్ని ఎంతకు ఇంక్రీజ్ చేశాడు? 10%. ద డిమాండ్ ఈజ్ ఫ్రమ్ ఏజెన్సీ ట్రైబ్స్. డిమాండ్ ఎవరి నుంచి ఉందండి? అది ఏజెన్సీ, ఆదివాసీ ట్రైబ్స్, కోన్స్, చెంచుస్. ఆ డివిజన్ ఇక్కడ లేదు. హీ ఇంక్రీజ్డ్ రిజర్వేషన్ ఫ్రమ్ 6% to 10%. అర్థమైందా సార్? అవి ఏంటంటే మనకు మెయిన్స్లో ఎక్స్ప్లెనేషన్ కోసం పనికొస్తాయి. ట్రైబల్ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ అంటాడు. ఫిజికల్ ఏంటి, ఐసోలేషన్లో ఉన్నారు ఏజెన్సీ ట్రైబ్స్లో. వాళ్ళ పాపం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది, మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, వాళ్ళ కంప్లీట్ లైఫ్ స్టైల్ వైల్డ్ లైఫ్తో ఉంటుంది. ఓకే, అండ్ యూత్ ఎక్కువగా ఏజెన్సీ ట్రైబ్స్లో యూత్ ఏంటంటే లోకల్గా అవైలబిలిటీలో ఉన్న వీటికి అడిక్ట్ అయిపోతున్నారు. ఏమంటాం వాటిని? డ్రగ్స్ లాంటివి, ఎక్కడ లోకల్గా దొరికేవి. ఓకే, లేదు వాటిలో కొంత పార్టిసిపేషన్ జరిగిపోతూ ఉంటుంది ఇల్లీగల్గా. ఏంటంటే వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది పాపం. ఎవరి మీద? అక్కడ యూత్, ట్రైబల్ యూత్ మీద. ఓకే, అలాగే ఆదివాసీ వర్సెస్ ప్లెయిన్ ట్రైబ్స్ తెలంగాణలో ఆ కాన్ఫ్లిక్షన్ కూడా ఉంది. ఆదిలాబాద్ యాజ్ ఎ సెంటర్. అర్థమవుతుందా? అట్లా రాయాల్సి ఉంటుంది. ఎక్కడ? మెయిన్స్లో 10 మార్క్స్కి. అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్స్, దీని మీద కూడా అడిగాడు. 4 districts ఇచ్చాడు. ఇచ్చి నేను చెప్పాను అప్పటికి, అరే ఈ 3 కాదురా, ఏ 3? 33లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగలే కాదు, ఇంకొకటి తగలడింది, అది మంచిర్యాల. అక్కడ ఉంటుంది పాపులేషన్, కొంత ట్రైబ్స్, కొంత మైనింగ్ ఏరియా, కొంత అని అనుకున్నారు. కానీ ఉన్నాయి అక్కడ అర్బన్ ఏరియాస్. ఓకే, ఆ క్వశ్చన్లో అదే ఇచ్చాడు. మంచిర్యాల రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు అర్బనైజేషన్లో. ఓకే, లాంగ్వేజెస్, దీని మీద కూడా ఒక బిట్ ఇచ్చాడండి. అంటే ఇండో ఆరియన్, ఆస్ట్రిక్, ద్రావిడియన్ అండ్ సైనో టిబెటన్ స్టేట్స్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు. ఓకే, ఇది మన సిలబస్. దేనికి సంబంధించి? ఇండియా అండ్ తెలంగాణ జోగ్రఫీ.
ఎట్లా క్లాసిఫై చేస్తుంది దాన్ని? ఫిజికల్, సోషల్, ఎకనామికల్. మూడింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అన్నిటికన్నా ఈజీ ఇదే. మీరు అనొచ్చు, అరే టపటపా ఇది చెప్పారా మాకు ఫస్ట్ అని. ఏది హ్యూమన్ జాగ్రఫీ. అట్లా కుదరదు, అర్థమైందా? అది లాస్ట్లోనే రావాలి, మీరు లాస్ట్ వరకు రావాలి, అప్పుడే దాన్ని ఏం చేయాలి, చెప్పాలి. ఓకే, ఈ అవసరమైనప్పుడు ఎక్కడెక్కడ మెయిన్స్ క్వశ్చన్స్కి ఛాన్స్ ఉందో అక్కడ రాపిస్తాం. ఇక్కడ ఈ దీంట్లో 100% ఫస్ట్ క్వశ్చన్ దేని మీద వచ్చే అవకాశం ఉంది? ట్రైబల్ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, లేదా మనకు అర్బనైజేషన్ ప్యాటర్న్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్, దీనికోసం అడిగే అవకాశం ఉంది. వాటికి సంబంధించి క్వశ్చన్స్ అక్కడ మనం ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నిద్దామండి. రైట్, ఇది అబౌట్ జోగ్రఫీ. నేను నెక్స్ట్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను, ఇంట్రడక్షన్ యూనిట్ స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఇండియా తెలంగాణ కంప్లీట్ అయిపోతుంటుంది సైమల్టేనియస్గా. ఆ తర్వాత మనం ఓల్డ్ జాగ్రఫీకి వెళ్దాం. ఓల్డ్ జాగ్రఫీ మోర్ కాన్సెప్ట్ బేస్డ్. ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీస్ ఇట్స్ ఈక్వల్ కాన్సెప్ట్ అండ్ ఈక్వల్ ఫ్యాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, డేటా ఎక్కువగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? థ్యాంక్ యూ. ఏమైనా ఉన్నాయి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం డౌటేనా? మొత్తం డౌట్ అయితే రాయొద్దు, గ్రూప్ 1 రాయొద్దు. హ్యాపీగా ఏ జాబ్స్లో ఉన్నారో సాఫ్ట్వేర్ జాబ్స్ వాటిలో ఉండండి, టైం వేస్ట్. అర్థమవుతుందా? భయపెట్టట్లేదు నేను. ఇప్పటి నుంచి ఏం చేయాలి మీరు? అర్థమవుతుందా? ఎక్కువ టైం ఏం చేయాలి? స్పెండ్ చేయాలి. అశోక్ నగర్ ఇస్ మోస్ట్ డేంజరస్ ప్లేస్. ఒక్కసారి మీరు హ్యాబిచ్యువేటెడ్ అయితే అది ఎడిక్షన్కి దారితీస్తుంది. అంటే మందు తాగటము, ఈ గంజాయిలు ఇవి కాదు. అశోక్ నగర్ ఇస్ వన్ ఆఫ్ ఎడిక్టెడ్ ఏరియా. అర్థమైందా? నేను 12-13 ఆ టైంలో ప్రిపేర్ అయ్యాను. 12-13-14 ఐ లెఫ్ట్. అప్పుడు నేను చూస్తున్నప్పుడు నేను సీనియర్స్గా ఎవరి దగ్గర సలహాలు తీసుకునేవాడినో, ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా వాళ్ళే సీనియర్స్గా వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటున్నారు. అండ్ నేను 12కి వచ్చేటప్పుడు ఇక్కడ 6లో వచ్చాడు. ఇప్పుడు ఇయర్ ఎంత? 24. అంటే ఎన్ని ఇయర్స్ అయింది? 18 ఇయర్స్. ఆడి జీవితం ఏమైంది? అదే రేవంత్ అనేది దయతలిచి 46-48 అన్నాడు. అక్కడ జగన్ అన్న ఆదాయం కూడా లేదు. ఏం చేశాడు? 42. ఆడికి ఏజ్ కూడా లేకుండా పోయింది. కాబట్టి తక్కువ టైం ఉండాలమ్మా. ఎక్కడ? అశోక్ నగర్. మీరు ఒక నెల పెరుగుతుందంటే మీరు అడిక్ట్ అయిపోతున్నట్టు లెక్క. అర్థమైందా? అర్థమవుతుందా? ఏం చెప్తారు తెలుసా ఆస్పిరెంట్స్, ఇంకా సీనియర్ ఆస్పిరెంట్స్? వడ ఎక్కడ బాగుంటుందో చెప్తారు. ఓకేనా? మసాలా దోశ ఎక్కడ తింటే బాగుంటుందో చెప్తుంటారు. బిర్యానీ రకరకాలు చెప్తారు. ఓకే, బోర్ కొడితే కేఫ్ బహారా ఏంటది హిమాయత్ నగర్, అక్కడికి వెళ్ళి తినాలని సలహా ఇస్తుంటారు. ఎవరు? సీనియర్ ఆస్పిరెంట్స్. ఓకే, రెండు. ఒకవేళ మీరు ఏం చేయాలంటే తెలుసుకోవాలంటే సక్సెస్ పర్సన్స్ నుంచి ఎలాగైనా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్. పేపర్స్, ఛానల్స్, లాట్ ఆఫ్ సోర్సెస్ ఆర్ దేర్. కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు ఈ ఫీల్డ్లో. వాళ్ళు ఏం చేశారో కనుక్కోండి, అది చేయకూడదు. అర్థమైందా? మా పార్టీకి మేము 2012 బాగా స్ట్రిక్ట్గా చదివాము. ఒక 3 months 4 months బాగానే ఉంది. మా రూమ్మేట్స్ అందరికీ జాబ్స్ వచ్చేసాయి. ఏదో ఒక క్యాడర్లో వచ్చింది, సెటిల్ అయిపోయారు, చిన్నదో పెద్దదో. హ్యాపీగా హాస్టల్లో ఉండేవాళ్ళం. విష్ణు అని అప్పుడే వచ్చింది, మంచి క్లాస్గా ఉండేది. తర్వాత మెల్లగా ఏముంటాంలో ఇక్కడ ఏం బాగోలేదని రూమ్ తీసినాం. అందరికీ ల్యాప్టాప్స్ వచ్చినాయి, వాట్సాప్ అప్పుడే వచ్చింది. కరెక్ట్ అప్పుడే ఒక సిరీస్ తెలుగులో స్టార్ట్ అయింది. ఏంటది? జబర్దస్త్. నైట్ లంచ్కి డిన్నర్ కూర్చుంటే 12 అయ్యేది, 1 అయ్యేది. పంజా సినిమాని ఫ్లాప్ అయినా సరే 3 సార్లు చూసాం. ఏమొస్తుందండి ర్యాంక్ ఎవరికైనా? ఓకే, ఒక 6 నెలలు దూరం ఉందాం అనుకున్నాం. ఒక మంచి సాటర్డే, మంచి మూడ్ ఉంది. శివ వైన్స్ ఇప్పుడు కూడా ఉన్నట్టుంది, ఇప్పుడు నాకు అంతగా అవగాహన లేదు. అక్కడికి వెళ్ళి 2 బీర్లు తెచ్చుకున్నాం. అదేంటి ఎవ్రీ వీక్ అలవాటు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉంటే మాత్రం తపస్సులా ఉండాలి. ఓకే, అట్లీస్ట్ ఒక ఇయర్, ఒక 6 months, ఒక 9 months పర్సనల్గా ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి? పక్కన పెట్టేయాలి. దూరం ఉంచాల్సింది వాట్సాప్ని, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, ఫ్రెండ్స్లో కొంతమందిని. అర్థమైందా? దగ్గరగా ఉండాల్సింది ఏంతోటి? బుక్స్ని. ఓకే, బుక్సే. మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, గూగుల్ ఓపెన్ చేయొద్దు, మీరు ఉండరు. మళ్ళీ వేరే అప్పటిగా మనకు వచ్చేస్తుంది వాట్సాప్ మెసేజ్. లేదంటే ఏదో ఇన్స్టా నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటారా? మనసు ఒప్పుతుందా? ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారు అనుకొని చూస్తారు. పేరెంట్స్కి కూడా కాల్ చేయడానికి ఎవడు చేస్తాడులే, కానీ పేరెంట్స్కి ఇప్పుడు రోజు చేయాలనుకుంటే ఒక టైం ఫిక్స్ చేసుకోండి.
అమ్మ అయ్యా మా కొంపలేం పోవు, మేము బాగానే ఉన్నాము, మేము ఎన్ని గంటలకు మీతో మాట్లాడతాము, ఈటీవీ న్యూస్ 9:30కి అయిపోతుంది కదా, అప్పుడు మీకు చేస్తామని చెప్పండి. అర్థమైందా? ఇక్కడ నో ఇంటెలిజెన్స్ వర్క్స్, ఓన్లీ హార్డ్ వర్క్స్, ఓన్లీ ఇండస్ట్రీ, పరిశ్రమ. కష్టపడితే మాత్రం ఈజీగా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే, నియర్ బై ఫ్యూచర్లో ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది ఇంచుమించు ఇంపాసిబుల్, అది ఇంకా ఉండదు కూడా. అర్థమైంది? ఇవ్వచ్చు, ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు 22 పోస్టులు, 41 పోస్టులు ఏంటి గ్రూప్ 1. దాంట్లో 41 పోస్టులు 26 పోస్టులు ఏముంటాయి ఎంపీడీఓ కన్నా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో గ్రూప్ 4 జాబ్ జూనియర్ అసిస్టెంట్ బెటర్. అర్థమైంది? ఎక్కువ డబ్బులు వస్తాయి, ఆమ్యామ్యాలు బాగా వస్తాయి. 2006లో నాకు జాబ్ వచ్చింది 20 ఇయర్స్కే. నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనలేకపోయా హైదరాబాద్లో. 2012లో మా పక్కోడికి జాబ్ వచ్చింది, పక్కింట్లో ఉన్న ఒక అతనికి, చుట్టమే అవుతాడు. ఆడికి ట్రైన్ అప్ చేస్తే గ్రూప్ 4 వచ్చింది. చెప్పాను, అరే ఇప్పుడు ఉన్న వాటిలో మంచి సీజన్ నడుస్తుందిరా ఏంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే. ఆడికి అదృష్టం కొలిది కుత్బుల్లాపూర్ దొరికింది, జాయిన్ అయ్యాడు. 2 సంవత్సరాల్లో డూప్లెక్స్ కట్టిపడేశాడు. అర్థమైంది? అంత ఆమ్యామ్యాలు నడుస్తున్నాయి ఎక్కడ. ఇదంతా మళ్ళీ కట్ చేయండి మీరు, మళ్ళీ మీ మోటివేషన్ని మార్చుకోకండి. అర్థమవుతుందా? కానీ ఇక్కడ సిన్సియర్గా ఉండాలి. మీరు అట్లీస్ట్ జాబ్కి వెళ్ళాక మీ పరిస్థితి ఏంటో తెలియదు, కానీ ఏడుస్తుంది. నిన్న ఒక ఆమె దొరికిపోయి తీసుకోవడం ఎలా, ఏడవడం ఎలా? తీసుకుంటే కూడా ఏందమ్మా, చిన్న చిన్న డిమాండ్, కొన్ని వద్దనుకున్నా వస్తాయి. మీరు వద్దనుకుంటే వచ్చేస్తాయి కొన్ని. చాలదా? సరిపోతుంది కదా, అంతకుమించి ఆశ ఎందుకు? ఆ మోడ్తో ప్రిపరేషన్ వద్దు. ప్రిపరేషన్ ఎప్పుడు కూడా సర్వీస్ మోడ్తో ఉండాలి. సర్వీస్ ఓరియంటెడ్గా ప్రిపరేషన్ ఉంటే మీరు రేపు మీ ప్రజెంటేషన్ కూడా, ఆన్సర్ ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది. వ్యసనాలు ఏంటంటే ఇక్కడ ఫేస్బుక్ అండి, వాట్సాప్ అండి, ఓకే, ఫ్రెండ్స్ అండి, టీ షాప్స్ అండి, ఓకే, ముఖ్యంగా ఏంటి డిఫరెంట్ జెండర్ ఫ్రెండ్షిప్. అర్థమవుతుందా? ఇవి చాలా డేంజరస్. ఆ పత్తి వ్యాపారాలు ఇక్కడ ఎక్కువ అయిపోతున్నాయి. ఎక్కడండి? అశోక్ నగర్లో. ఒక్క 6 months మనది కాదనుకుంటే ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత సీరియస్నెస్, ఎంతో కొంత ఇంటెలిజెన్స్ లేకపోతే ఇక్కడ వరకు రారు కదా మీరు. మీలాగానే అందరు వచ్చి ఉంటారు, ఎగేసుకొని వస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నాకు ఒక 45 members వరకు కాల్ చేస్తుంటారు, అందరు ఎంప్లాయీస్, దాంట్లో 20 పైగా టీచర్స్, ముదుర్లు వచ్చారనుకోండి, ఖచ్చితంగా సగం పోస్టులు ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. అర్థమైందా? వాళ్ళకి తగ్గట్టుగా, అంటే వాళ్ళని కాదు, ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు, కింద చెప్పాను కదా, ఇప్పుడే మాట్లాడొస్తున్నాను. వాళ్ళకి తృప్తి లేదు దేంతో, ఎంపీడీఓ తోటి. వాళ్ళకి కావాల్సింది డీసీ అంట. లేదు సార్ 115 ఉన్నాయి సార్, ఇప్పుడు కొట్టకపోతే ఎప్పుడు కొడతాం సార్, ఏంటది డిఎస్పి. కన్ను దాని మీద పడ్డది. వాళ్ళ కన్ను పడింది, ఆల్రెడీ సర్వీస్ ఉన్నారు, గ్రూప్ 1లో ఉన్నారంటే వాళ్ళ స్ట్రెంత్ ఎంత, వాళ్ళతో మీరు ఢీక్కోవాలి. అంటే మీరు ఇంకా ఏంటి స్పెండ్ చేయాలి, దేంతో, బుక్స్తో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సబ్జెక్ట్, డెవలప్మెంట్ ఆఫ్ వొకాబులరీ, బెటర్ వొకాబులరీ, సింపుల్గా ఉండాలి, అర్థం అవ్వాలి ఎవరికి, ఎగ్జామినర్కి. ఆ వొకాబులరీ డెవలప్మెంట్ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం లేవా డౌట్స్? అంతే, అంతా నాలాగే అయోమయ లోకంలా ఉంది. కలుద్దాం, రేపటి నుంచి మాట్లాడదామండి. థ్యాంక్ యూ. పేపర్ 3లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి పాలిటీ, ఇంకోటి గవర్నెన్స్, ఇంకోటి సొసైటీ. ఈ 3 ఇంటర్ రిలేటెడే, పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ. ఎవరైతే పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ మీద పట్టుంటుందో వాళ్ళు ఎస్ఏ పేపర్ ఈజీగా రాయగలరు. మీరు చూసినట్టయితే ఎస్ఏ పేపర్లో సోషల్ ఇష్యూస్ ఉంటాయి, ఒక సెక్షన్ మొత్తం సోషల్ ఇష్యూస్. ఒకటేమో సోషల్ ఇష్యూ ఇండియా, ఇంకోటేమో తెలంగాణ ఇష్యూస్, మూడోదేమో ఇంటర్నేషనల్ ఇష్యూస్. సో తెలంగాణ ఇష్యూస్ ప్లస్ తెలంగాణ అండ్ ఇండియన్ సోషల్ ఇష్యూస్, తెలంగాణ ఇష్యూస్ మనం ప్రాపర్గా చేయాలి అని అంటే పాలిటీ, గవర్నెన్స్ అండ్ సొసైటీ చాలా ముఖ్యమైనటువంటి భాగాలు. ఇప్పుడు అదే మనం హిస్టరీ చూసామనుకోండి, హిస్టరీలో నుంచి పాయింట్స్ తీసి మనం ఎస్ఏలో రాయొచ్చు. అదే మనము సైన్స్ అండ్ టెక్నాలజీ తీసామనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎస్ఏకి అంత ఉపయోగపడదు ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఎవరైతే పాలిటీ, గవర్నెన్స్ అండ్ సొసైటీలో స్ట్రాంగ్ ఉంటారో ఖచ్చితంగా ఎస్ఏ ఆన్సర్ కూడా
ఎస్సీని కూడా ప్రాపర్గా మనం రాయొచ్చు. సో ఈరోజు నేను కొంచెం ప్రీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనకు లేదు కాబట్టి, తెలంగాణకి ప్రీవైక్యూస్ అనేది లేదు. మన దరిద్రానికి మనకు పీవైక్యూ ఉందా? మనకు పీవైక్యూ లేదు. ఇప్పుడే మనమే పీవైక్యూ అవుతాం. 1, 2 ఏపీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి పీవైక్యూలు ఏవైతే అడిగారో అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మొన్న జూన్ అండ్ అక్టోబర్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు దాని మీద మనం ప్రిపేర్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట ఎప్పుడైనా. సో ఫస్ట్ సిలబస్లోకి వెళ్ళే ముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూస్తే మొదటి ప్రశ్న మెయిన్స్ ఇది ప్రిలిమ్స్. అకార్డింగ్ టు ద నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ ప్రకారంగా ద ఫాలోయింగ్ స్టేట్స్ ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ 4 ఇన్ ద నంబర్ ఆఫ్ డిజీజ్డ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్స్. అని చనిపోయిన తర్వాత వాళ్ళ ఆర్గాన్స్ ఎవరైతే ఇచ్చారో ఎవరు టాప్ స్థానంలో ఉన్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం కరెంట్ అఫైర్స్లో ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్తాను. నేను మొన్న కరెంట్ అఫైర్స్ చేసినప్పుడు ఈ రీసెంట్గా ఒక సిరీస్ అనేది యూట్యూబ్లో స్టార్ట్ చేశాను శాంపుల్గా. అందులో నేను ఇదే టాపిక్ని నేను 2023 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది, 2022లో కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నమాట. అంటే సొసైటీ ప్రకారంగా మన రాష్ట్రం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎక్కువ, అంటే చనిపోయే ముందు బతుకున్న వాళ్ళు అన్నమాట, జీవనధార అనే దాని ప్రకారంగా మనము ఎక్కువ మందికి ఒక 786 మందికి మనం చనిపోయిన తర్వాత మన తెలంగాణ ప్రజలు ఒక 786 పీపుల్కి వాళ్ళ యొక్క ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారన్నమాట. సో ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో మొట్టమొదటి స్థానంలో ఉంది 2022లో తెలంగాణ, అందుకే అడిగాడు. 2023లో కూడా తెలంగాణ. సో అలాంటివి ఏమైనా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ, అది కరెంట్ అఫైర్ కాదండి, అది సొసైటీ. సో తెలంగాణ సమాజంలో చనిపోయిన తర్వాత కూడా బతికుండాలనే కాన్సెప్ట్ తెలంగాణ ప్రజల్లో ఉంది కాబట్టి 2022లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా 2023లో కూడా ఫస్ట్ ర్యాంక్లో నిలిచాము. అలా మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అలాంటి ప్రశ్నలు అడుగుతాడు. సో మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది తెలంగాణ ఆస్పిరెన్స్ కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదొక ప్రశ్న. ఇంకో ప్రశ్న చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5-year plans emphasize the need for establishing socialistic pattern of society. సో మన 5-year ప్లాన్లో ఏ 5-year ప్లాన్లో మనము సోషలిస్టిక్ సొసైటీ, ఎకానమీ కాదండి ఇది, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. సో మన సొసైటీ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీగా ఏ 5-year ప్లాన్లో మనం ముందుకు వచ్చాము అంటే హోలిస్టిక్ నాలెడ్జ్. ఏదో నేను బిట్లు తీసుకుంటాను, నేను ఈ ఆబ్జెక్టివ్ టైప్ చేసి నేను ఆబ్జెక్టివ్ టైప్ క్లియర్ చేస్తాను అని అనుకుంటే కాదు. నేను మొన్న ఇక్కడ ఏదో అడ్వర్టైజ్మెంట్ చూశాను, అగ్నిరవ్వల్ లాంటి బిట్లు, ఆ బిట్టు చదివితే రావాల్సిందే అని నేను ఏదో ఫేస్బుక్లో చూశాను. నేను అలా కాదు, అది గ్రూప్ 4లో కూడా అలాంటి ప్రశ్నలు అడగట్లేదు. ఇప్పుడు ఎవరికైతే కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్లో నుంచి మనకి ఆన్సర్స్ తీయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రశ్నలకి, ముఖ్యంగా ఇలాంటి ప్రశ్నలకి ఎవరికైతే స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయగలరు. మెయిన్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద మేజర్ గవర్నమెంటల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద సోషల్ సెక్టర్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో దీన్ని ఎలా రాయాలి మనం? ఒక ఇంట్రడక్షన్ అంటే ఇలాంటి ప్రశ్నలు అడిగాడు అనుకోండి, నేను చదువుకోలే, నాకు పర్టికులర్ ఆస్పెక్ట్ ఈ సబ్జెక్ట్ మీద నాకు పట్టు లేదు, అలాంటప్పుడు ఏం చేయాలి సార్? ఇంట్రడక్షన్లో సోషల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్. ఏంటిది సోషల్ క్యాపిటల్, ఏంటిది హ్యూమన్ క్యాపిటల్ అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేదే సోషల్ క్యాపిటల్ యాజ్ వెల్ as హ్యూమన్ క్యాపిటల్. సో మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేస్తామన్నమాట. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయితేనేమి, గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అయితేనేమి, వాళ్ళు ఎక్కువ ఎంఫసైజ్ చేసేది సోషల్ క్యాపిటల్ మీద. అంటే సమాజమే క్యాపిటల్, మనిషే క్యాపిటల్. సో ఆ సోషల్ క్యాపిటల్ మనలో రావాలి అంటే దేని మీద ఎంఫసైజ్ చేయాలి? ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఎంఫసైజ్ చేయాలి. కానీ ఏమైంది, మన హెల్త్ సెక్టర్లో మన బడ్జెట్ అలొకేషన్ ఎంత, ఎడ్యుకేషన్ సెక్టర్లో మన బడ్జెట్ అలొకేషన్ ఎంత. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి, ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో మన సోషల్ క్యాపిటల్ తగ్గుతూ ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ వచ్చాయి, ఎడ్యుకేషన్ సైడ్ హెడ్డింగ్. ఏంటా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్? మిడ్ డే మీల్ స్కీము, సర్వశిక్ష అభియాను, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాను, మొన్న రీసెంట్గా వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, శ్రీ స్కీమ్, షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సపరేట్ స్కూల్స్, శ్రీ స్కీమ్స్, ఇవన్నీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్. మళ్ళీ తెలంగాణ కూడా యాడ్ చేయాలి.
తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ సంబంధించి. నెక్స్ట్ పారాగ్రాఫ్ హెల్త్కి సంబంధించి మన దగ్గర ఉన్నది ఏంటి, మన దగ్గర ఉన్నది హెల్త్కి సంబంధించి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఇంకేమైనా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, ఇందిరా మాతృ సహయోగ యోజన, ఇలా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ రిలేటెడ్ కార్యక్రమాల గురించి మనం మెన్షన్ చేసిన తర్వాత దీనితో పాటు ఇంకొంచెం బడ్జెట్ అలొకేషన్ జరిగితే ఒక కమిటీ ఉంది, సాయినాథ్ కమిటీ అని. సాయినాథ్ ఏమనంటాడంటే 5% ఆఫ్ ద జీడిపి షుడ్ గో ఫర్ హెల్త్ సెక్టర్, 5% ఆఫ్ జీడిపి షుడ్ గో ఫర్ హెల్త్ సెక్టర్, కానీ 2.1% మాత్రమే బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నాం మనం. సో 2.1% మనం బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా హెల్త్ అనేది అంత ప్రాపర్గా వెళ్ళదు. అంటే ఆ బడ్జెట్కి సంబంధించింది మనం ఎలా వాడాలి, బడ్జెట్లోని నంబర్స్ కాకుండా ఓహో ఇంత పర్సెంటేజ్ అలొకేషన్ అయింది, కానీ ఎంత పర్సెంట్ అలొకేషన్ జరగాలి, 5% అలొకేషన్ జరగాలి. ఎంత జరిగింది, 2.1% జరిగింది. అలానే ఎడ్యుకేషన్ సంబంధించి 4% అలొకేషన్ జరగాలి. ఎంత పర్సెంటేజ్ అలొకేషన్ జరుగుతుంది, 1.6% అలొకేషన్ జరుగుతుంది. సో మనం 4% ఆఫ్ జీడిపి, 5% ఆఫ్ జీడిపి ఎప్పుడైతే రీచ్ అవుతామో ఆ రోజు మనము మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో హ్యూమన్ క్యాపిటల్, మానవ అభివృద్ధి సూచిలో మనం ముందుంటాము. అలా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఆన్సర్ రాయాలి అని అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మొత్తం పట్టుండాలన్నమాట. రెండో క్వశ్చన్ చూద్దాం. ఖచ్చితంగా సొసైటీ అన్నప్పుడు ఆ సెక్షన్లో 5 క్వశ్చన్లు రాయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఒకటి ఖచ్చితంగా ఉమెన్ మీద ఉంటుంది బండగుర్తు, ఇంకోటి గ్లోబలైజేషన్ మీద ఉంటుంది బండగుర్తు. గ్లోబలైజేషన్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ జరుగుతుంది, గ్లోబలైజేషన్ వల్ల ఏ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కల్చరల్గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ రెండో ప్రశ్న చూద్దాం. గ్లోబలైజేషన్ ఈజ్ జనరలీ సెట్ టు ప్రమోట్ కల్చరల్ హోమోజినైజేషన్. అంటే గ్లోబలైజేషన్ దేనికి దారి తీస్తుందనంటే కల్చరల్ హోమోజినైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇంగ్లీష్ నాకు ఫారెన్ లాంగ్వేజే, మీకు ఫారెన్ లాంగ్వేజే, కానీ మనం ఇంగ్లీష్నే ప్రమోట్ చేస్తున్నాము. ఎందుకు, అది కల్చరల్ హోమోజినైజేషన్ అయిపోతుంది. మన డ్రెస్ ప్యాటర్న్ ఇది కాదు, మన డ్రెస్ ప్యాటర్న్ కాది, కానీ మనము టెక్స్టైల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, టెక్స్టైల్ క్లాత్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది టెక్స్టైల్, గ్లోబలైజేషన్ వల్ల. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాము. చెంచు ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు దేనికి ఫేమస్, బ్యాంబూ బాస్కెట్స్కి ఫేమస్. కానీ ఏమైంది గ్లోబలైజేషన్ వల్ల, బ్యాంబూ బాస్కెట్ దేనివల్ల రిప్లేస్ అయిపోయింది, ఇప్పుడు బ్యాంబూ బాస్కెట్ కాస్త ప్లాస్టిక్ బాస్కెట్తో రిప్లేస్ అయిపోయింది. అన్ని చోట్ల ప్లాస్టికే ఉంది. ఓహో ఇలా గ్లోబలైజేషన్ వల్ల ఏదైతే డైవర్సిటీ ప్రమోట్ అవ్వాలో డైవర్సిటీ ప్రమోట్ కాకుండా ఏం ప్రమోట్ అవుతుంది, హోమోజినైజేషన్ ప్రమోట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఆధారంగా మనం ప్రూవ్ చేసి డ్యూ టు దిస్ కల్చరల్ స్పెసిఫిసిటీ అపియర్ టు బి స్ట్రెంథన్డ్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. ఈ గ్లోబలైజేషన్ వల్ల సమాజం మొత్తం హోమోజినైజేషన్ అయిపోవడము, సమాజం మొత్తం కల్చరల్ స్పెసిఫిసిటీ అయిపోవడమని ఎగ్జాంపుల్స్తోని ప్రూవ్ చేసి మళ్ళీ మనం ఏమని మెన్షన్ చేయాలి అని అంటే భారతదేశము డైవర్సిటీకి పేరు, కానీ ఆ డైవర్సిటీ కాస్త గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుంది, యూనిఫామిటీ అవుతుంది. మన కల్చరల్ హెరిటేజ్ ఏంటి, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మళ్ళీ మనం డైవర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు మనం ప్రమోట్ చేయాల్సింది గ్లోబల్ కాదు, ఇప్పుడు మనం ప్రమోట్ చేయాల్సింది గ్లోకల్. మన దగ్గర ఏముందో అది గ్లోబల్లోకి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఏముందో మన దగ్గర రాకుండా మన దగ్గర ఏముందో అది వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి మనం కంక్లూజన్ ఇవ్వాలన్నమాట. 5 ప్రశ్నల్లో ఒక ప్రశ్న గ్లోబలైజేషన్ అలా ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఓహో ఈ 5 ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా 5 ప్రశ్నలే కదా ఉండేది. 5 ప్రశ్నల్లో ఒక ప్రశ్న గ్లోబలైజేషన్ మీద, 5 ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఉమెన్ మీద, అంటే 5 ప్రశ్నల్లోకి 2 ప్రశ్నలు అయిపోయినట్టే మనకి. ఇంకో 3 ప్రశ్నలు మనం వర్కౌట్ చేయాలి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా, అసలు భారతదేశానికి అద్భుతమైనటువంటిది ఏంటి, మన దేశంలో ఉండి వేరే దేశంలో లేనిది ఏంటంటే డైవర్సిటీ. మన దేశం పట్ల మనము చాలా విధేయంగా కానీ చాలా ప్రౌడ్గా కానీ ఉండడానికి గల కారణం ఏంటంటే డైవర్సిటీ. మనకున్న గొప్ప విషయమే డైవర్సిటీ. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా క్యాన్ ఇట్ బి సెడ్ దట్ రీజన్స్ ఫార్మ్ కల్చరల్ యూనిట్స్ రాదర్ దెన్ స్టేట్స్.
అంటే ఇప్పుడు ఏమవుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకున్నాం అనుకోండి, ఒక కల్చరల్ హోమోజినైజేషన్ అయిపోతుంది. ఇప్పుడు నాగాల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, ఒక కల్చరల్ హోమోజినైజేషన్ అయిపోతుంది. అంటే ఆ రాష్ట్రాలు కాస్త డైవర్సిటీ నుండి యూనిఫామిటీకి దారితీస్తుంది. గుజరాత్ తీసుకున్నాం అనుకోండి, అది ఒకటే రకమైనటువంటి యూనిఫామిటీకి దారితీస్తుంది. సో మనది ఏదైతే ప్రాముఖ్యత ఉందో డైవర్సిటీని, ఆ డైవర్సిటీని దాటేసి మనము యూనిఫామిటీకి పోతున్నాము. మనది ఎప్పుడు కూడా యూనిఫామిటీ కాదు, మనది ఎప్పుడు కూడా డైవర్సిటీయే ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి అంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ స్పిరిట్, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని మనము ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అనే విధంగా మనం రాయాలన్నమాట. సో అంటే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అవును, ఈరోజు మనకి ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది మన భారతదేశానికంటే, మొదటి ప్రాబ్లం యూనిటీ ఇన్ డైవర్సిటీయే. ఏది ఇంపాక్ట్ అవుతుంది అని అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీయే. అందుకే కదా మన కమ్యూనల్ వైలెన్స్ 2000లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద జనవరిలో ఢిల్లీలో జరిగింది, రాజధాని నడిబొడ్డున. 2002 గుజరాత్ రైట్స్, 2013 ముజాఫర్ నగర్ రైట్స్, 2007 కాంధమాల్ రైట్స్. సో ఇన్ని రైట్స్ జరగడానికి కారణం ఏంటి? మన డైవర్సిటీ ఇబ్బంది పడుతుంది, ఏదో కారణం చేత మన సెక్యులరిజానికి ఇబ్బంది పడుతుంది. అలా ఆన్సర్స్ మనం రాయాలన్నమాట. సో అవేంటో చెప్తాను. సో అంటే మనం ఎప్పుడైనా కూడా ఏది చేసినా కూడా ఆ క్వశ్చన్స్ని మనం ఈ ప్రశ్న ఎలా అడగొచ్చు అనే దాంట్లో మనం ప్రిపరేషన్ చేయాలి. దానికి మనం ఓ మైండ్ మ్యాప్ వేసుకోవాలి, బట్టి కొట్టకుండా. ఇలాంటి ప్రశ్న అడిగాడు అనుకో, ఈ ఇంట్రడక్షన్లో ఇలా ఉండాలి, బాడీలో ఇలా ఉండాలి, కంక్లూజన్లో ఇలా ఉండాలి. సో అందులో నేను ఏమేమి జత చేస్తాను, అందులో రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి, చట్టపరమైనటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ చేసినటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఎన్జిఓస్ చేసినటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి, అలా మనం ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ అన్నాడు అనుకోండి, సోషల్ ఇంపాక్ట్ ఇవి ఉంటాయి, పొలిటికల్ ఇంపాక్ట్ ఇవి ఉంటాయి, కల్చరల్ ఇంపాక్ట్ ఇవి ఉంటాయి, యాజ్ వెల్ అస్ ఎకనామికల్ ఇంపాక్ట్స్ ఇవి ఉంటాయి. 1, 2, 3. మళ్ళీ అందులో పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి. అలా రాస్తే ఏమవుతుందంటే ఎవాల్యుయేట్ చేసే మనిషికి నువ్వు ఈజీ చేసి పెట్టావన్నమాట. ఇది సోషల్, ఇది పాజిటివ్, ఇవి నెగిటివ్, ఇవి మళ్ళీ ఎకనామికల్, ఇవి పాజిటివ్, ఇవి నెగిటివ్. మనం ఆయన పనిని ఈజీ చేసి పెట్టాలి. దాన్నే స్ట్రక్చర్ అంటారు కదా అందరూ. సార్ ఈ ఆన్సర్ స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే నాకు అర్థమైతే లేదు, ఏందో చెప్తారని అంటే, స్ట్రక్చర్ అంటే ఏం లేదు, మనం రాసిన ఆన్సరు ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో ఆయన పని సింపుల్ చేయడం అన్నమాట. ఒక డయాగ్రామ్ వేసి కానీ, లేకపోతే ఒక ఫ్లో చార్ట్ వేసి కానీ, లేకపోతే పాయింట్ వైజ్ రాయడం కానీ, లేకపోతే ఒక పాయింట్ని 3-4 పెద్ద పారాగ్రాఫ్లు రాయొద్దండి. 3-4 లైన్స్లో ఒక పారాగ్రాఫ్, 3-4 లైన్స్లో చిన్న పారాగ్రాఫ్స్ రాయాలి. పెద్ద పారాగ్రాఫ్స్ కూడా రాయొద్దు మనం. ఎందుకు, మన గీతలు ఉంటాయి, మళ్ళీ గీతల్లో పెద్ద పారాగ్రాఫ్స్ నేనైనా కన్ఫ్యూజ్ అయిపోతాను. అప్పుడు ఏం చేయాలి మనము, చిన్న పారాగ్రాఫ్, 3 లైన్స్ 4 లైన్స్, ఇంకో పారాగ్రాఫ్ 3 లైన్స్ 4 లైన్స్. అలా ఎప్పుడైతే మనం ప్రశ్న ఆధారంగా మన జవాబును తయారు చేసుకుంటామో పరీక్షా విధానం అనేది ఈజీ అవుతుంది, మనకు మార్క్స్ వస్తాయి. సో సిలబస్ చూద్దాం ఇప్పుడు. సో సిలబస్ చూసే సొసైటీ సిలబస్, ఇండియన్ సొసైటీ ఉంది. ఇండియన్ సొసైటీ యొక్క సీలియంట్ ఫీచర్స్, మన ఇండియన్ సొసైటీ యొక్క సీలియంట్ ఫీచర్స్, ఇండియన్ సొసైటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఇండియన్ సొసైటీ యొక్క క్యారెక్టరిస్టిక్, మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. రెండోది మల్టీ కల్చర్. మూడోది లింగ్విస్టిక్ ప్లూరలిజం. ఎన్నో లాంగ్వేజ్లు ఉన్నాయి, ఎన్నో రిలీజియన్లు ఉన్నాయి, ఎన్నో క్యాస్ట్లు ఉన్నాయి, ఎన్నో రేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మన ఫీచర్స్. జియోగ్రఫికల్ డైవర్సిటీ ఉంది. జియోగ్రఫికల్ డైవర్సిటీ ఉందా లేదా? మనకి సముద్రం ఉంది, మనకి ఎడారి ఉంది, మనకి డెన్స్ ఫారెస్ట్ ఉంది, మనకి ప్లేట్యూస్ ఉన్నాయి, మనకి ప్లేన్స్ ఉన్నాయి, మనకి పెనిన్సులార్ ఉంది. ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి దేశం వేరే దేశం లేదు. అందుకే మనం ఏమంటాము, ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్. అందుకే ఇండియా ఈజ్ కాల్డ్ ఎ సబ్ కాంటినెంట్. ఒక ఖండంలో ఏమేమి ఉండాలో అవన్నీ మన దేశంలోనే ఉన్నాయి, అవి మనం మెన్షన్ చేస్తాం ఒకదాని కింద ఒకదాని. సో ఏంటి ఆ ఫీచర్స్? మొట్టమొదటిది ముఖ్యమైనది ఇది, యూనిటీ ఇన్ డైవర్సిటీ. దీన్ని ఎంఫసైజ్ చేయాలి. ఎందుకు? ఇదే ఇంపార్టెంట్. గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, ఒక సివిల్ సర్వెంట్ కానీ ఏది ఇంపార్టెంట్? ఆ యూనిటీ ఇన్ డైవర్సిటీని కాపాడుకోవడమే డ్యూటీ. మీరు డిఎస్పీ అయ్యారు, మీరు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు, మీ బాధ్యత ఏంటి? డైవర్సిటీని కాపాడడం. మీ బాధ్యత ఏంటి? మన యొక్క కల్చరల్ హెరిటేజ్, మన డైవర్సిటీని. ఆ డైవర్సిటీ ఎన్ని రకాలు, ఆ డైవర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఆఫీసర్స్ మీద ఉంటుంది. ఫ్యామిలీ సిస్టమ్ మన భారత సమాజానికి గొప్పదైనటువంటి వరం. వేరే దేశంలో లేనిదేంటి? ఫ్యామిలీ సిస్టమ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఫ్యామిలీ ఈజ్ అ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ సొసైటీ. సో ఫ్యామిలీ ఎన్ని రకాలు, ఫ్యామిలీ డెఫినేషన్ ఏంటి, ఫ్యామిలీ ఎలా ఇంపాక్ట్ చేయబడుతుంది,
ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ ఉంది, న్యూక్లియర్ ఫ్యామిలీ ఉంది. సో జాయింట్ ఫ్యామిలీ డిసింటిగ్రేట్ అవుతుంది. ఈ జాయింట్ ఫ్యామిలీ డిసింటిగ్రేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అలా మనం ఫ్యామిలీ సిస్టమ్, మ్యారేజ్ సిస్టమ్, పలు రకాలైన, మళ్ళీ మ్యారేజ్ అంటే జస్ట్ ట్రెడిషనల్ మ్యారేజ్ చదవద్దు. ట్రెడిషనల్ మ్యారేజ్ చదువుతూ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏముంది? సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేయాలి. సెక్షన్ 377 పోయింది. సెక్షన్ 377 పోయింది. డీక్రిమినలైజేషన్ ఆఫ్ సెక్షన్ 377 అయింది. నవ్తేజ్ జోహర్ కేస్ 2018 ద్వారా. ఇప్పుడు కరెంట్ అఫైర్ ఏంటి? సేమ్ సెక్స్ మ్యారేజ్, సేమ్ సెక్స్ రిలేషన్ని మీరు డీక్రిమినలైజ్ చేశారండి, కానీ లీగలైజ్ చేయలేదు కదా, లీగలైజ్ చేయాలన్నది డిమాండ్. అది కరెంట్ అఫైర్. సేమ్ సెక్స్ మ్యారేజ్ ఏంటా? సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇందులో ఎవరెవరు ఉంటారు? ఎల్జీబీటీ కమ్యూనిటీ ఉంటుంది. లెస్బియన్స్ అంటే ఎవరు, గేస్ అంటే ఎవరు, బైసెక్షువల్స్ అంటే ఎవరు, ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు, క్వీర్ అంటే ఎవరు, ఇంటర్సెక్స్ అంటే ఎవరు, దానికి మీనింగ్స్ మనం తెలుసుకున్న తర్వాత అందరూ ఏం చేస్తారు? ట్రెడిషనల్గా ఓ మ్యారేజ్ ఇది డెఫినేషను, మ్యారేజ్ ఇన్ని రకాలు, మ్యారేజ్ క్యారెక్టరిస్టిక్స్ అది అందరూ తెలుసు. ఈ కొత్తగా అప్డేట్స్ ఏమైతే అవుతున్నాయో మ్యారేజ్ సిస్టంలో, దాన్ని మనం మన ఆన్సర్లో జత చేస్తే ఎవాల్యుయేటర్కి ఈయన అప్డేట్ అయ్యాడు, ఈయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పేసి మార్కులు వేస్తాడు అనమాట. సో ఒకటి మ్యారేజ్, ఇంకోటి ఫ్యామిలీ, కీన్షిప్, క్యాస్ట్. భారతదేశంలో ఉంది, వేరే దేశంలో లేనిదేంటి? క్యాస్ట్. అన్నం లేకున్నా ఓకే, కానీ క్యాస్ట్ లేకుండా మాత్రం వద్దు. సో అంత సీరియస్ క్యాస్ట్. క్యాస్ట్ డెఫినేషన్ ఏంటి? క్యాస్ట్ దీన్ని ఎలా చదవాలి మనం? ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్. క్యాస్ట్ అర్థం చేసుకున్న తర్వాత ఈ ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ ఎలా ఉండబోతుంది? క్యాస్ట్ మొబిలిటీ ఏంటి? కింది క్యాస్ట్ వాళ్ళు పై స్టేటస్కి రాగలరా? పై క్యాస్ట్ వాళ్ళు కింది స్థాయికి రాగలరా? క్యాస్ట్ మొబిలిటీ. డామినెంట్ క్యాస్ట్ అనేది ప్రాముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ మన తెలంగాణలో కూడా. కొన్ని కమ్యూనిటీలు డామినెంట్ క్యాస్ట్ లాగా బిహేవ్ చేస్తాయి. అది వెల్మాల్ అయితేనేమి, అది రెడ్డి కమ్యూనిటీ అయితేనేమి, అది ఏ కమ్యూనిటీ అయినా కూడా ప్రాంతం ఆధారంగా, మళ్ళీ యూనిఫామ్ కాదు, రాష్ట్రం మొత్తం ఒకటే ఒక క్యాస్ట్ డామినెన్స్లో ఉండదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క క్యాస్ట్ డామినెన్స్లో ఉంటుంది. సో క్యాస్ట్ డామినెన్స్ ఏంటి, డామినెంట్ క్యాస్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి అన్నమాట. ట్రైబులు, ఎన్ని ట్రైబులు ఉన్నాయి ఇండియాలో, ఎన్ని ట్రైబు డెఫినేషన్ ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎంతమంది పాపులేషన్ ఉన్నారు ట్రైబులు, ఎన్ని రకాల ట్రైబులు ఉన్నారు, తర్వాత మళ్ళీ తెలంగాణ. ఇండియా స్పెసిఫిక్గా చదువుతూనే తెలంగాణ స్పెసిఫిక్గా రాస్తే మార్క్స్ వస్తాయి. ఇండియా ఒకటి రాసేసుకొని నేను రాస్తానంటే మార్కులు రావు. నాకు తెలంగాణలో కూడా తెలిసి ఉండాలి నీకు, ఎందుకంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్. సిమిలర్లీ రిలీజియన్ ఎన్ని రకాలు, లాంగ్వేజ్ ఏంటి, రూరల్ అర్బన్ కంటిన్యూమ్, రూరల్ నుంచి అర్బన్ రావడం, అర్బన్ నుంచి రూరల్ రావడం వల్ల ఏమవుతుంది, అర్బన్లో ఉన్నటువంటి జీవన విధానం రూరల్లోకి వస్తుంది, కొన్నిసార్లు రూరల్లో ఉన్నటువంటి జీవన విధానం కూడా అర్బన్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్పూర్లో జాయింట్ ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి. మొన్న జరిగినటువంటి స్టడీలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ పెరుగుతుంది. ఎక్కడ? కాన్పూర్ సిటీలో. అంటే ఏదైతే రూరల్లో ఉందో అది కాస్త అర్బన్లో పెరుగుతుంది. ఆబ్వియస్గా అర్బన్లో ఏదైతే ఉందో అది రూరల్కి వెళ్ళిపోతుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ రూరల్లో ఉన్నటువంటి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా అర్బన్లోకి షిఫ్ట్ అవుతుంది. ఒకప్పుడు రూరల్లో క్యాస్ట్ కాన్షియస్నెస్ ఉండే, ఎలా? ఎస్సీ కమ్యూనిటీస్ అందరూ ఒకటే ఒక కాలనీలో, ఊరు అవతలనో ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళు. మళ్ళీ బీసీలందరూ వీళ్ళు వడ్రోళ్ళని, లేకపోతే వీళ్ళు గౌన్లోలని, లేకపోతే వీళ్ళు కార్పెంటర్లని, వీళ్ళు దోబీ అని, లేకపోతే వీళ్ళు సెలూన్ అని, క్యాస్ట్ వైజ్గా కాలనీస్ ఉన్నాయా లేవా? అలాంటి క్యాస్ట్ కాన్షియస్నెస్ ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో కూడా వచ్చింది. పీపుల్ ఏదైతే క్యాస్ట్ ఫీలింగ్ ఏదైతే రూరల్ ఏరియాకి లిమిట్ అయిందో అది ఇప్పుడు రూరల్ ఏరియాని దాటేసేది అర్బన్ ఏరియాస్కి వచ్చింది. అందుకే క్యాస్ట్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. ఏంటి ఆ క్యాస్ట్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్? అప్డేట్ ఆఫ్ క్యాస్ట్ అనే కాన్సెప్టే కాకుండా ఆ క్యాస్ట్లో జరుగుతున్నటువంటి అప్డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబ్ అని ఉంది. ట్రైబుల్ అంటే ఆదివాసులే కాదు, మొన్న ఒక పెద్ద మూమెంట్ అయింది, దాని పేరు తుడుం దెబ్బ, మన హైదరాబాద్లోనే అయింది. ఏంటా తుడుం దెబ్బ? గోండులకు లంబాడీలకు మధ్యలో జరిగినటువంటి గొడవ. ఏంటా గొడవ? గోండ్లు ఏమంటారంటే లంబాడీలు వెల్ ఆఫ్, వాళ్ళకెందుకు ఎస్టీ రిజర్వేషన్ మీరు ఇవ్వాలి, వాళ్ళ ఎస్టీ రిజర్వేషన్ మీరు తీసేయండి అని గోండ్లు అంటారు. అలా అన్నప్పుడు లంబాడీ కోపం వస్తుంది కదా. సో లంబాడీ నువ్వెందుకు అట్లా అంటావు నువ్వు అని చెప్పేసి, సో దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. దానికి ఒక మూమెంట్, దాని మూమెంట్ పేరు ఏంటంటే తుడుం దెబ్బ. అలా ఏదైతే అవుతుందో సమకాలీన టైమ్స్లో ఏవైతే అవుతుందో అవి మనం దానికి ఒక ఎవిడెన్స్ లాగా రాస్తూ మనం ముందుకెళ్తే మార్క్స్ పడతాయన్నమాట. రూరల్ అర్బన్ కంటిన్యూమ్,
మల్టీకల్చరిజం, గంగా జమున తెహజీబ్ ఎక్కడ పుట్టింది? హైదరాబాద్లో పుట్టింది. గంగా జమున తెహజీబ్. ఇప్పుడు ఏమవుతుంది సొసైటీ, కొందరేమో జస్ట్ ఎగ్జాంపుల్, కొందరేమో ఒక ఎంఐఎం అనే పార్టీ ఉంటుంది, ఒకటి ఆర్ఎస్ఎస్ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది. సో దేనికి దెబ్బ ఇది? మన మల్టీ కల్చర్కి దెబ్బ, మన గంగా జమున తెహజీబ్ అనే దానికి దెబ్బ. సో దాన్ని ఎలా కాపాడుకోవాలి మనము? సో దాని ఆధారంగా ఫస్ట్ యూనిట్ ఉందన్నమాట. ఎవరికైతే ఇండియన్ సొసైటీ ప్రాపర్గా ఈ ఫస్ట్ యూనిట్ చదివినా కూడా కరెక్ట్ అర్థమైంది అనుకోండి, ఏ ప్రశ్న ఎక్కడ అడిగినా కూడా మనం దింపి మళ్ళీ కాన్స్టిట్యూషన్కి తీసుకురావచ్చు. ఎందుకు? కాన్స్టిట్యూషన్ ఆబ్జెక్టివ్ ఏంటి? కాన్స్టిట్యూషన్ ఆబ్జెక్టివ్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఒకటి, the constitutional makers, the forefathers of the constitution, they only determined for only one concept, that is India is diverse, India will be diverse and India should be diverse. మన హిస్టరీలోకి వెళ్తే ఏన్షియంట్ హిస్టరీ వి బిలీవ్డ్ ఇన్ సర్వధర్మ సమభవ. మిడివల్ ఇండియాలో చూసుకుంటే వీ హ్యావ్ దిన్ ఇలాహి, ఆల్ ద రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ సుల్తాన్. ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ ఆర్టికల్ 25 to 28, 29, 30 మైనారిటీస్ గురించి మాట్లాడుతుంది. ఎవరైనా కూడా ఏ రిలీజియన్ ఫాలో అవ్వచ్చు అని చెప్తుంది. అంటే మోడర్న్ ఇండియాలో అదే ఉంది, మిడివల్ ఇండియాలోనే ఉంది, ఏన్షియంట్ ఇండియాలోనే అది ఉంది. సో మన బాధ్యత ఏంటి? దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. సో అలా ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్. సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఏంటి? షెడ్యూల్డ్ క్యాస్ట్. షెడ్యూల్డ్ క్యాస్ట్ అనగానే షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క డెఫినేషన్ ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ ఒక పాపులర్, ఇది సొసైటీ గుర్తుంచుకోండి, జనరల్గా రాయొద్దు. సొసైటీ అంటే సోషాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. ఒక సోషాలజిస్ట్ డెఫినేషన్ గుర్తుంచుకోవాలి. డిఎన్ మజుందార్, వెరీ ఫేమస్ సోషాలజిస్ట్. ఆయన ఏమంటాడంటే క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద అప్పర్ క్యాస్ట్ అండ్ ఫాలోడ్ యాజ్ ఎ ట్రెడిషన్. అర్థమైందా? అంటే క్యాస్ట్ సిస్టమ్ని ఒక సాంప్రదాయం చేశారనమాట. ట్రెడిషన్ అంటే ఏంటి? సాంప్రదాయం. క్యాస్ట్ సిస్టమ్ని ఒక సాంప్రదాయంలాగా చేసి దీన్ని ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు? అప్పర్ క్యాస్ట్. ఇది ఫాలో అవ్వాల్సిందే, ఎన్ఫోర్స్మెంట్ చేయడం అనమాట. ఇది ఫాలో అవ్వాల్సింది. ఎందుకు ఫాలో అవ్వాలి సార్ అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఇది సాంప్రదాయం అబ్బా. సో సాంప్రదాయం అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇది సాంప్రదాయమా, ఓకే. సో ఎస్సీ అంటే ఇలా బతకాలి, బీసీ అంటే ఇలా బతకాలి, అప్పర్ క్యాస్ట్ అంటే ఇలా బతకాలి. ఎందుకు అలా బతకాలంటే అది సాంప్రదాయం, అది ఒక ట్రెడిషన్. దే మేడ్ ఇట్ యాజ్ అన్ ట్రెడిషన్. అలా మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ డెఫినేషన్ ద్వారా తీసుకొని వచ్చి ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఆ క్యారెక్టరిస్టిక్ ఏ సమాజానికి లేనిది, ఏ కమ్యూనిటీకి లేనిది, ఎవరికి లేనిది, ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూడనిది అన్టచబిలిటీ ఉన్నటువంటి సమాజం భారత సమాజం. ఎస్టీకి కూడా లేదు. ఎస్టీలో కూడా టచ్ చేయొచ్చు, బీసీలో కూడా టచ్ చేయొచ్చు. సో టచ్ చేయకుండా అంటారనేతనం ఫాలో అయినటువంటి సిస్టమ్ ఏంటి అంటే క్యాస్ట్ సిస్టమ్. సో దాన్ని మనం హైలైట్ చేయాలన్నమాట. అంటే అదే హైలైట్ అంటే అదే మెయిన్. అది ఎస్సీలో ఉంది, వేరే ఎస్టీలో కూడా లేదు. ఎస్టీలో అన్టచబిలిటీ లేదు. ఎస్టీలో ఏముంటుంది? ల్యాండ్ ఎలినేషన్ ఉంటుంది, డెవలప్మెంట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, లో లిటరసీ రేట్ ఉంటుంది, పూర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఎస్టీకి ఉంటాయి. ఈ ప్రాబ్లంలు ఎస్సీకి కూడా ఉంటాయి, కానీ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఏంటది? అన్టచబిలిటీ. అప్పుడు మనం అన్టచబిలిటీ రాసి మీ అన్నీ అండర్లైన్ చేయొద్దు. ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఉంటుందో అది అండర్లైన్ చేయాలన్నమాట. ఎస్సీ, అలానే ఎస్టీ, అలానే బ్యాక్వర్డ్ క్లాసెస్, అలానే మైనారిటీస్. ఇది కరెంట్ అఫైర్. ఎందుకు కరెంట్ అఫైర్? రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ వెల్ ఆఫ్ కమ్యూనిటీ, 100% లిటరసీ రేట్, అందరు ల్యాండ్ లార్డ్సే, పోవర్టీ ఆల్మోస్ట్ నిల్. వాళ్ళకి ఏం కమ్యూనిటీ స్టేటస్ ఇచ్చింది? ఓబీసీ కేటగిరీ ఇచ్చింది. మరాఠాస్ ఒకరు, జాట్స్ ఒకరు, పటదార్స్ ఒకరు, గుర్జర్స్ ఒకరు. వీళ్ళందరూ వెల్ ఆఫ్. గుర్జర్స్ రాజస్థాన్, జాట్ రాజస్థాన్ గుజరాత్, పట్టదార్ గుజరాత్, కాపు ఆంధ్రప్రదేశ్. వీళ్ళందరూ దేనికోసం ఫైటింగ్ చేశారండి? ఉద్యమాలు చేశారా? దేనికోసం ఉద్యమాలు చేశారు? చూసుంటారు కదా లాస్ట్ 5-6 సంవత్సరాల్లో దేనికోసం ఉద్యమం చేశారు? ఓబీసీలో చేర్చండి అని అంటేనే కదా మరాఠాలను జాయిన్ చేయించింది. మరి మరాఠాలో బిలో పోవర్టీ లైన్ చాలా తక్కువ, 2% బిలో పోవర్టీ లైన్, 100% లిటరసీ రేట్. ప్రతి ఒక్కరికి కాస్తో కూస్తో భూమి ఉంది. వాళ్ళని నువ్వు తీసుకొచ్చి ఓబీసీలో జాయిన్ చేపిస్తే మరి అసలు ఓబీసీ ఎక్కడ పోవాలి? ఒరిజినల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాడు ఎక్కడికి పోవాలి? ఇది కాంపిటీషన్ పెరుగుతుందా పెద్దగా?
అతను కూడా ఓబీసీలో కంపీట్ అవుతాడా వాడా? సో అది కరెంట్ అఫైర్. ఓహో, ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ జరుగుతుంది, అప్పుడు మనం ఎలాంటి ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక కమ్యూనిటీకి బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టేటస్ ఇవ్వాలి అంటే ఏం ప్రొసీజర్? మీరే గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, నాకేం రాదు, మీ దగ్గరకు వచ్చాను, ఏదో న్యూస్ పేపర్లో వచ్చిందని మరాఠా కమ్యూనిటీకి ఓబీసీ స్టేటస్ ఇచ్చారంట, అసలు ఒక కమ్యూనిటీకి ఓబీసీ స్టేటస్ ఇవ్వాలి అంటే ఏంటి ప్రొసీజర్? మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కదా అని అన్నప్పుడు ఏమో అవన్నీ అడగదు మీరు. సో ప్రొసీజర్ అన్నమాట. ఓబీసీస్, మైనారిటీస్ ఇష్యూ ఎప్పుడైనా మైనారిటీస్, ఉమెన్ ఇష్యూ, చిల్డ్రన్ ఇష్యూ, ఏజ్డ్ అండ్ డిజేబుల్డ్, ఇంకోటి ఎల్జీబీటీ లేదు కానీ ఇంపార్టెంట్. ఎందుకు? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? నాల్సా జడ్జిమెంట్ కింద నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ 2014 జడ్జిమెంట్ ప్రకారంగా ఎల్జీబీటీ కమ్యూనిటీ థర్డ్ జెండర్ లాగా. అందుకే ఇప్పుడు మన అప్లికేషన్ ఫామ్లో మేల్ ఫీమేల్ రెండే ఉన్నాయా, ఇంకోటి ఉందా? ఆ ఇంకోటి రావడానికి గల కారణం ఏంటి? నాల్సా జడ్జిమెంట్ 2014 అంటే ఏం ఐడెంటిఫై చేసింది? వీళ్ళని కూడా లోవర్ క్యాడర్లో ఉన్నారు, వీళ్ళు కూడా డిస్క్రిమినేట్ అవ్వారు, వీళ్ళు కూడా వల్నరబుల్ సెక్షన్, వీళ్ళకు కూడా డిస్క్రిమినేషన్ లేకుండా చేయాలి అని అంటే మరి సిలబస్లో లేదు కదా సార్. సిలబస్లో లేకపోయినా సరే ఇది కూడా వల్నరబుల్ సెక్షనే. టాపిక్ ఏంటి? వల్నరబుల్ సెక్షన్. కోర్టుకి వెళ్తే కోర్టు ఖచ్చితంగా చెప్తుంది ఎల్జీబీటీ కూడా వల్నరబుల్ కమ్యూనిటీ, అది కూడా లేకుండా నువ్వు గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమి రాస్తావని అంటారు. అంటే కొన్ని మనం అవుట్ ఆఫ్ ద సిలబస్ అనుకోకూడదు, ఇన్బిల్డ్గా ఉన్నట్టే. ఎల్జీబీటీకి చిల్డ్రన్ మోస్ట్ వల్నరబుల్ సెక్షన్. అందరికన్నా మోస్ట్ వల్నరబుల్ ఎవరు? చిల్డ్రన్. చైల్డ్ లేబర్ ఎందుకండి వల్నరబుల్? చైల్డ్ లేబర్ ఏం మిస్ అవుతాడు? చైల్డ్హుడ్ మిస్ అవుతాడు. అన్నిటికన్నా గొప్పది ప్రతి మనిషికి ఏం ఎంజాయ్ చేయాలి? బాల్యం. ఆ బాల్యం మిస్ అయ్యేది దేనివల్ల? చైల్డ్ లేబర్ వల్ల. చైల్డ్హుడ్ అంటే ఏంటి? మనకేం అవసరం లేదు, చిన్నపిల్లలకి ఏం కావాలండి? ఆట కావాలి. ఆట అంటే ఏంటి? బాల్యం. సో బాల్యమే మిస్ అవుతుంది. ఆ బాల్యమే మిస్ అవుతుందని అంటే వాడు పుట్టి కూడా అది ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అంటే ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ ఇస్ చిల్డ్రన్. ద మోస్ట్ ఇన్నోసెంట్ సెక్షన్ ఈజ్ వాట్? చిల్డ్రన్. అందుకే చూడండి, చైల్డ్ పోర్నోగ్రఫీని కానివ్వండి, పోక్సోని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. ఇన్నోసెంట్, ఇగ్నరెంట్, దే డోంట్ నో ఎనీథింగ్, బట్ దే ఆర్ గెటింగ్ మోస్ట్ ఎక్స్ప్లాయిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జాదుగూడ మీకు తెలుసు, జాదుగూడ ఈజ్ ఫేమస్ ఫర్ యురేనియం రిజర్వ్స్. జాదిగూడలో మైకా మైనింగ్ కూడా ఫేమస్ అన్నమాట. మైకా మైనింగ్ అంటే ఇది కేస్ స్టడీస్ లాగా రాయాలి. ఒక మార్క్ ఎక్స్ట్రా రావాలి అని అంటే వేరే ఆన్సర్లో లేని మన ఆన్సర్లో ఉండాలి అని అంటే ప్రతి ఆన్సర్కి ఒక కేస్ స్టడీ జోడించాలి. మైకా ఎలా ఉంటుందంటే ఒక స్టోన్కి, ఒక రౌతుకి, ఒక రాయికి ఒక ప్లేట్లా వస్తుంది, ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని మనము జాగ్రత్తగా ఆ ప్లేట్ని తీయాలి. దాన్ని జాగ్రత్తగా ఆ ప్లేట్ని తీయాలి. టైల్ లాగా. ఇప్పుడు టైల్ ఉంది కదా, పెద్ద టైల్కి ఎక్కువ రేటా, చిన్న టైల్కి ఎక్కువ రేటా? చిన్న టైల్కి ఎక్కువ రేటా, పెద్ద టైల్కి ఎక్కువ రేటా? పెద్ద టైల్కి ఎక్కువ రేట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఇప్పుడు పెద్ద టైల్ మంచిగా కనబడుతుంది కదా, చిన్న టైల్ డబ్బల్ కనబడుతూ ఉంటుంది. సో మంచిగా కనబడాలంటే ఒక పెద్ద టైలే తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా పెద్ద టైలు ఎక్కువ రేటు ఉంటుంది. అలానే మైకా కూడా ఎప్పుడైతే పెద్ద ఒకటే ప్లేట్లా ఉంటుందో దానికి ఇంటర్నేషనల్లో పెద్ద రేటు ఉంటుందన్నమాట. దానికి ఏం చేయాలి అని అంటే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న హ్యాండ్స్తోని ఇలా అనుకుంటే దాన్ని తీయాలి. అడల్ట్ని పంపించినాం అనుకో, వాడు ఇలా ఒకటేసారి ఇరిగిపోతుంది అది. దాన్ని ఎలా తీయాలి? చిన్న చేతులతోని చాలా జాగ్రత్తగా తీస్తే కానీ ఆ ప్లేట్ ఇలా బయటికి రాదు. ఆ ప్లేట్ బయటకు వస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా పెద్ద రేట్. జాదుగూడలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ మైనింగ్ ఏదైతే జరుగుతుందో ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్లో 90% ఆఫ్ ద ఎంప్లాయీస్ టుడే ఆల్సో ఆర్ చిల్డ్రన్. ఎందుకు డిమాండ్? ఆ చిన్న చేతులతోని అది తీయాలన్నమాట. సుప్రీంకోర్టు బ్యాన్ చేసినప్పటికీ కూడా అది ఇల్లీగల్గా ఎందుకు నడుస్తుందంటే వాళ్ళ వల్లనే. సో ఇలాంటి కండిషన్స్ మరి ఎలా రెగ్యులేట్ చేయాలి? వాళ్ళ అవసరం ఉంది అక్కడ, ఎలాగైనా సరే ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకే కిడ్నాపింగ్, అందుకే ట్రాఫికింగ్, అందుకే అక్కడ దాకా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఎక్స్ప్లాయిటెడ్ కమ్యూనిటీస్ చిల్డ్రన్. నాట్ ఎస్సీ, నాట్ ఎస్టీ, నాట్ ఉమెన్, ఇట్ ఈస్ చిల్డ్రన్. అలా మనం ఎగ్జాంపుల్తోని ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి. సెకండ్ టాపిక్. మూడోది సోషల్ ఇష్యూస్లో పోవర్టీ ఎకనామికల్ ఇష్యూ, పోవర్టీ సోషల్ ఇష్యూ. జనరల్గా పోవర్టీ అనేది ఒక
ఎకనామీ, ఇంకా సోషల్. ఎందుకు సార్? వీడి దగ్గర ఎకానమీ లేకపోతే వీడు పూర్ అవుతాడు. పూర్ అయినాక ఎక్కడ దెబ్బ పడుతుంది? తన మీద దెబ్బ పడుతుంది. తను ఒక విషస్ సైకిల్లో పడిపోతాడు. ఆ విషస్ సైకిల్ నుంచి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. సో ఆ పోవర్టీ గల కారణాలు ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? చైల్డ్ లేబర్ ఏంటి? వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ ఏంటి? రీజనలిజం. ఇప్పుడు ఖలిస్తాన్ మూమెంట్ ఉంది, కరెంట్ అఫైర్. ఖలిస్తాన్ మూమెంట్ ఉంది, కరెంట్ అఫైర్. అది ఎందుకు ఆ మూమెంట్? వాళ్ళకి ఏం కావాలి? సపరేట్ కంట్రీ కావాలి. ఎందుకు కావాలి? వాళ్ళు ఏమంటున్నారు? మా కల్చర్ వేరు, మా డ్రెస్ వేరు, మా మా ఫుడ్ వేరు, మా లాంగ్వేజ్ వేరు, మేము ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో సమానంగా లేము, మావన్నీ వేరు కాబట్టి మాకు వేరు రాష్ట్రం కావాలి, వేరు దేశం కావాలంటున్నారు అనమాట. సో కారణాలు, ఇద్దరు ముగ్గురు లీడర్ల పేరు, దాని హిస్టరీ, ఆపరేషన్ బ్లూ స్టార్ వరకు, తర్వాత కాన్సిక్వెన్స్, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి బెస్ట్ సొల్యూషన్, కమ్యూనలిజము, ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి? కూకీ వర్సెస్ మీటీ. మొన్న జరిగినటువంటిది ఏంటి? మణిపూర్లో కూకీ వర్సెస్ మీటీ. అందరూ ఏమనుకున్నారు? ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ అనుకున్నారు. ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? రెండు గ్రూపుల మధ్యలో వాళ్ళ యొక్క ఐడెంటిటీ కోసం ఫైటింగ్ చేస్తే అది ఎథనిక్ కాన్ఫ్లిక్ట్. స్టార్ట్ అయింది ఎథనిక్ కాన్ఫ్లిక్టే, కానీ ఎండ్ అయింది కమ్యూనల్ వైలెన్స్తోనే. ఎందుకు? మీటీస్ అందరూ హిందూసు, కూకీస్ అందరూ క్రిస్టియన్స్. సో ఆ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ కాస్త దానికి ఏ కలర్ పూసాం మనం? కమ్యూనలిజం. అది ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ కాదు, రెండు సమాజాల మధ్యలో జరుగుతున్నటువంటి కొట్లాట కాదు, రెండు మతాల మధ్య జరుగుతున్నటువంటి. సో అలా. సో కమ్యూనలిజం ఎక్కడి నుంచి పుట్టింది? ప్రీ హిస్టరీ నుంచి మనం తీసుకొని రావాలి కమ్యూనలిజం. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా కమ్యూనలిజం రావడానికి గల కారణాలు ఏంటి? బ్రిటిష్. అవునా? ఎందుకు? ఎగ్జాంపుల్ చెప్పండి. 1905లో బెంగాల్ని డివైడ్ చేయడంతో స్టార్ట్ అయింది. ఒకటేమో ఈస్ట్ బెంగాల్, ఇంకోటేమో వెస్ట్ బెంగాల్. ఏ లైన్స్లో డివైడ్ అయింది? అది రిలీజియన్ లైన్స్లోనే డివైడ్ అయింది. తర్వాత 1909లో ఏం చేశాడు? సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చాడు. అవునా? తర్వాత 1914లో ఏమన్నాడు? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని ఎంకరేజ్ చేశాడు. సయ్యద్ అహ్మద్ అనే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పెట్టి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పెట్టేలా చేశారు. సో ముస్లిమ్స్ అందరూ ఒక చోట చేరారు. చేరిన తర్వాత మళ్ళీ ఏమైంది? వీళ్ళు ఇంకా డివైడ్ కావట్లేదని చెప్పేసి వాళ్ళకి ఒక సపరేట్ కంట్రీ అనే ఆశ చూపించారు. సో అలా డివైడ్ అవ్వడానికి కారణం ఎవరు? బ్రిటిష్. అలా హిస్టారికల్గా తీసుకొని వచ్చి పెద్ద నష్టం ఎక్కడ జరిగిందండి? పార్టీషన్ ఆఫ్ ఇండియా. నియర్లీ 10 లక్షల మంది హిందువులు, సిక్కులు, ముస్లిమ్స్. పార్టీషన్ ఆఫ్ ఇండియా. అక్కడి నుంచి మెల్లిమెల్లి హిందూ ధర్మసభ అనేది ఫామ్ అయింది. అయోధ్య 1992 బ్లాక్ డే అని అంటాము, December 6th అయోధ్య ఇష్యూ. అలా ఈ రోజు వరకు 2020 జనవరిలో జరిగినటువంటి కమ్యూనల్ వైలెన్స్ వరకు మనం చదువుకోవాలి. అది కమ్యూనలిజము. కమ్యూనలిజంకి జవాబేంటి? సెక్యులరిజము. కరప్షన్ కూడా సోషల్ ఇష్యూయే. కరప్షన్, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్, ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్, లేబర్, అర్బనైజేషన్, డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, అగ్రేరియన్ డిస్ట్రెస్ అండ్ మైగ్రేషన్. ఏ మైగ్రేషన్ చదవాలి సార్? మరి ఏ మైగ్రేషన్ జరిగింది కోవిడ్లో? ఆ మైగ్రేషన్ పేరేంటి? ఒక మైగ్రేషన్ చాలా పాపులర్ అయింది కదా, ఏ మైగ్రేషన్ అది? ఒక మైగ్రేషన్ అందరు నడుచుకుంటూ వెళ్ళాము, టీవీలో చూసాం కదా మనం. వాళ్ళని ఏమంటాం? ఏం లేబర్ మైగ్రేషన్? ఒక మైగ్రేషన్ జరిగింది, కోవిడ్ అందరు రోడ్ మీద వాళ్ళు, ఆ మైగ్రేషన్ ఏమంటాం? అంటే మనం ఏదైతే చదువుతున్నామో మళ్ళీ మన మైగ్రేషన్ అనగానే మనం ఏం చేస్తామంటే రూరల్ టు అర్బన్ మైగ్రేషన్, అర్బన్ టు రూరల్ మైగ్రేషన్. అది కాదు పెద్ద ప్రాబ్లం. కోవిడ్ వచ్చినప్పుడు, మార్కెట్ బంద్ అయిపోయినప్పుడు, ఇండస్ట్రీస్ బంద్ అయిపోయినప్పుడు, ఎవరైతే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళకి జాబ్ ఈరోజు పని చేస్తేనే వాళ్ళకి ఫుడ్ వచ్చేది. అలాంటి వాళ్ళకి పని లేకుండా పోయినప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బస్సులు లేవు, ఏం లేవు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్ టైప్ ఆఫ్ మైగ్రేషన్. ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ కరెక్ట్. అది ఏం మైగ్రేషన్ అని అంటున్నాను నేను.
ఒక రకమైన మైగ్రేషన్ జరిగింది కదా, రేపు చెప్పండి ఆన్సర్. అది చాలా పాపులర్ కదా, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం మన టీవీలో చూసామా లేదా? సో అంటే ఒక్క టాపిక్కి మనం లిమిట్ కాకూడదు. ఆ టాపిక్ మైగ్రేషన్ తీసుకుంటే అర్బన్ టు రూరల్, రూరల్ టు అర్బన్, లేబర్ మైగ్రేషన్, అన్స్కిల్డ్ లేబర్ మైగ్రేషన్, స్కిల్డ్ మైగ్రేషన్ కూడా. ఏంటి స్కిల్డ్ మైగ్రేషన్? పీపుల్ హూ ఆర్ కంప్లీటింగ్ their గ్రాడ్యుయేషన్ అండ్ దే ఆర్ క్లైంబింగ్ ద ఫ్లైట్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్. దేర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్డ్ ఫర్ ఇండియా. దట్ ఈస్ ఆల్సో వన్ ప్రాబ్లమ్, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, బ్రెయిన్ డ్రైన్. సో బ్రెయిన్ డ్రైన్ ఈ రోజు ఉన్నది కాదు, బ్రెయిన్ డ్రైన్ దాదాబాయి ఆ రోజు ఏ మాట్లాడాడు, బ్రెయిన్ డ్రైన్ ఉందని చెప్పేసి. అలా మనం ఎన్ని రకాల మైగ్రేషన్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్ మీద మన దగ్గర 10 పాయింట్లు ఉన్నాయనుకోండి, ఇది గుర్తుంచుకోండి. ప్రతి టాపిక్ దగ్గర మీ దగ్గర రెడీమేడ్గా 10 పాయింట్స్ ఉన్నాయి అని అంటే మీరు క్లియర్ చేస్తారు ఎగ్జామ్. ఏది వదిలిపెట్టరు. దానికి ఒక ప్రాపర్ ప్రాక్టీస్ చేసి ఆ 10 పాయింట్లకి ఒక కేస్ స్టడీ, ఒక ఎగ్జాంపుల్, ఒక ఫ్యాక్ట్. ఎంతమంది మైగ్రేట్ అయ్యారు, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, ఎంతమంది పోవర్టీలో ఉన్నారు, ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది అని అంటే చాలు. 4th యూనిట్ సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ, 4th, 5th ఎక్స్క్లూజివ్గా తెలంగాణ. వెట్టి చాకిరీ, బాండెడ్ లేబర్, వెట్టి చాకిరీ, జోగిని సిస్టమ్, దేవదాసి సిస్టమ్, జోగిని అండ్ దేవదాసి సిస్టమ్. గర్ల్ చైల్డ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫ్యూటిసైడ్, ఫిమేల్ ఫ్యూటిసైడ్, కడుపులో చంపేయడం, ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్, పుట్టిన తర్వాత చంపేయడం, చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ ట్రాఫికింగ్, కిడ్నాప్, చైల్డ్ ట్రాఫికింగ్, ఇవన్నీ గర్ల్ చైల్డ్ ఇష్యూస్. ఎందుకు సార్ ఇంపార్టెంట్? మన తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ చైల్డ్ మ్యారేజెస్లో భారతదేశం మొత్తంలో మొదటి స్థానంలో ఉంది. చైల్డ్ మ్యారేజెస్లో మొన్న ఇచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యాన్యువల్ రిపోర్ట్లో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇద్దరం ఒకటే కాబట్టి. సో ఎందుకు అన్ని చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి, ఏ కారణాల చేత చైల్డ్ మ్యారేజ్ అవుతుంది? సో గర్ల్ ఈజ్ సీన్ యాజ్ ఎ బర్డన్ రాదర్ దాన్ అసెట్, గర్ల్ ఈజ్ ఎ లయబిలిటీ రాదర్ దాన్ ఏ ప్రాఫిట్. సో ఆ క్యాలిక్యులేషన్స్ వల్ల చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అందులో చైల్డ్ అంటే ఎవరు ఈ కాంటెక్స్లో? గర్ల్ చైల్డ్. ఇప్పుడు చట్టం తీసుకొని వస్తాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బిల్లు తీసుకొని వచ్చింది. 18 years కాస్త దాన్ని ఎంత చేయాలనుకుంటున్నాము? 21 చేయాలనుకుంటున్నాము. అది బిల్లా యాక్టా? స్టేట్ బిల్లే. అది ఇంకా పాస్ అవ్వలేదు. ఈరోజు కూడా అది పాస్ అవ్వలేదు. ఏ కారణాల చేత పాస్ అవ్వలేదు అంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ. హూ? పార్లమెంటేరియన్స్ ఆర్ నాట్ రెడీ టు పాస్ ఇట్. వై? పార్లమెంటేరియన్స్ ఆర్ ప్యాట్రియార్కల్ ఇన్ నేచర్. వాళ్ళే ఒక ప్యాట్రియార్కల్ మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి లేదు 18 కరెక్ట్, మీరేంటంటే 21 చేస్తానని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 33% రిజర్వేషన్ ఈజ్ గివెన్ టు ఉమెన్. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు, సమాజ్వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక లాజిక్ చెప్పారు. ఏం చెప్పారంటే, సో 33% మీరు ఉమెన్కి ఇచ్చారు రిజర్వేషన్ ఫస్ట్ 5 yearsలో. సో ఇక్కడ 33% ఉమెన్ వచ్చారు. సో ఇంకో 66% జనరలా మెన్నా? జనరల్. సో 5 సంవత్సరాలు సీట్ని ప్రాపర్గా ఎంజాయ్ చేశారు, పవర్ని బాగా ఎంజాయ్ చేశారు. ఇంకో 5 సంవత్సరాల తర్వాత వదులుకోవాలనుకుంటారా, మళ్ళీ గెలవాలనుకుంటారా? మళ్ళీ గెలవాలనుకుంటారు. సో వాళ్ళు ఏదో కార్యక్రమాలు ఏదో ఒకటి చేసి వాళ్ళు మళ్ళీ గెలవాలనుకుంటారు. ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ రిజర్వేషన్ మారుతుంది. సో ఈ 33% ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త 33%, మళ్ళీ 5 సంవత్సరాలకి మళ్ళీ కొత్త 33%. ఇప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ 33% ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గెలవాలనుకుంటారు కాబట్టి అందులో 10% ఉన్నా కూడా, లేకపోతే మళ్ళీ 33% ఉమెన్ ఉంటారు, మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఉమెన్ ఉంటారు. అలా మ్యాక్సిమం అందరు ఉమెనే ఉంటారని లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వీళ్ళిద్దరు ఈ బిల్లు ఎప్పుడు పెట్టారండి? 2009లో పెట్టారు. అవునా? ఇది 2009లో పెడితే 2024లో పాస్ అయింది, ఇది జనవరిలో. అంటే ఎందుకు అలా పాస్ కానివ్వలేదు? ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. ఈ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఎక్కడో లేదు, పార్లమెంటేరియన్స్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ సెషన్ ద్వారా లోక్సభ రాజ్యసభ ఇద్దరిని కూర్చోపెట్టి జాయింట్ సెషన్ ద్వారా ఇప్పటి వరకు మనం 3 బిల్లులే పాస్ చేసినాం. మొట్టమొదటి బిల్లు ఏంటి? ఇప్పటివరకు జాయింట్ సెషన్ అంటే ఒక ఒప్పందం రాకపోవడానికి గల కారణాల చేత లోక్సభలైనా సరే రాజ్యసభలైనా సరే వాళ్ళు పాస్ చేయకపోవడం వల్ల ఎలాగైనా సరే ఇది పాస్ చేద్దామని గవర్నమెంట్ డిసైడ్ చేసినప్పుడు ఒక జాయింట్ సెషన్ని పెట్టుతుంది. అలా మొట్టమొదటిసారిగా జాయింట్ సెషన్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961కి పెట్టారు. ఎందుకంత అవసరం వచ్చింది అంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు పాస్
డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. సో లోక్సభలోనో రాజ్యసభలోనో యాక్సెప్టెన్స్ రాకపోవడం వల్ల, ఇండివిజువల్గా యాక్సెప్టెన్స్ రాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, జాయింట్ అంటే దాని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి, సో ఒక డౌరీ ప్రొహిబిషన్, ఒక సోషల్ ఈవిల్ని ప్రొహిబిట్ చేయాలన్నా కూడా ఒక హౌస్లో 2 హౌజులలో కూడా ఒప్పందం కుదరలేదు కాబట్టే జాయింట్ సెషన్ పెట్టాం మనం. అంటే అంత అవసరం వచ్చింది. లేకపోతే లోక్సభలో సపరేట్గా పెట్టుంటే, రాజ్యసభలో సపరేట్గా పెట్టుంటే పాస్ అయిపోయేది కదా. అలా ఇండివిజువల్గా పాస్ అవ్వలేదనే ఎందుకు పాస్ చేయలేదు. ఎందుకు పాస్ చేయలేదు? ప్యాట్రియార్కల్ సిస్టమ్. ఏంటా ప్యాట్రియార్కల్ సిస్టమ్? ఎస్, డౌరీ షుడ్ బి పేడ్. హూ టోల్డ్ డౌరీ షుడ్ నాట్ గివ్? వితౌట్ డౌరీ హూ విల్ డూ మ్యారీ? అంటే అలాంటి మైండ్ సెట్తోనే ఉన్నామన్నమాట మనం. సో ద బిగ్గెస్ట్, అంటే అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. సో అలా మనం ఆన్సర్ తీసుకుంటూ రావాలి. జోగిని, దేవదాసి, గర్ల్ చైల్డ్, ఫ్లోరసిస్ మన నల్గొండలో, చైల్డ్ లేబర్, మైగ్రెంట్ లేబరర్స్, చైల్డ్ మ్యారేజెస్, సోషల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ మూమెంట్లో ఉన్నటువంటి సోషల్ మూమెంట్స్. ఏంటా సోషల్ మూమెంట్స్? ఇది ఎవరు పట్టించుకోరు. కానీ ఈ సోషల్ మూమెంట్ మనం మంచి చదివామనుకోండి, ఎన్విరాన్మెంట్ ఏ క్వశ్చన్కైనా మనం ఆన్సర్ రాయొచ్చు. అది పోవర్టీయో లేకపోతే ఉమెన్ ఇష్యూ, అక్కడ కూడా మనం ఆన్సర్ రాయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ లాగా ఇన్ని సోషల్ మూమెంట్స్ ఉన్నాయి, ఈ సోషల్ మూమెంట్స్ కూడా దానికోసం పనిచేస్తున్నాయి. సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ. పాలసీస్ ఫర్ ఉమెన్, ఏమేం పాలసీస్ ఉమెన్, ఏమేం పాలసీస్ చిల్డ్రన్, ఏమేం పాలసీస్ ఏజ్డ్. మీకు గుర్తుందా, జూన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో సేజ్, సేక్రెడ్ అనే ప్రశ్నలు అడిగాడు. 2016 గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయినప్పుడు సేజ్ అంటే ఏంటి, దేనికి సంబంధించింది, సేక్రెడ్ అంటే దేనికి సంబంధించింది, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం ఫామ్ అయినటువంటి స్కీమ్స్ స్పెసిఫిక్గా అడిగాడు. ఇవన్నీ దేనికి సంబంధించింది, సీనియర్ సిటిజన్కి సంబంధించింది. అలా ఏజ్డ్, డిజేబుల్డ్, పాలసీస్ ఫర్ ఎస్సీ, పాలసీస్ ఫర్ ఎస్టీ, పాలసీ ఫర్ బీసీ, పాలసీ ఫర్ మైనారిటీ, ఎన్విరాన్మెంటల్ పాలసీ, పాపులేషన్ పాలసీ, పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. 2020 ఏంటి, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, పాలసీ ఆన్ హెల్త్, పాలసీ ఆన్ పోవర్టీ ఎలివేషన్, వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, చిల్డ్రన్, మైనారిటీ, ఏజ్డ్ అండ్. ఇప్పుడు చూడండి, ఇది మనకి 5 యూనిట్లానే కనబడింది. కానీ ఒక్కొక్క యూనిట్లో ఎన్ని టాపిక్లు, నియర్లీ 50 టాపిక్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్లో 50 టాపిక్లు, 50 టాపిక్లు అయిపోతేనే అయిపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనము లేబర్ చూసాం ఇక్కడ. వేర్ ఈస్ లేబర్? థర్డ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ ఏంటో చెప్పండి. ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ ముఖ్యంగా వేజెస్ తక్కువ, ముఖ్యంగా వేజెస్ తక్కువ. నెంబర్ 2, అగ్రికల్చర్ లేబర్ అగ్రికల్చర్ మీదే డిపెండ్ అవుతున్నారు, డైవర్సిటీ లేదు. 2, మూడోది పెద్ద ప్రాబ్లం, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ 10 సంవత్సరాలలో సంవత్సరానికి సంవత్సరం బడ్జెట్ అలొకేషన్ తక్కువ చేసుకుంటూ వస్తుంది. సో ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఎక్కువ లేవు. అప్పుడు ఎవరు నష్టపోతారు? మీ లీన్ సీజన్లో, అంటే ఎవరైతే అగ్రికల్చర్ లేబరర్స్ ఉన్నారో, ఎప్పుడైతే వాళ్ళకి సీజన్ లేదో, కనీసం నేను ఉపాధి హామీ పథకానికి పోతానన్న డబ్బులు వస్తాయి అనుకున్నాడు, ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి కూడా పోవడానికి లేదు. ఎందుకు? బడ్జెట్ అలొకేషన్ లేదు. సో అలా అందులో ఉన్నటువంటి అన్ని కోణాలలో మనం చదవాల్సి ఉంటుంది అన్నమాట. సొసైటీ ఒక్కటి ప్రాపర్గా చదివితే, రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఒకటి ప్రాపర్గా చదివితే, అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నెన్స్ ఒకటి ప్రాపర్గా చదివితే, మనం ఏ ఆన్సర్కైనా, ముఖ్యంగా ఎస్సే అయిపోయినట్టు. అన్నీ ఇంటర్ రిలేటెడ్. సో ఈ విధంగా మనం ముందుకెళ్తాం. సో ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో అది ఏ టాపిక్ అయినా కూడా ఫస్ట్ మనం డిమార్కేట్ చేసుకోవాలన్నమాట సిలబస్ని. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ చాలా పెద్ద టాపిక్. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్, ఎయిర్, వాటర్, ల్యాండ్, ఇంకా సౌండ్, ఇంకా అలా మళ్ళీ ఎయిర్లో మళ్ళీ డివిజన్స్ కొన్ని కొత్త వచ్చాయి. ఏంటి? నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద కొన్ని ఎన్పిఏసి, కొన్ని పొల్యూటెన్స్ ఉంటాయి, కొన్నిట్లో కొన్ని పొల్యూటెన్స్ ఉన్నాయి. ఇందులో కింది వాటిలో ఏ పొల్యూటెన్స్ అందులో లేవు. అలాంటివన్నీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలాంటివి కూడా మీరు గుర్తుంచుకొని మెయిన్స్ రాశారనుకోండి మ్యాక్సిమం మార్క్స్ పడతాయి.
అంటే ఒక్క టాపిక్ని మనం ఆ సింగిల్ టాపిక్లా చూడకూడదు, ఒక్క టాపిక్ని మల్టిపుల్ టాపిక్స్లా చూడాలి. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? డెఫినేషన్ రాస్తాము. ఏం డెఫినేషన్ రాస్తాము? అప్పుడెప్పుడో 1972లో ఆ పర్సన్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ డెఫినేషన్ ఇచ్చిన ఆవిడ పేరేంటి? ఒక డెఫినేషన్ ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ డెఫినేషన్ 1972. Will use for today's generation as well as tomorrow's generation. Today's generation as well as tomorrow's generation. ఎన్ని ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? 17 ఉన్నాయి. మొట్టమొదటిది పోవర్టీ, రెండోది హంగర్. అలా పోవర్టీ ప్రశ్న అడిగినప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ రాయాలి. హంగర్ గురించి అడిగినా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి రాయాలి. ఎంప్లాయ్మెంట్ గురించి రాసినా సస్టైనబుల్. ఆ గోల్స్ని మనం గుర్తుంచుకొని ఆ పర్టికులర్ ఆస్పెక్ట్కి యాడ్ చేయాలి. ఒక పాయింట్ అయిపోయినట్టే. ఎవాల్యూట్ చేసేది, ఓ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా రాసారే అని ఒక మార్క్ పడుతుంది అన్నమాట. సో ఆ పర్టికులర్ టాపిక్ని ఎప్పుడైతే మనం మల్టీ డైమెన్షనల్ రాస్తామో అప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయగలం. అప్పుడు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక మార్క్ పడుతుంది. ఎవాల్యుయేషన్ అంటే ఏం లేదు, ఆ మూమెంట్లో ఇంప్రెస్ చేయడమే. ఇంప్రెస్ చేయడం అంటే మనం మనసులో లేం కాబట్టి ఇక చూడండి నేను ఎలా రాశాను అని ఇంప్రెస్ చేయగలగాలి. అలా ఇంప్రెస్ చేయగలగాలి అని అన్నప్పుడు ఎదుటి మనిషి చాలా ఇంటెలిజెంట్. సో ఆయన ఏం చూస్తాడు? అన్ని కోణాలలో ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు. సోషల్, పొలిటికల్, ఎకనామికల్, కల్చరల్, హిస్టారికల్. ఓహో, సో ప్రాపర్గా అన్ని డైమెన్షన్స్ రాశారు. ఓ ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 1లో ఉండాలి, ఓ 10 మార్కులు ఎక్కువ వేద్దాం, అలా మార్క్స్ వేస్తారనమాట. క్లియర్? ఇంకేం డౌట్స్ ఉన్నాయని అడగొచ్చు. మొదటి రోజు 5 గంటలకు కూర్చోబెట్టారేం సార్ అని అంటారా? రెండు ఉంటాయనండి. కమ్యూనలిజం ఉంది, కమ్యూనలిజానికి జవాబు సెక్యులరిజం. కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. అసలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా బ్యూటిఫుల్ యాక్ట్. ఎందుకు సార్? ఇది అంతమంది కాంగ్రెస్ కూడా ట్రై చేసింది. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల నుండి ఆ 3 దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీస్ వాళ్ళు కనుక మన దేశానికి వస్తే రెఫ్యూజీస్ లాగా ఎందుకు వస్తారు? అక్కడ వాళ్ళని పర్సిక్యూట్ చేస్తే వస్తారు. అంటే వాళ్ళని అక్కడ ఏమైనా చంపడమో లేక బెదిరియమో చేస్తే వాళ్ళు వస్తారు. సో వాళ్ళు మైనారిటీస్ అంటే వల్నరబుల్ సెక్షన్. సో వాళ్ళు రెఫ్యూజీస్లా మన కంట్రీకి వచ్చారు కాబట్టి నేను వాళ్ళకి ఆశ్రయం ఇద్దామనుకుంటున్నా అన్నది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ యొక్క మూల ఉద్దేశం. దాన్ని మన వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారని అంటే, నువ్వు హిందూకి ఇస్తున్నావు, క్రిస్టియన్కి ఇస్తున్నావు, పార్సీకి ఇస్తున్నావు, జొరాస్ట్రియన్స్కి ఇస్తున్నావు, జైన్స్కి ఇస్తున్నావు, బుద్ధిస్ట్కి ఇస్తున్నావు, ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వట్లేదు అన్నది ప్రశ్న. భారత ప్రభుత్వం ఏమంటుందంటే, అక్కడ మెజారిటీయే ముస్లిమ్స్ కదా, అక్కడ మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు పర్సిక్యూట్ చేస్తారండి? వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులే కదా. అదే శ్రీలంక నుంచి వస్తే నేను ఆశ్రయం ఇస్తా. ఎందుకు? శ్రీలంక ముస్లిం దేశం కాదు, ఇట్ ఇస్ నాట్ ఇస్లామిక్ రిపబ్లిక్. అదే మంగోలియా నుంచి వస్తే నేను ఇస్తా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకు? అది ఇస్లామిక్ రిపబ్లిక్ కాదు, కానీ ఈ 3 కంట్రీలు ఇస్లామిక్ రిపబ్లిక్. అందుకోసం నేను ముస్లిమ్స్కి ఇవ్వట్లేదు, వాస్తవమే. కానీ మరి ఎందుకు సార్ గొడవ అయింది అని అంటే, కాంటెక్స్ట్. ఎవరు చేశారు చట్టం? బీజేపీ చేసింది. ఎవరు చేశారు చట్టం? ఇదే కాంగ్రెస్. అంటే ఎగ్జాంపుల్ చెప్తుంది, ద సేమ్ పార్టీ విచ్ వాస్ దేర్ ఎర్లియర్ ఆల్సో, కాంగ్రెస్, దే కెప్ట్ దిస్ బిల్ ఇన్ ద పార్లమెంట్, బట్ నో వన్ క్వశ్చన్. వై? బికాస్ కాంటెక్స్ట్. మరి అలాంటప్పుడు ఎలా చేయాలి సార్? డెలిబరేషన్ జరగాలి. ఆల్రెడీ కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. రామన్న కూడా వేరేలా వినబడుతుంది అనుకున్నప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ మిస్ అయింది, డెలిబరేషన్ మిస్ అయింది అనమాట. అది వాస్తవమే. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ ఎ గుడ్ లెజిస్లేషన్, ఇట్స్ ఎ బెటర్ లెజిస్లేషన్. ఎందుకు? నేను మైనారిటీస్కి ఇస్తున్నా. వాళ్ళు మహాప్రభు నన్ను కాపాడని వచ్చినప్పుడు నేను బిగ్ బ్రదర్ని కాబట్టి సౌత్ ఏషియాలో నేను వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నాను. అలాంటివి మనం ఫ్యాక్ట్స్ ఆధారంగా మనం ప్రూవ్ చేయాలి. No, if he is educated, let me complete. If it is educated, he will look into the facts. What facts? For example, అయోధ్య జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అయోధ్య జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఇండియా మొత్తం భయపడింది. అయోధ్య జడ్జిమెంట్ కనుక అది
హిందువులకి అనుకూలంగా వస్తే ఖచ్చితంగా కమ్యూనల్ వైలెన్స్ అవుతుందేమోనని. కానీ గొప్ప విషయం ఏంటంటే నాట్ ఎ సింగిల్ వైలెన్స్ హ్యాపెండ్. ఎందుకు? ముస్లిమ్స్ అందరూ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. ఎందుకు? జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇస్తుంది కాబట్టి ఆబ్వియస్గా అది రేషనల్గా, సైంటిఫిక్గా, ఫ్యాక్ట్స్ ఆధారంగానే జడ్జిమెంట్ ఇస్తుంది అన్నది. ఒక్క చోట కూడా గొడవలు జరగలేదు. ఎందుకు? కాంటెక్స్ట్ ఇచ్చింది ఎవరు? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో దెర్ ఈస్ నథింగ్. A person who is evaluating, obviously when he is decide, when he have the information, when he have the data, he will look into the data. So రేపు మళ్ళీ క్లాస్ సేమ్, ఫ్రీ క్లాసెస్, ఫ్రీ, సేమ్ 2 to 7. థ్యాంక్ యూ.